Hi students, welcome to Physics Wala Telugu channel and your favorite NEET Sambo Telugu series. In this series, ఇవాళ మనం చూడబోయేది సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో మనం మొదటిగా చూడబోయే టాపిక్స్ లిస్ట్ అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్, కెటాలసిస్, ఎంజైమ్ కెటాలసిస్, కొలాయిడ్స్, ఎమల్షన్స్, అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు. So first ga adsorption. So what is adsorption? It's a surface phenomenon. అంటే ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో మనం మాట్లాడుకునేది దేనికోసం మాట్లాడుకుంటాం? సర్ఫేస్లో ఏమేమి జరుగుతాయి, ఈ సర్ఫేస్ ఫినామినన్స్ ఏమేమి ఉన్నాయి, వీటి అన్నిటి గురించి కూడా ఇందులో తెలుసుకుంటాం. సో దీంట్లో మొదటిగా మనం తెలుసుకోబోయే సర్ఫేస్ ఫినామినన్ ఏంటది? అడ్జార్ప్షన్. సో వాట్ ఈజ్ అడ్జార్ప్షన్? సో వాట్ ఈజ్ అడ్జార్ప్షన్కి మనం ఏం చెప్తాం మనం? It's a accumulation of molecules on the surface of another substance. సో ఇప్పుడు మనకి రెండు పదాలు దొరుకుతాయి ఇక్కడ, అడ్జార్బెంట్, అడ్జార్బేట్. ఇలా మనకి రెండు పదాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను? ద అక్యుములేషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కాల్డ్ యాజ్ అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ అంటే ఏంటి? అక్యుములేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్. అంటే ఇప్పుడు ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే అక్యుములేట్ అవుతాయి ఎప్పుడైనా సరే. అడ్జార్ప్షన్ కోసం ఫేవరెట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఈజ్ చాక్ పీస్ పౌడర్ అండ్ డస్టర్. సో మనం డస్టర్ తోటి చాక్ పీస్ని అలా జస్ట్ రబ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఓన్లీ ద డస్టర్ ఈజ్ గోయింగ్ టు బీ క్యాచింగ్ అప్ ద whatever chalk piece powder only on the surface. అంటే ఓన్లీ డస్టర్ సర్ఫేస్ మీద మాత్రమే ఆ చాక్ పీస్ పౌడర్ అనేది అక్యుములేట్ అవుతుంది, అంతేగాని చాక్ పీస్ పౌడర్ అనేది డస్టర్ లోపలికి వెళ్ళలేదు. సో ఈ సర్ఫేస్ ఫినామినన్, ద అక్యుములేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ అడ్జార్ప్షన్. ద వన్ విచ్ ఈస్ గెటింగ్ అడ్జార్బ్డ్, the one which is getting adsorbed is called as adsorbate. The one which is on adsorption taking place, on which adsorption taking place, so chalk piece powder ఏమో adsorbate అవుతుంది, డస్టర్ ఏమో adsorbent అవుతుంది. chalk piece powder అనేది adsorbate and the duster is going to be adsorbent. ఆ రకంగా మనం adsorbate, adsorbent, it's going to be having adsorption. అర్థమైంది కదా? accumulation of the molecules on the surface of another substance is going to be called as adsorption. The one which is adsorbed is called as adsorbate, on which adsorption taking place is called as adsorbent. సో ఈ రకంగా మనకి adsorption definition. ఇప్పుడు ఈ అడ్జార్ప్షన్ మన రియల్ టైంలో ఆల్రెడీ చాక్ పీస్ పౌడర్ చెప్పుకున్నాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? అడ్జార్ప్షన్ ఆఫ్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరిన్ ఎట్సెట్రా ఆన్ యాక్టివేటెడ్ చార్కోల్. ఇప్పుడు ఇది మనం ఎక్స్పెరిమెంటల్గా చేయాలనుకుంటే ఒక గ్లాస్ ఛాంబర్ తీసుకోండి. ఆ గ్లాస్ ఛాంబర్లోకి ఒక ఆక్సిజన్ గ్యాస్ని, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని, క్లోరిన్ గ్యాస్ని, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ని, మీథేన్ని, ఏ గ్యాసెస్ కావాలితే ఆ గ్యాసెస్ని పంపించండి. ఇప్పుడు దాంట్లో లోపల చార్కోల్ని పెట్టండి. సో ఫస్ట్ ప్రెజర్ని మెజర్ చేయండి. సో ప్రెజర్ని మెజర్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ద ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యావింగ్ సమ్ 1 atmosphere ప్రెజర్. ఇప్పుడు ఈ 1 atmosphere ప్రెజర్ కాస్త చార్కోల్ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది? ఈ ప్రెజర్ అనేది తగ్గుతుంది. కొంతసేపటికి ఈ 1 atmosphere ప్రెజర్ కాస్త 0.5 atmosphere ప్రెజర్ ఎంత ఉంటుంది. సో ఎందుకని ఈ ప్రెజర్ తగ్గింది? ఈ ప్రెజర్ ఎందుకు తగ్గింది అంటే మనం ఏం చెప్తాం దీనికి? సో ఆ ప్రెజర్ అనేది ఎప్పుడు గ్యాసెస్ వల్ల జరుగుతుంది. కొంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఈ చార్కోల్ మీద అడ్జార్బ్ అయిపోయింది. ఈ చార్కోల్ మీద గ్యాసెస్ అడ్జార్బ్ అయిపోవడం వలన మనకి అందులో ఉన్నటువంటి గ్యాసెస్ ప్రెజర్ తగ్గింది. సో అదే మనకి రియల్ టైం ప్రూఫ్ ఫర్ హ్యావింగ్ అడ్జార్ప్షన్ ఫినామినన్. అంటే అడ్జార్ప్షన్ ఫినామినన్ అనేది మనకి ఉన్నది అని తెలియడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని గ్యాసెస్ తీసుకుని దాంతోపాటు చార్కోల్ తీసుకోండి. సో కొంతసేపటికి ప్రెజర్ మెజర్ చేసినట్లయితే కనుక ఆ ప్రెజర్ అనేది ఇంతకుముందు ఇనీషియల్ ప్రెజర్ కంటే ఇప్పుడు ప్రెజర్ తగ్గుతుంది. ఆ ప్రెజర్ తగ్గడానికి
మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్జార్ప్షన్. సో ద నెక్స్ట్ వన్, అడ్జార్ప్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఆన్ పెలాడియం ఆర్ మెటల్, నికెల్ మెటల్. సో మనం ఎప్పుడైనా సరే హైడ్రోజినేషన్ చేయాలి అనుకుంటే, అంటే కెటలైటిక్ హైడ్రోజినేషన్ చేయాలంటే ఈథీన్ కన్వర్టెడ్ టు ఈథేన్, ఇథైన్ కన్వర్టెడ్ టు ఈథేన్, ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా నికెల్, ప్లాటినం, పెలాడియం తీసుకుంటాం. సో అది ఏం చేస్తుంది, ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది మామూలుగా ఎప్పుడు కూడా బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. అలాంటి తిరుగుతున్న హైడ్రోజన్ గ్యాస్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెడుతుంది. అందువలన ఆ పర్టికులర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ మెటల్ అండ్ హైడ్రోజన్ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్జార్ప్షన్, ఆల్వేస్ ఎగ్జాంపుల్ ఫర్ అడ్జార్ప్షన్. నెక్స్ట్, మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అడ్జార్బ్డ్ బై సిలికా జెల్. ఇప్పుడు మీ అందరూ కూడా మొబైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ కొంటున్నప్పుడు ఆ బాక్స్ లోపల అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కొన్ని సిలికా జెల్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. మీరు ఆ బాక్స్ లోపల కనిపించినట్లయితే కనుక కొన్ని సిలికా జెల్ ప్యాకెట్స్ కనిపిస్తాయి. ఏంటి ఆ సిలికా జెల్ ప్యాకెట్స్? ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ ఎందుకు పెడతారు అంటే, ఏదైనా మాయిశ్చర్ కనుక లోపల బాక్స్లో ఉండిపోతే ఆ మాయిశ్చర్ని ఈ సిలికా జెల్ ప్యాకెట్స్ అడ్జార్బ్ చేసుకుంటాయి. అంటే ఆల్రెడీ ఏ మాయిశ్చర్ లేకుండానే ప్యాక్ చేస్తారు, కానీ స్టిల్ ఎనీథింగ్ ఎయిర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మాయిశ్చర్, దట్ మాయిశ్చర్ కెన్ బి టేకెన్ అప్ బై యువర్ సిలికా జెల్ ప్యాకెట్స్. అందుకని మనకి లోపల ఉన్నటువంటి ఏ మెటల్ పార్ట్స్ కూడా పాడవకుండా మనకి చాలా జాగ్రత్తగా మనకి సేఫ్గా వస్తాయని చెప్పి ఆ సిలికా జెల్ ప్యాకెట్స్ అనేవి లోపల పెడతారు. సో అది మనకి లైవ్లో మనం కరెంట్ ఎగ్జాంపుల్. అండ్ ద ఆర్గానిక్ కలరింగ్ డైస్ కెన్ బి అడ్జార్బ్డ్ ఆన్ చార్కోల్. సో ఏదైనా ఒక ఆర్గానిక్ డై కావాలంటే దాన్ని చార్కోల్. ఇది ఇంకా బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, షుగర్ ఫ్యాక్టరీ. ఎప్పుడైనా షుగర్ ఫ్యాక్టరీస్ చూసారా మీరు? సో షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఏ కలర్లో ఉంటుంది మనకి యాక్చువల్గా? సో షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ అనేది మనకి రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇలాంటి రెడ్ కలర్ షుగర్ని మనం తింటామా? తినాం. మనం బాగా వైట్గా ఉండాలి, అల్ట్రా వైట్ కలర్లో ఉండాలి. సో అలాంటి వైట్ కలర్ షుగర్ క్రిస్టల్స్ రావాలంటే ఏం చేస్తారంటే, యానిమల్ చార్కోల్, అంటే ఎలాగైతే మనకి ఒక కర్ర ముక్కను కాలిస్తే బొగ్గు వస్తుందో అదే రకంగా ఎముకల్ని, అంటే యానిమల్స్ యొక్క ఎముకలను కాలిస్తే, బోన్స్ని కాలిస్తే చార్కోల్ వస్తుంది. ఆ చార్కోల్ని మనం యానిమల్ చార్కోల్ అంటాం. ఆ యానిమల్ చార్కోల్ మీద ఈ షుగర్ని పాస్ చేస్తారన్నమాట. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ కలర్ ఏదైతే షుగర్ క్రిస్టల్స్కి ఉందో అదంతా కూడా ఈ చార్కోల్ మీదకి అడ్జార్బ్ అయిపోతుంది. ఆ అడ్జార్బ్ అయిన తర్వాత వచ్చినటువంటి షుగర్ క్రిస్టల్స్ అనేవి మనకి వైట్ కలర్లో ఉంటాయి. ఆ వైట్ కలర్ షుగర్స్నే మనం వాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ అడ్జార్ప్షన్ ఫినామినన్ వేర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా. నెక్స్ట్, అబ్జార్ప్షన్. సో ఈ అబ్జార్ప్షన్ నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ వాటర్ అండ్ స్పాంజ్. అది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వాటర్, స్పాంజ్. ఇప్పుడు వాటర్లో తీసుకెళ్ళి స్పాంజ్ వేసాం, ఏమవుతుంది? ఇప్పుడు స్పాంజ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది దీన్ని, వాటర్ని. సో ఇట్స్ ఏ బల్క్ ఫినామినన్ వేర్ the entire bulk of the substance is going to be accumulating the other molecules. ఇందాకేమైంది, ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే మనకి అక్యుములేట్ అయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, we can able to get the accumulation of the molecules on the entire bulk of the substance. అంటే మొత్తం బల్క్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంతట్లోనూ కూడా ఈ మాలిక్యూల్స్ అనేవి మొత్తం అక్యుములేట్ అయిపోతాయో అటువంటి ప్రాసెస్ని మనం అబ్జార్ప్షన్. సో ఈ ఫినామినన్ మనం అబ్జార్ప్షన్ అని పిలుస్తాం. సో ఈ అబ్జార్ప్షన్ ఫినామినన్లో కూడా మనకి అబ్జార్బెంట్, అబ్జార్బేట్ అని రెండు పదాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే వాటర్ తీసుకున్నానో అది అబ్జార్బెంట్, ఏదైతే స్పాంజ్ తీసుకున్నానో దట్ ఈస్ గోయింగ్ టు బి అబ్జార్బెంట్. సో ఈ వాటర్ అనేది అబ్జార్బేట్ గాను, ఈ స్పాంజ్ అనేది అబ్జార్బెంట్ గాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తాను. ద వన్ విచ్ ఈస్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్జార్బేట్. ద ఆన్ విచ్ ద అబ్జార్ప్షన్ టేకింగ్ ప్లేస్ ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ అబ్జార్బెంట్. సో ఈ రకంగా మనకి అబ్జార్ప్షన్ అండ్ అడ్జార్ప్షన్, సో రెండు కూడా వేరు వేరు ఫినామినన్స్. ఒకటేమో బల్క్ ఫినామినన్, ఒకటేమో సర్ఫేస్ ఫినామినన్. నౌ ద నెక్స్ట్ వన్ మోర్ ఈస్ దేర్, జార్ప్షన్. Next one is going to be jorption. So this is nothing but adsorption plus absorption.
సో ఈ అన్ని పదాలు కూడా ఈ చాప్టర్కి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ద ప్రాసెస్ వేర్ బోత్ అబ్జార్ప్షన్ అండ్ అడ్జార్ప్షన్ ఆర్ టేకింగ్ ప్లేస్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ జాప్షన్. అంటే ఏ ప్రాసెస్లో అయితే కనుక అడ్జార్ప్షన్ మరియు అబ్జార్ప్షన్ రెండూ కూడా కలిపి జరుగుతూ ఉంటాయో ఆ ప్రాసెస్ని మనం జాప్షన్ అని పిలుస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, చాక్ పీస్ కెప్ట్ ఇన్ ఇంక్ డై. చాక్ పీస్ కెప్ట్ ఇన్ ఇంక్ డై అంటే ఒక ఇంక్ డైలో చాక్ పీస్ని పెడితే కనుక వచ్చేటటువంటి ఎగ్జాంపుల్ మనం జాప్షన్ చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఇది అందరూ చేసిన ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు. సో ఒక వైట్ చాక్ని తీసుకోండి, ఒక బ్లూ కలర్ ఇంక్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో డిప్ చేయండి. మీరు కొంతసేపటికి ఏం అబ్జర్వ్ చేస్తారు, మొత్తం చాక్ పీస్ అంతా కూడా బ్లూ కలర్లో మారిపోయినట్టు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తారా? సో బ్లూ కలర్ చాక్ పీస్ మనకు వచ్చింది. ఇప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. ఫస్ట్ కొంతసేపు మాత్రమే బ్లూ కలర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ వైట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చాక్ పీస్ని ఇరిపి చూడండి. ఇరిపి చూస్తే ఏమవుతుంది, బయటంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది, కానీ లోపల మాత్రం స్టిల్ వైట్ కలర్లోనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సో ద చాక్ పీస్ ఇన్ ఇంక్ డై వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ నాట్ ఇంక్ డై, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇంక్ సొల్యూషన్. ఐ విల్ కాల్ దిస్ వన్. Now during this process what is happening, the ink dye adsorb, solvent absorb. అంటే ఏదైతే మీరు ఇంక్ సొల్యూషన్లో చాక్ పీస్ని తీసుకెళ్ళి పెట్టారో ఆ చాక్ పీస్ మీదకు ఆ బ్లూ కలర్ డై ఏదైతే ఉందో ఆ డై అంతా కూడా అడ్జార్బ్ అయింది. ఈ అడ్జార్బ్ అయినటువంటి ప్రాసెస్లో ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే జరుగుతుంది కాబట్టి ఓన్లీ చాక్ పీస్ బయట సర్ఫేస్ మాత్రమే మనకి బ్లూ కలర్లో ఉంది, కానీ లోపల చూస్తే వెట్గా ఉంది. ఆ వెట్నెస్ ఎందుకు వచ్చింది, ఏదైతే సాల్వెంట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి అబ్జార్బింగ్, అంటే ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి సాల్వెంట్ ఏదైతే ఉందో ఆ సాల్వెంట్ అనేది లోపలికి అబ్జార్బ్ అయ్యి బల్క్లోనికి మనకి లోపల వెట్నెస్ కలిగింది. అంటే ఇంక్ డై ఏమో అడ్జార్బ్ అయింది, ఆ సాల్వెంట్ అనేది అబ్జార్బ్ అయింది. ఈ రకంగా నాకు అడ్జార్ప్షన్, అబ్జార్ప్షన్ బోత్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంక్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద చాక్ పీస్. సో ఇది జాప్షన్. ఏమేం పదాలు చెప్పుకున్నాం మనం, అడ్జార్ప్షన్, అడ్జార్బేట్, అడ్జార్బెంట్, అబ్జార్ప్షన్, అబ్జార్బేట్, అబ్జార్బెంట్. నౌ జాప్షన్. In this which is going to be get adsorbed, the dye is going to be get adsorbed, which is undergoing absorption, the solvent will undergo absorption. అర్థమైంది కదా? ఈ రకంగా ఈ అన్ని పదాలను కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. Here just I tabulated the adsorption and absorption. So the substance concentrates only on the surface of another substance, it's going to be called as adsorption. And if it is concentrate on the surface as well as in the bulk of the another one, it is going to be called as absorption. It's a surface phenomenon, it's a bulk phenomenon. Water adsorbed on silica gel, water absorbed by anhydrous calcium chloride. అంటే కాల్షియం క్లోరైడ్ మీద మనం వాటర్ని వేసినప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే సాల్ట్ లోపలికి తీసేసుకుంటుంది. వేరే సిలికా జెల్ మీద కనుక వేస్తే కనుక ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, సిలికా జెల్ అనేది వెట్ అవ్వదు. సో అది మనకి తెలియాల్సినటువంటి విషయము. సో ఈ రెండు కూడా డిఫరెంట్, అంటే రెండు కూడా వాటర్ని తీసుకుంటున్నాయి, కానీ ఒకటేమో ప్రాసెస్ అడ్జార్ప్షన్, అనదర్ ఈజ్ గోయింగ్ టు బి ప్రాసెస్ అబ్జార్ప్షన్. ఇవి రెండు పదాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్. సో మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్ తెలుసుకోవాలి అంటే కనుక మొదటిగా మనం తెలియాల్సింది మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ బల్క్, ద మాలిక్యూల్స్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్. అవి రెండు కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఏ రకమైన ఎన్విరాన్మెంట్లో ఈ రెండు ఉంటాయో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ బల్క్ పార్టికల్ అంటే లోపల ఉన్నటువంటి పార్టికల్, ఏదైతే మాలిక్యూల్ మనకి సర్ఫేస్లో కాకుండా లోపలికి ఉంటుందో ఆ లోపల ఉన్నటువంటి పార్టికల్ని మనం బల్క్ పార్టికల్ అన్నాం. ఆ బల్క్ పార్టికల్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఇప్పుడు ఇది నేను కన్సిడర్ చేసినటువంటి బల్క్ పార్టికల్. ఈ బల్క్ పార్టికల్ తీసుకున్నట్లయితే గనక ఈ బల్క్ పార్టికల్లోనికి మనకి చుట్టూ ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్ యొక్క ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిపోయి ఉన్నది. సో ఈ ఏదైతే మనకి మాలిక్యూల్ ఉన్నదో
ఆ మాలిక్యూల్కి సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్ కూడా ఇంటరాక్షన్ అంటే అట్రాక్షన్ అనేది కలిగి ఉంటుంది. అలాగ అట్రాక్షన్ కలిగి ఉన్నది కనుక ఇది బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటాం. చూడండి, ఈ అన్ని చోట్ల కూడా మనకి ఫోర్సెస్ ఆర్ గోయింగ్ టు బి గెట్ బ్యాలెన్స్డ్. కానీ ఇప్పుడు ఏదైతే సర్ఫేస్లో ఉంది, ఇక్కడ నాకు సర్ఫేస్లో ఉంది మాలిక్యూల్. ఇప్పుడు ఇక్కడ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్కి ఏమైంది, ఈ లోపల ఏదైతే బల్క్ ఉందో ఈ బల్క్లోనికి అంతా కూడా అట్రాక్ట్ అయింది. కానీ ఏదైతే ఇక్కడ ఇటువైపు 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 ఇది బ్యాలెన్స్ అవ్వలేదు. అంటే ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ ద బల్క్ పార్టికల్ ఆర్ బ్యాలెన్స్డ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. లోపల ఉన్నటువంటి మాలిక్యూల్ చుట్టూ ఉన్నటువంటి అన్ని మాలిక్యూల్స్తో కూడా మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిపోయి ఉన్నది. వరాజ్ ద మాలిక్యూల్ ఆన్ ద సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఏ మాలిక్యూల్ అయితే ఉన్నదో ఆ మాలిక్యూల్ యొక్క ఇంటరాక్షన్స్ అనేవి ఒకవైపు మాత్రమే ఉన్నాయి. అంటే బల్క్లో ఉన్నటువంటి మాలిక్యూల్ లోపలికి మాత్రమే ఉన్నాయి, ఇటువైపు అంతా కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మిగిలిపోయి ఉన్నది. సో ఈ ఫోర్సెస్ విచ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఆర్ కాల్డ్ యాజ్ రెసిడ్యువల్ ఫోర్సెస్. వీటిని ఏమని పిలుస్తాం మనం, రెసిడ్యువల్ ఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని డస్టర్ మీద తీసుకుందాం. ఇప్పుడు ఇది బల్క్ మాలిక్యూల్ అనుకుంటే కనుక ఈ బల్క్ మాలిక్యూల్ అన్ని వైపులో కూడా అట్రాక్షన్స్ బ్యాలెన్స్ అయిపోయి ఉన్నాయి కదా. సో ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్నాయి, ఈ సర్ఫేస్ మీద ఉన్నట్లకి ఏమైంది, ఓన్లీ ఇటువైపు ఫోర్స్ ఉంది, ఇటువైపు ఫోర్స్ ఉంది. సో ఇటువైపు ఫోర్సు ఇటువైపు ఫోర్సు ఇటువైపు ఫోర్సు, దీనికి ఇటువైపు 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 ఇటువైపు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాం మనం, రెసిడ్యువల్ ఫోర్సెస్. సో ఇవన్నిటిని కూడా మనం రెసిడ్యువల్ ఫోర్స్ అన్నాం. ఇప్పుడు డస్టర్ మీద సర్ఫేస్ మీద చాలా యాక్టివ్గా అన్ని మాలిక్యూల్స్ కూడా రెసిడ్యువల్ ఫోర్సెస్ని కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు చాక్ పీస్ పౌడర్ ఏదైతే ఉందో ఆ చాక్ పీస్ పౌడర్ దీని దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సో ఏమవుతుంది, చాక్ పీస్ పౌడర్ అంతా కూడా ఎక్యుమిలేట్, ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఏదైతే రెసిడ్యువల్ ఫోర్సెస్ ఉన్నాయో డస్టర్ మీద అవన్నీ కూడా చాలా త్వరగా అట్రాక్ట్ చేసేసుకుంటాయి. ఆ అట్రాక్షన్ చేసేసుకోవడం వలన ఈ పర్టికులర్ అన్ని చాక్ పీస్ పౌడర్ పార్టికల్స్ కూడా ఈ డస్టర్ మీద ఎక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకోసం ఏవి రెస్పాన్సిబుల్ ఫర్ మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్, ద రెసిడ్యువల్ ఫోర్సెస్ విచ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ యువర్ డస్టర్, they are going to be readily attracting the chalk piece powder particles, that is nothing but adsorbate, so that the adsorption is going to be taking place. ఈ రకంగా ఉండడం వల్ల అడ్జార్ప్షన్ జరుగుతుంది, అడ్జార్ప్షన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ స్పాంటేనియస్ ఆర్ నాన్ స్పాంటేనియస్, ఏదైనా ప్రాసెస్ స్పాంటేనియస్సా కాదా తెలియాలి అంటే కనుక డెల్టా జీ నెగిటివ్ స్పాంటేనియస్, డెల్టా హెచ్ నెగిటివ్ స్పాంటేనియస్, డెల్టా ఎస్ పాజిటివ్ స్పాంటేనియస్. ఇవి మనకి జనరల్గా అన్ని కండిషన్స్లోకి కూడా ఓన్లీ డెల్టా జీ అప్లికబుల్ అవుతుంది. ఏదైతే ఇవన్నీ థర్మోడైనమిక్స్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డెల్టా జీ నెగిటివ్ స్పాంటేనియస్ ఫర్ ఆల్ ద కండిషన్స్, డెల్టా జీ పాజిటివ్ నాన్ స్పాంటేనియస్ ఫర్ ఆల్ ద కండిషన్స్. బట్ డెల్టా హెచ్ నెగిటివ్ డెల్టా ఎస్ పాజిటివ్ అనేది అన్ని కండిషన్స్కి అప్లైకబుల్ కాదు. కాబట్టే మనం డెల్టా జీ అనే ఒక టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఈ డెల్టా జీ టర్మ్ ప్రకారము మనం నెగిటివ్ అయితే స్పాంటేనియస్, పాజిటివ్ అయితే నాన్ స్పాంటేనియస్ ఎట్ ఆల్ టెంపరేచర్, నో వేరియేషన్ ఫర్ ద డెల్టా జీ ఎక్స్ప్లైనింగ్ ద స్పాంటానిటీ. ఇప్పుడు ఏదైతే ఈ డెల్టా జీ వాల్యూ ఉందో అది స్పాంటేనియస్ అయితే ఇది అడ్జార్ప్షన్ ఎగ్జోథెర్మిక్, ఇట్స్ గోయింగ్ టు బి స్పాంటేనియస్. ఆ డెల్టా జీ నెగిటివ్ అయితే కనుక మన ప్రాసెస్ స్పాంటేనియస్. ఇవి రెండు కూడా మనకు అప్లికబుల్ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో వాట్ విల్ బి ద కండిషన్ ఫర్ అడ్జార్ప్షన్? ఫర్ అడ్జార్ప్షన్
డెల్టా హెచ్ నెగటివ్, ఆల్వేస్ ఎగ్జోథెర్మిక్. అడ్జార్ప్షన్ ఎప్పుడూ కూడా ఎనర్జీని లిబరేట్ చేస్తుంది. ఎందుకని ఎనర్జీని లిబరేట్ చేస్తుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అన్స్టేబుల్ మాలిక్యూల్స్ ఆర్ గెటింగ్ స్టెబిలిటీ. ఎప్పుడైతే ఏదైనా మాలిక్యూల్ స్టెబిలిటీ వస్తుంది అంటే ఎనర్జీని లిబరేట్ చేసేస్తుంది. సో ఎనర్జీ లిబరేట్ చేసేస్తుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్. అడ్జార్ప్షన్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎగ్జోథెర్మిక్. నౌ వాట్ అబౌట్ ద డెల్టా ఎస్? ఇట్ ఈజ్ నెగటివ్. ఎందుకంటే ఇప్పుడు వరకు ర్యాండమ్గా లేనటువంటి చాక్ పీస్ పౌడర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆర్డర్లీ మేనర్లో చాక్ పీస్ పౌడర్ డస్టర్ మీద పేరుకుపోతుంది. అంటే ఇప్పుడు వరకు డిజార్డర్లెస్లో ఉన్నటువంటి చాక్ పీస్ పౌడర్ పార్టికల్ అని కూడా ఆర్డర్లోకి వచ్చేస్తున్నాయి. అంటే డిగ్రీ ఆఫ్ డిజార్డర్నెస్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. సో డెల్టా ఎస్ ఈజ్ నెగిటివ్. సో కానీ మనం జనరల్గా ఏం చెప్పుకుంటాం? డెల్టా ఎస్ పాజిటివ్ అవ్వాలనుకుంటాం, కానీ డెల్టా ఎస్ నెగిటివ్. సో బట్ డెల్టా జీ ఆల్సో నెగిటివ్. సో స్పాంటేనియస్. అంటే మనకి అడ్జార్ప్షన్ అనేది ఎప్పుడూ కూడా స్పాంటేనియస్సే. ఎందుకని అంటే డెల్టా జీ నెగిటివ్. కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం? డెల్టా హెచ్ నెగిటివ్, డెల్టా ఎస్ నెగిటివ్. మనకు తెలిసిన రిలేషన్ ఏంటి? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఇది మనకి తెలిసినటువంటి రిలేషన్. ఈ రిలేషన్ ప్రకారం డెల్టా ఎస్ అనేది నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్. సో దట్ పాజిటివ్ ప్లస్ డెల్టా హెచ్ మే బీ నెగిటివ్ ఆర్ మే నాట్ బీ నెగిటివ్. వీ కాంట్ ఏబుల్ టు సే ఇట్. అంతే కదా? డెల్టా ఎస్ నెగిటివ్ అయింది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయింది, పాజిటివ్ ప్లస్ డెల్టా హెచ్ నెగిటివ్. ఇది ఓవరాల్ డెల్టా జీ నెగిటివ్ అవ్వాలంటే ఏది నెగిటివ్ అవ్వాలి? షుడ్ బి మోర్ నెగిటివ్. ఏదైతే డెల్టా హెచ్ మాట్లాడుతున్నామో ఆ డెల్టా హెచ్ అనేది షుడ్ బి మోర్ నెగిటివ్ సో దట్ ఇట్ కెన్ డామినేట్ ఈవెన్ దో ద పాజిటివ్ డి డెల్టా ఎస్ వాల్యూ. అంటే టీ డెల్టా ఎస్ వాల్యూ ఏదైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ టీ డెల్టా ఎస్ వాల్యూని మనం డామినేట్ చేసేంత డెల్టా హెచ్ నెగిటివ్ వాల్యూ వస్తేనే అప్పుడు నెట్ డెల్టా జీ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఆ నెట్ డెల్టా జీ నెగిటివ్ అనేది ఎప్పుడు వస్తుంది? ద డెల్టా హెచ్ షుడ్ బి మోర్ నెగిటివ్. అందుకోసం ఎప్పుడైనా సరే అడ్జార్ప్షన్ అడిగితే డెల్టా జీ నెగిటివ్, డెల్టా హెచ్ నెగిటివ్, డెల్టా ఎస్ నెగిటివ్. ఈవెన్ దో డెల్టా ఎస్ నెగిటివ్, వై ఇట్ ఈస్ డెల్టా జీ నెగిటివ్? The delta H is that much more negative which can dominate your delta S into T value positive. So that's why we are going to be saying the adsorption is always going to be exothermic and it is spontaneous. అర్థమైందా? ఇది మనకి ఉండండి. ఇంకొకటి, when delta G is equal to 0 it is said to be in equilibrium. It is said to be in equilibrium. When delta G is equal to 0? When delta G is equal to 0? If delta H is equal to T delta S, so that we can able to get delta G 0. అంటే ఎప్పుడైతే డెల్టా హెచ్ టీ డెల్టా ఎస్ వాల్యూలు ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకి నెట్ డెల్టా జీ అనేది 0 అవుతుంది. ఆ పర్టికులర్ స్టేట్ని ఈక్విలిబ్రియంలో ఉన్నదంటాం. సో ఏది ఈక్విలిబ్రియంలో ఉంది మనకి ఇక్కడ? అడ్జార్ప్షన్ ఈజ్ ఏ ఫార్వర్డ్ ప్రాసెస్, బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి డిజార్ప్షన్. అంటే ఎట్ డెల్టా జీ 0 అడ్జార్ప్షన్ ప్రాసెస్ అండ్ డిజార్ప్షన్ ప్రాసెస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇవి రెండు కూడా మనకి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఇవి రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టే మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాక్ పీస్ పౌడర్ని ఫస్ట్ టైం అరేంజ్ చేసినప్పుడు శుభ్రంగా డస్టర్ క్లీన్ చేసేస్తుంది, సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తుంది, థర్డ్ టైం కూడా క్లీన్ చేస్తుంది, ఫోర్త్ టైం ఏమవుతుంది? మనం చాక్ పీస్ పౌడర్ ఏదైతే ఉందో ఆ చాక్ పీస్ పౌడర్ బోర్డుకి అంటుకోవడం మొదలు పెడతా ఉంటుంది. అంటే ఏమవుతుంది? చాక్ పీస్ పౌడర్ ఈజ్ రిమూవింగ్ ఫ్రమ్ ద డస్టర్. So the opposite process of adsorption is called as desorption. Desorption అంటే ఏంటి? The process of separation of adsorbate and adsorbent is going to be called as desorption. So ఆ రకంగా మనకి అడ్జార్ప్షన్ డిజార్ప్షన్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాయి. దాన్నే మనం డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 ద్వారా గుర్తిస్తాము.
ఇది మనకి ఉన్నటువంటి మెకానిజం ఆఫ్ అడ్జార్ప్షన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్. సో అడ్జార్బేట్కి అడ్జార్బెంట్కి ఉండేటటువంటి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బేస్డ్ ఆన్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. Based on the force of attraction, we are going to have physical adsorption, chemical adsorption. Physical adsorption is called as physisorption. Chemical adsorption is called as chemisorption. అంటే మనకి ఏవైతే ఇప్పుడు అడ్జార్ప్షన్లో రెండు రకాలు ఉన్నాయని చెప్తున్నానో, ఒకటేమో బికాజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్సెస్ అండ్ అనదర్ ఈజ్ గోయింగ్ టు బికాజ్ ఆఫ్ కెమికల్ ఫోర్సెస్. ఏ అడ్జార్బెంట్కి అయితే ఫిజికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయో అటువంటి వాటిని ఫిజికల్ అడ్జార్ప్షన్ ఆర్ ఫిజిజార్ప్షన్ అని, ఏదైతే రెండు అడ్జార్బెంట్కి మధ్యన కెమికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయో దాన్ని కెమిజార్ప్షన్ ఆర్ కెమికల్ అడ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. Physical adsorption. So what is going to be physical adsorption? Just now I said it's going to be having van der Waals forces of attraction. So ఏ రెండు అడ్జార్బెంట్లు వాన్ డర్ వాల్ ఫోర్సెస్. ఏవి వాన్ డర్ వాల్ ఫోర్సెస్? ఏ రకమైన ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వెనక లేకపోతే అప్పుడు వాన్ డర్ వాల్ ఫోర్స్ ఉన్నాయని చెప్తామని చెప్పి కెమికల్ బాండింగ్లో చెప్పాను. ఎప్పుడైతే రెండు మధ్యన కెమికల్ బాండ్, కోవలెంట్ బాండ్ లేదు, హైడ్రోజన్ బాండ్ లేదు, ఏమీ లేవు, అయినా సరే రెండు అట్రాక్ట్ అవుతున్నాయి, అప్పుడు ఆ రెండు సబ్స్టెన్స్ మధ్యలో ఏ ఫోర్స్ ఉన్నాయంటాం? వాన్ డర్ వాల్ ఫోర్స్. అంటే దే ఆర్ గోయింగ్ టు బి హైలీ నో స్పెసిఫిసిటీ. ఈ పర్టికులర్ ఫిజికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, వాన్ డర్ వాల్ ఫోర్స్ అట్రాక్షన్ అనేది ఎప్పుడూ కూడా ఏ రకమైన స్పెసిఫిసిటీని కలిగి ఉండవు. దే ఆర్ నాన్ స్పెసిఫిక్. అందుకని ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది నాన్ స్పెసిఫిక్. ఏ రెండు సబ్స్టెన్సుల మధ్యలో అయినా సరే కూడా ఫిజికల్ అడ్జార్ప్షన్ జరిగిపోవచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బి నాన్ స్పెసిఫిక్. ఎన్నిసార్లు కావాలన్నా సరే చేయొచ్చు, ఎన్నిసార్లు కావాలన్నా సరే తీసేయచ్చు. అంటే అడ్జార్ప్షన్, డిజార్ప్షన్ అంటే రివర్సిబుల్. అంటే ఒక అడ్జార్ప్షన్ మనం కావాలనుకోండి చాక్ పీస్ పౌడర్ తోటి తీసేసాం, మళ్ళీ డస్ట్ని తీసేసుకుని ఒకసారి ట్యాప్ చేస్తే అక్కడ ఉన్న పౌడర్ అంతా వచ్చేస్తుంది, మళ్ళీ కూడా మనం చాక్ పీస్ పౌడర్ని క్లీన్ చేయొచ్చు. అంటే it's going to be reversible, it's going to be non-specific, it is going to have van der Waals force of attraction. తర్వాత it is going to be depend on critical temperature. ఏదైతే మనం ఇప్పుడు ఏది ఎక్కువగా అడ్జార్బ్ అవుతుంది అనేది మనకి క్రిటికల్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని టేబుల్ కూడా ఇచ్చింది, చూద్దాం మనం. సో lack of specific nature, nature of adsorbate, reversible nature, surface of area of adsorbent, enthalpy of adsorption. సో స్పెసిఫిసిటీ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అడ్జార్ప్షన్. ఇది ఏది కూడా నేచర్ ఆఫ్ అడ్జార్బెంట్ డిపెండ్ అయి ఉండదు. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద అడ్జార్బెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎబిలిటీ ఆఫ్ అడ్జార్ప్షన్, ఎబిలిటీ ఆఫ్ ఫిజిజార్ప్షన్. Enthalpy of adsorption, it's going to be having 20 to 40 kilojoules per mole. సో తక్కువగా ఇస్తుంది. ఇప్పుడు క్రిటికల్ టెంపరేచర్ గురించి చెప్పాను కదా. సో క్రిటికల్ టెంపరేచర్, వాట్ ఈజ్ క్రిటికల్ టెంపరేచర్? ద టెంపరేచర్ అబౌవ్ విచ్ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనం చెప్పుకున్న డెఫినేషన్. ద టెంపరేచర్ అబౌవ్ విచ్ ద liquefaction is not going to be taking place, it's going to be called as critical temperature. ఇప్పుడు ఈ క్రిటికల్ టెంపరేచర్కి మనకి సంబంధం ఏంటి? ఏదైతే ఎక్కువ ఈజీగా లిక్విఫై అయిపోతుందో అది ఈజీగా అడ్జార్బ్ అయిపోతుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీద అడ్జార్ప్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? క్రిటికల్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ క్రిటికల్ టెంపరేచర్ దట్ క్యాన్ బి ఈజీలీ అడ్జార్బింగ్, దట్ ఈజీలీ అడ్జార్బింగ్ గ్యాస్ కెన్ ఏబుల్ టు బి గెట్ ఈజీలీ అడ్జార్బ్డ్. సో ఆ క్రిటికల్ టెంపరేచర్ గురించి మనం మాట్లాడినప్పుడు
ఏదైతే ఎక్కువ క్రిటికల్ టెంపరేచర్ ఉంటుందో అది ఈజీగా అడ్జార్బ్ అవుతుంది, ఏదైతే తక్కువ క్రిటికల్ టెంపరేచర్ ఉంటుందో అది తక్కువగా అడ్జార్బ్ అవుతుంది. అదే ఇక్కడ మనకి చెప్తున్నాం. N2 will have 126. So it is going to have 8 volume per ml. It's going to be get adsorbed. HCl 324 is the critical temperature. It's going to be 72 volume per ml. It's going to be adsorbed. So ammonia 406, so 181. Chlorine 417, 235. SO2 430, 380. So దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా దాని యొక్క అడ్జార్ప్షన్ అనేది పెరుగుతా పోతుంది. H2 is going to be having lowest adsorption because of lowest critical temperature. మనకి దీని ఎగ్జాంపుల్ మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. H2CH4 కూడా ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో, అందుకోసం ఆ రెండు చూడ గుర్తుపెట్టుకోండి. H2CH4 ఈ రెండు కూడా తక్కువగానే ఉంటాయి. SO2 is going to have highest adsorption because of its highest critical temperature. Highest critical temperature. Next one, chemical adsorption. So chemical adsorption తీసుకుంటే this is going to be because of chemical force. ఇందాక నేను ఏం చెప్పాను, డస్టర్ అండ్ చాక్ పీస్ పౌడర్, దాన్ని ఫిజిజాప్షన్కి ఎగ్జాంపుల్ వేసుకోండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ కెమిజాప్షన్. సో కెమికల్ అడ్జాప్షన్ ఇస్ ఆల్సో కాల్డ్ as కెమిజాప్షన్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కెమికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడు కెమికల్ ఫోర్స్ ఉంటాయి, ఒక మెటాలిక్ బాండ్ ఉండాలన్నా, ఒక అయానిక్ బాండ్ ఉండాలన్నా, ఒక కోవలెంట్ బాండ్ ఉండాలన్నా సరే కంపల్సరీ అది మెటలో నాన్ మెటలో మెటల్ నాన్ మెటలో ఏదో ఒకటి కంపల్సరీ అయి ఉండాలి. అంటే దే ఆర్ హైలీ స్పెసిఫిక్. సో ఈ కెమికల్ అడ్జాప్షన్ జరగాలంటే కంపల్సరీ హైలీ స్పెసిఫిక్ అనేది అయి ఉండొచ్చింది. అండ్ వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్, ఇట్ ఈస్ నాట్ రివర్సిబుల్. అంతే కదా, మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ నుంచి మళ్ళీ ఐరన్ తీయగలుగుతామా? ఇప్పుడు చాక్ పీస్ పౌడర్ డస్టర్ రెండింటిని కలిపి ఒకసారి తుడిచేస్తున్నాను, మళ్ళీ కావాలంటే విడదీసేస్తున్నాను, అవన్నీ జరుగుతుంది. అదే ప్రాసెస్ని రస్టింగ్ ఆఫ్ ఐరన్లో నాకు రస్ట్ పట్టేసింది, మళ్ళీ నా ఐరన్ నాకు వచ్చేయాలి, ఆక్సిజన్ నాకు ఇడిపోయాలి అంటే అవుతుందా? అవ్వదు. సో అందుకని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇర్రివర్సిబుల్. అండ్ ఫేవరబుల్ at high temperature, require యాక్టివేషన్. ఎందుకంటే మనం కెమికల్ బాండ్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఒక యాక్టివేషన్ కావాలి. సో మనకి క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే కనుక హైలీ స్పెసిఫిక్ ఇన్ నేచర్ అండ్ ఇర్రివర్సిబుల్ నేచర్, సర్ఫేస్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దీనికి కూడా. అండ్ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇట్స్ గోయింగ్ టు బి 80 to 240 kilojoule per mole. 80 to 240 kilojoule per mole is going to be the enthalpy of adsorption when you are taking the chemical adsorption. సో ఇది మనకి కెమికల్ అడ్జార్ప్షన్ గురించి మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఇక్కడ నేను మళ్ళీ ఒక టాబులర్ ఫామ్ చేశాను. సో డిఫరెన్సెస్, అడ్జార్బేట్ అండ్ అడ్జార్బెంట్ ఆర్ హెల్డ్ బై వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. ఇట్ ఈజ్ బై కెమికల్ బాండింగ్. వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, కెమికల్ బాండ్స్. తర్వాత నాట్ వెరీ స్పెసిఫిక్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెసిఫిక్. ఇట్స్ రివర్సిబుల్, it's irreversible, and it is increases with increase in pressure and decreases on decreasing the pressure, whereas this one increases with pressure but does not decrease on decreasing the pressure. So ఇది ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా? ఇంక్రీజెస్ విత్ ప్రెజర్ బట్ డస్ నాట్ డిక్రీజ్ ఆన్ ద డిక్రీజింగ్ ప్రెజర్. సో ఆ తర్వాత ప్రెజర్ డిక్రీజ్ చేసినా సరే అది ఏ రకమైన చేంజ్ కనిపించదు. సో క్విజిజాప్షన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ విత్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బోత్ విల్ బి హ్యావింగ్. And heat of adsorption low, that's what we said. How much it is? 20 to 40. ikkada 80 to 240. So manaki high. And next, multi-molecular layers. మనం ఎన్నిసార్లు చాక్ పీస్ పౌడర్ డస్ట్ చేసినా సరే చెప్పాను కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా
మల్టీ లేయర్ అంటే ఫస్ట్ టైం ఒక లేయర్ ఫామ్ అయింది, సెకండ్ టైం ఒకసారి ఫామ్ అయింది, థర్డ్ టైం ఒకసారి ఫామ్ అయింది, మల్టీ లేయర్. రస్టింగ్ అనేది ఒకే ఒక లేయర్, యూనీ లేయర్. సో అది కోసం టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ అడ్జార్ప్షన్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే అర్థం ఏంటి? ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సో మనకి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? టెంపరేచర్ గ్రాఫ్స్, టెంపరేచర్ వర్సెస్ x/m. x/m అంటే ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అండ్ వర్సెస్ టెంపరేచర్. ఇప్పుడు ఫిజిజార్ప్షన్కి ఏం చెప్పాను? యాజ్ ద టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజెస్, ఫిజిజార్ప్షన్ డిక్రీజెస్. అంటే x/m ఆఫ్ ఫిజిజార్ప్షన్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్. పీ కాన్స్టెంట్ కాబట్టి దీని ఐసోబార్ అన్నాను. సో టెంపరేచర్ పెరుగుతా కొద్దీ కూడా ఏమవుతుంది ఇక్కడ? ఈ x/m వాల్యూ అనేది తగ్గుతూ ఉంది. అంటే ఫిజిజార్ప్షన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. వెరస్ కెమిజార్ప్షన్ ఏమవుతుంది? ఇనీషియల్గా పెరిగింది. యాజ్ ద టెంపరేచర్ రైజెస్, కెమిజార్ప్షన్ ఇంక్రీజెస్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. సో దీన్నేమో బెల్ షేప్ అంటాం, దీన్నేమో పారాబోలా అంటాం. సో ఈ రకంగా మనకి రెండు డిఫరెంట్ గ్రాఫ్స్ అనేవి దీంట్లో కనిపిస్తాయి. దీనికి ఎక్స్టెన్షన్గా మనం ఇంకొకటి డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ నికెల్ ప్లస్ హైడ్రోజన్, ఇవి రెండు కూడా అడ్జార్ప్షన్ జరుగుతాయి. సో ఇనీషియల్లీ H2 మాలిక్యూల్ అడ్జార్బ్ ఫిజికల్లీ ఆన్ నికెల్ మెటల్. ఇక్కడ ఏం జరుగుతుంది? నికెల్ మెటల్ మీద ఫిజికల్గా అడ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అది ఇనీషియల్గా. సో ఎప్పుడైతే అడ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుందో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అవడం వలన ఈ పర్టికులర్ ఫిజికల్ అడ్జార్ప్షన్ కాస్త ఏమవుతుంది? స్లోలీ H2 converting into H plus H atoms. Now they adsorb chemically on nickel and form nickel hydride. So ఇక్కడ ఏం జరుగుతుంది? At low temperature, slowly first the nickel and hydrogen molecules are going to show physical adsorption. After the physical adsorption is going to be getting completed, slowly the heat is generated and its temperature is increasing. Because the temperature is increasing gradually, so the hydrogen molecules are converting into hydrogen atoms. ఆ hydrogen atoms అనేవి నికెల్ మెటల్ మీద started adsorbing chemically. So it is going to be forming nickel hydride. అంటే ఇప్పటి వరకు ఫిజికల్ అడ్జార్ప్షన్ జరుగుతున్నటువంటి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లోగా కెమికల్ అడ్జార్ప్షన్ కింద మారి నికెల్ హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఆ రకంగా మనకి నికెల్ హైడ్రైడ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద కెమికల్ అడ్జార్ప్షన్. అంటే నికెల్ అండ్ హైడ్రోజన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. స్లోలీ ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ ఎ ఫిజికల్ అడ్జార్ప్షన్ and is becoming chemical adsorption. After some time, because of the temperature increasing, the hydrogen molecules are converting into hydrides like hydrogen atoms, and they will be adsorbing chemically on the nickel, so that you will get the nickel hydride. So ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకి ఈ నికెల్ అండ్ హైడ్రోజన్ మీద కనిపిస్తుంది. తర్వాత అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఇందా చూసింది అడ్జార్ప్షన్ ఐసోబార్. నవ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ x/m వర్సెస్ ప్రెజర్. వాట్ ఈజ్ x? జనరల్లీ మనం ఫిజిజార్ప్షన్ తీసుకుంటున్నాం. అమౌంట్ ఆఫ్ గ్యాస్ అడ్జార్బ్డ్ అండ్ m అనేది మాస్ ఆఫ్ అడ్జార్బెంట్. అంటే x/mలో x అనేది అమౌంట్ ఆఫ్ గ్యాస్ అడ్జార్బ్డ్, m అనేది మాస్ ఆఫ్ అడ్జార్బెంట్ టేకెన్. అంటే
ఒక మాస్ ఆఫ్ అడ్జార్బెంట్ అంటే ఒక అడ్జార్బెంట్ తీసుకున్నాం. ఈ అడ్జార్బెంట్ మీద ఎంత గ్యాస్ అడ్జార్బ్ అవుతుంది దాన్నే మనం x/m విచ్ ఈస్ గోయింగ్ టు బి టర్మ్డ్ యాజ్ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్. ఈ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్కి ప్రెజర్కి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఐసోథర్మ్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఆ రెండిటికి మధ్య రిలేషన్కి గ్రాఫ్ గీస్తే దాన్ని అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ మనకి ఫిజికల్ అడ్జార్ప్షన్కి కెమికల్ అడ్జార్ప్షన్ వేరువేరుగా ఉన్నాయి. సో ఫ్రాన్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ x/m versus pressure. And now this is going to be happens at 273 Kelvin, this is happens at 244 Kelvin, this is happens at 195 Kelvin. సో మనం ఇక్కడ గ్రాఫ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, x/m వర్సెస్ ప్రెజర్ అట్ కాన్స్టెంట్ 195 Kelvin. సో 195 Kelvin దగ్గర నేను ఈ పర్టికులర్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక యాజ్ స్లోలీ ద ప్రెజర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద x/m ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్స్ వాట్ ఫ్రాన్లిచ్ హెస్ గివెన్ ద రిలేషన్ x/m ప్రపోర్షనల్ టు ప్రెజర్ power 1/n. So this n value is going to be depending upon what the gas we have taken adsorbate. So that one will decide. So a adsorbate తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి n value is always going to be 0 to 1. n value is always going to be 0 to 1. It is never going to be having more than 1 less than 0. So that's what we are supposed to remember the value. So mostly it is going to be between 0.1 to 0.5. This is mostly 0.1 to 0.5 for so many, but maximum limit is going to be 0 to 1. ఈ రెండు వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో x/m ప్రపోర్షనల్ టు p/1/n కాబట్టి x/m అనేది y యాక్సిస్ మీద p అనేది x యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు స్లోగా ఇంక్రీజ్ అవుతా కనిపించింది. సో బట్ ఇఫ్ యూ కెన్ సీ ద గ్రాఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ సాచురేటెడ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ సాచురేటెడ్. సో 195 Kelvin దగ్గర తీసుకుంటే ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ గ్రాఫ్ అనేది ఎక్కువగా ఉంది. అదే 244 దగ్గర తక్కువగా ఉంది. అదే 270 దగ్గర ఇంకా తక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్ పెరిగితే ఫిజిజార్ప్షన్ తగ్గుతుందని ఇందాక ఏదైతే చెప్పుకున్నామో రిలేషన్, ఆ రిలేషన్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ప్రూవ్డ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. సో నౌ x/m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p/n. సో నౌ x/m ఈజ్ ఈక్వల్ టు k into p/1/n. సో దిస్ ఈజ్ ఓన్లీ రిలేషన్. ద k ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ కాన్స్టెంట్. కాకపోతే ఎప్పుడైనా సరే ఎందుకు ఇన్ని గ్రాఫులు మనకి సో బోల్డ్ గ్రాఫులు గీస్తూ ఉంటాం. సో ఆల్రెడీ రిలేషన్ చెప్పాం, మళ్ళీ గ్రాఫ్ గీయాల్సిన పని ఏంటి అని ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అది స్ట్రైట్ లైన్ కనుక ఇచ్చినట్లయితే ఆ స్ట్రైట్ లైన్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద యూనివర్సల్ రిలేషన్షిప్. అంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ఏదైతే నేను ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నికెల్కి హైడ్రోజన్కి తీసుకున్నాను. సో ఆ నికెల్కి హైడ్రోజన్కి మాత్రమే అప్లై చేయగలుగుతాను. ఎప్పుడైతే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వచ్చిందో ఐ కెన్ ఏబుల్ టు అప్లై దట్ వన్ ఫర్ ఆల్ ద రిలేషన్షిప్ ఆఫ్ గ్యాస్ వర్సెస్ ద మెటల్ అడ్జార్ప్షన్. సో అందుకోసం మనం ఇప్పుడు కూడా గ్రాఫ్ చేస్తాం. గ్రాఫ్ చేసినప్పుడు ఏమైంది, నాకు కర్వ్ వచ్చింది. కర్వ్ వస్తే అది యూనివర్సల్గా అప్లికబుల్ కాదు. ఈ కర్వ్ నుంచి నాకు స్ట్రైట్ లైన్ రావడం కోసం I modified this one, applied the logarithm. So when I applied the logarithm, what will happen? Log x/m is equal to log k plus 1/n log p. ఇప్పుడు on applying the logarithm on both sides ఏమైంది నాకు ఇప్పుడు log x/m is equal to log k plus 1/n log p అనే రిలేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రిలేషన్ log x/m is on y యాక్సిస్. ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఆ రూపంలో ఉంది కాబట్టి x వాల్యూని x యాక్సిస్ మీద log p అండ్ log x/m వాల్యూని y యాక్సిస్ మీద ఈ రెండు తీసుకుని ఒక గ్రాఫ్ గీసినప్పుడు స్ట్రైట్ లైన్. సో ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్కి నాకు c ఇంటర్సెప్ట్ ఎప్పుడైతే దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసానో, సో ఇప్పుడు ఏదైతే నాకు ఇంటర్సెప్ట్ వచ్చిందో అది log k. ఇంటర్సెప్ట్ ఏదైతే వచ్చిందో అది నాకు log k. ఏదైతే స్లోప్ ఉందో ఈ లైన్కి పర్టికులర్ స్లోప్ ఉందో ది స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1/n. అంటే
y = mx + cలో ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ని నేను గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ గ్రాఫ్ నాకు స్ట్రైట్ లైన్ వచ్చింది. సో స్ట్రైట్ లైన్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్ ద అప్లికబుల్ ఫర్ ఆల్ ద కేసెస్. ఆ రకంగా ఉంది నాకు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి వాల్యూ 1/n ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ద 0.1 to 0.5 for most of the cases. In general, it is 0 to 1. It is not exceeding these two values. So, అది మనకు గుర్తుపెట్టుకోవాల్సినది ఫ్రాండ్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఈ ఫ్రాండ్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే లిమిటేషన్స్ ఉన్నాయి. ఏం లిమిటేషన్స్ ఉంది? ఇప్పుడు x/m = kp అంటే లో ప్రెజర్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక x/m = kp అంటే డైరెక్ట్గా p తోటి అది స్లోగా పెరుగుతూ ఉంది. ఎట్ మోడరేట్ ప్రెజర్ x/m = k × p⁴1/n. ఆ 1/n అనేది మనకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక్కడ kp అని చెప్తున్నాం. అదే ఇక్కడ హై ప్రెజర్ దగ్గర ఇదేమో లో ప్రెజర్, ఇదేమో మోడరేట్ ప్రెజర్, ఇదేమో హై ప్రెజర్. సో హై ప్రెజర్ దగ్గర ఏమవుతుంది? ఇట్స్ ఇండిపెండెంట్. ఇక్కడ ఏ విధంగా మార్పు కనిపించట్లేదు నాకు, అదే సాచురేషన్లో వెళ్ళిపోతుంది. సో దేర్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇండిపెండెంట్. సో దేర్ ఈస్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఓవర్ దేర్. సో దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. అది మనకి హై ప్రెజర్ దగ్గర. లో ప్రెజర్ దగ్గర మాత్రం ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. ఎప్పుడైతే మోడరేట్ ప్రెజర్ ఉంటుందో అంత ప్రపోర్షనేట్గా పెరగట్లేదు, కొంచెం తక్కువ ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఎట్ హై ప్రెజర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అప్లికబుల్. At high pressure it's not going to be applicable. And what one more thing we can able to say it regarding this one? Adsorption in solution. మనం ఏంటంటే ఒక సొల్యూషన్లో కూడా ఒక అడ్జార్ప్షన్ జరుగుతుంది. దీనికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ will show decrease in concentration. మనకి ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకుని దాన్ని చార్కోల్తో కనుక షేక్ చేస్తే కనుక కొంతసేపటికి నాకు ఏం కనిపిస్తుంది? ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ తగ్గడం కనిపిస్తుంది. సో ఈ తగ్గుదల ఎందుకు చూపిస్తుంది మనకి? అందులో ఉన్నటువంటి ఎస్టిక్ యాసిడ్ అనేది చార్కోల్ మీద అడ్జార్బ్ అయిపోయింది. సో చార్కోల్ మీద అడ్జార్బ్ అయిపోయింది కాబట్టి ఈ పర్టికులర్ అడ్జార్ప్షన్ ఫినామినన్ అనేది ఇక్కడ జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. సొల్యూషన్లో కదా ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్. సో సొల్యూషన్లో కూడా మనకి అడ్జార్ప్షన్ జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ MgOH twice precipitate will get blue color due to addition of magnesium reagent. మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటిది? ఒరిజినల్గా కలర్లెస్. సో ఈ కలర్లెస్ ప్రెసిపిటేట్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెసాన్ రియేజెంట్ యాడ్ చేయడం, అంటే ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యేటప్పుడు మ్యాగ్నెసాన్ రియేజెంట్ యాడ్ చేస్తాం. ఆ రియేజెంట్ యాడ్ చేయడం ద్వారా మనకి బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బ్లూ కలర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ద టేకింగ్ ద అడ్జార్ప్షన్ డ్యూరింగ్ ద సొల్యూషన్ స్టేట్. అది మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ఫ్రాండ్లిచ్ ఐసోథర్మ్ చెప్పామో Kx/m extent of adsorption is proportional to C⁴1/n. So x/m is equal to K into C⁴1/n. సో ఇది గ్రాఫ్ మనం గీసుకోవచ్చు. దీనికి కూడా లాగర్థం అప్లై చేస్తే log x/m is equal to log K plus 1/n log C. జస్ట్ ప్రెజర్ ప్లేస్లో కాన్సన్ట్రేషన్ వచ్చింది. సో ఇది మనకి అడ్జార్ప్షన్ ఇన్ సొల్యూషన్ స్టేట్. ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందాక ఏదైతే మనం హై ప్రెజర్ దగ్గర ఫిజికల్ అడ్జార్ప్షన్ని ఈ ఫ్రాండ్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడాన్ని లాంగ్మూర్ అనే సైంటిస్ట్ ఇంకొక ఐసోథర్మ్ ఇచ్చి
మనకి అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఇచ్చాడు. సో ఈ పర్టికులర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ adsorption of gas molecules on the surface of the solid, desorption of adsorbed molecules from the surface of the solid. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటుంది మనకి, వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ రాన్లిచ్ ఐసోథర్మ్ ఇస్ దట్ ఫెయిల్స్ ఎట్ హై ప్రెజర్ దగ్గర మనకి ఫెయిల్ అవుతుంది. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి డిరైవింగ్ ద లాంగ్మూర్ ఐసోథర్మ్ ఆర్ థియరిటికల్ కన్సిడరేషన్స్ బేస్డ్ ఆన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఏదైతే మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పుకున్నామో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో, దాని మీద బేస్ చేసుకుని సో లాంగ్మూర్ ఏ రకమైన అడ్జార్ప్షన్ కన్సిడర్ చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ రెండు ప్రాసెస్లో కన్సిడర్ చేస్తున్నారు. అంటే అక్కడ ఓన్లీ అడ్జార్ప్షన్ మాత్రమే కన్సిడర్ చేసాం, కానీ అడ్జార్ప్షన్తో పాటు డిజార్ప్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి అడ్జార్ప్షన్ అండ్ డిజార్ప్షన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిడర్డ్ బై లాంగ్మూర్, అండ్ హీ హాజ్ గివెన్ ద రిలేషన్షిప్ extent of adsorption x by m is equal to AP by 1 plus BP. AP by 1 plus BP, where A and B are two Langmuir parameters at very high pressures. The above isotherm is going to become x by m is equal to A by B. అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అని ఇందాక ఏదైతే చెప్పుకుంటున్నామో అది మనకి ఇక్కడ అప్లై చేయదు. సో ఎట్ వెరీ లో ప్రెజర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి x by m is equal to AP. x by m is equal to AP. అంటే ఎట్ వెరీ లో ప్రెజర్ x by m is equal to AP. అంటే ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది, ఏ కాన్స్టెంట్ అప్లై చేస్తాం. అదే హై ప్రెజర్కి వెళ్ళిపోతే కనుక x by m is equal to A by B. సో ఎట్ వెరీ హై ప్రెజర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాన్స్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఈ రెండు రకాలుగా కూడా మనకి లాంగ్మూర్ ఐసోథర్మ్ అనేది చెప్తుంది. కానీ నీట్ వరకు కూడా లాంగ్మూర్ ఐసోథర్మ్ మనకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో మనకి ఓన్లీ ఫ్రాన్లిచ్ ఐసోథర్మ్ ఉంది కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నౌ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ given based on these particular parameters. Now first question, the correct option representing a Freundlich adsorption isotherm is x by m is equal to Kp power 0.3, x by m is equal to Kp power 2.5, Kp power minus 0.5, Kp power minus 1. ఇందాకే నేను చెప్పాను, ఏం చెప్పాను, 1 by n value is going to be between 0.1 to 0.5 or 0 to 1 maximum. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఇక్కడ Kp power 0.3 అంటే x by m is equal to Kp power 1 by 3. అంటే ఇది మనకి ప్రాపర్ రిప్రజెంటేషన్. ఇందాక అన్నీ కూడా చెప్పింది 2.5 అండ్ అబవ్ 1, ఇట్స్ గోయింగ్ మైనస్ 0.5 లెస్ దాన్ 0 మైనస్ 1. ఇవన్నీ కూడా మనకి రిలేషన్స్ కావు, ఎందుకంటే 1 by n వాల్యూ అనేది 0.1 to 0.5 మధ్యలో మాత్రమే ఉండాలి, లేదంటే 0 to 1 ఉండాలి. సో అందుకోసం ఈ క్వశ్చన్కి ఆన్సర్ Kp power 0.3. Next one, which one of the following characteristics is associated with adsorption? ఏ పర్టికులర్ పారామీటర్స్ అనేవి దీనికి ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, డెల్టా జీ, డెల్టా హెచ్, డెల్టా ఎస్ ఆల్ ఆర్ నెగిటివ్. ఆల్ ఆర్ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ యువర్ అడ్జార్ప్షన్. ఎందుకని అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ దో డెల్టా ఎస్ టీ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి గెటింగ్ ద పాజిటివ్, దట్ పాజిటివ్ వాల్యూ కెన్ బి డామినేటెడ్ బై your more delta H negative value. Next one, in Freundlich adsorption isotherm, the value of 1 by n is between 0 and 1 in all the cases. Direct only theoretical questions, ఏ రకమైనటువంటి మనకి ఎక్స్ప్లెనేషన్స్ లేవు. If x is amount of adsorbate and m is amount of adsorbent, which of the following relations is not related to adsorption process? Adsorption process కి ఏది రిలేట్ అవ్వవు అని చెప్తున్నాడు. x by m is the function of pressure. ఇక్కడ f of p అంటే అర్థం ఏంటి, ఫంక్షన్ ఆఫ్ అంటే x by m ప్రెజర్తో పాటు మారుతుంది అంతే. అంతేగాని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏం మాట్లాడట్లేదు. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, x by m ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్. సో ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్ అంటే ఏంటి, ప్రెజర్తో పాటు పెరుగుతుంది. ఫిజిజాప్షన్ అయితే ప్రెజర్తో పాటు పెరుగుతుంది, కెమిజాప్షన్ అయితే ప్రెజర్తో పాటు పెరుగుతుంది. ఇక్కడ మాత్రం డిక్రీజ్ అయినప్పుడు తగ్గుతుంది, కెమిజాప్షన్లో తగ్గదు. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి కరెక్ట్. ఎక్స్ బై ఎం ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఐసోబార్స్ ఆల్రెడీ చూసాం. ఫిజిజాప్షన్ అయితే కనుక తగ్గుతుంది, కెమిజాప్షన్లో ఫస్ట్ పెరిగి తర్వాత తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి కరెక్ట్. ప్రెజర్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ఎక్స్ బై ఎం. అంటే ప్రెజరు టెంపరేచరు ఒకదాని పెరిగితే ఒకదాని తగ్గొచ్చు, గెల్-సాక్స్ లాలో చెప్పింది ఆల్రెడీ. సో ఇది కూడా కరెక్ట్. బట్ ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ చెప్పాడు, ఫంక్షన్ అని ఏం చెప్పలేదు. అంటే రెండిటి యొక్క డైరెక్ట్గా పెరిగిపోతుందని చెప్పాడు. ఇది ఆల్వేస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే
ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్, ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ కరెక్ట్. ఎందుకంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, అది ఎంత ప్రాబ్లం లేదు. కానీ ప్రెజర్ అండ్ టెంపరేచర్ డైరెక్ట్గా పెరిగిపోతుంది అంటే ఫిజిక్స్ ఆప్షన్లో పెరగదు, ఫిజిక్స్ ఆప్షన్లో తగ్గుతుంది. సో అందుకోసం దిస్ పర్టికులర్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద అడ్జార్ప్షన్ కేస్. నెక్స్ట్ వన్, the Langmuir adsorption isotherm is deduced using the assumption the adsorption sites are equivalent in their ability to adsorb the particles. The heat of adsorption varies with coverage. The adsorbed molecules interact with each other. The adsorption takes place in multi-layers. అంటే ఇందాక నేను ఏదైతే చెప్పానో, ఎప్పుడైతే అడ్జార్ప్షన్ జరిగిపోతుందో ఆ తర్వాత కొంతసేపటి డిజార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. సో బోత్ అడ్జార్ప్షన్ అండ్ డిజార్ప్షన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్ బై యువర్ Langmuir, దట్ రిలేషన్. సో అందుకోసం మనకి ద అడ్జార్ప్షన్ సైట్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ దేర్ ఎబిలిటీ టు అడ్జార్బ్ ద పార్టికల్స్. అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఎబిలిటీని కలిగి ఉంటాయి కాబట్టి సో కొన్ని డిజార్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్జార్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెండింటినీ కన్సిడర్ చేశాడు ఇన్ ద పర్టికులర్ ఆఫ్ Langmuir isotherm. A plot of x by m versus log p for the adsorption of a gas on solid gives a straight line with slope equal to, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం, రిలేషన్ ఈజ్ గోయింగ్ టు బి log x by m is equal to log k plus 1 by n log p. So slope is going to be equal to 1 by n. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద అడ్జార్ప్షన్ ఆఫ్ ఎ గ్యాస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎ సాలిడ్. ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అడ్జార్ప్షన్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ. సో ఇక్కడ గ్యాస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద సాలిడ్ అంటున్నాడు, అంటే ఫిజికల్ అడ్జార్ప్షన్ అంటున్నాడు. సో ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అడ్జార్ప్షన్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ is going to be wrong statement because it's going to be decreases continuously. Enthalpy and entropy change is negative. Adsorption is more for some specific substance. It is a reversible reaction. Reversible reaction correct. Adsorption is more for some specific substance. అంటే కొన్ని అంతా కూడా స్పెసిఫిక్ ఉండదు కానీ కొన్ని స్పెసిఫిక్ సబ్స్టెన్స్ ఉన్నాయి. సో అది కరెక్టే. ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ చేంజ్ ఇస్ నెగిటివ్, అది కూడా కరెక్టే. సో మనకి ఫస్ట్ది మాత్రం అది తప్పు. సో అవి మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి కెటాలసిస్. వాట్ ఈజ్ కెటాలసిస్? మనం కెమికల్ కైనెటిక్స్లో మనం బాగానే ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాం. సో కెటాలసిస్ అంటే ఏంటి? ఏ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ ఫాస్టర్. ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఒక ఫాస్టన్ అవడం వల్ల, అంటే ఏది ఫాస్టన్ అవుతుంది? బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఏ ఫారిన్ సబ్స్టెన్స్. అంటే ఒక ఫారిన్ సబ్స్టెన్స్ ఉండడం వలన ఏదైనా ఒక కెమికల్ ప్రాసెస్ కనుక ఫాస్ట్ అయితే అటువంటి ప్రాసెస్ని కెటాలసిస్ అంటాం. ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని కెటలిస్ట్ అంటాం. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ద ఫారిన్ సబ్స్టెన్స్. యాక్చువల్గా ఈ పర్టికులర్ డెఫినేషన్ ఇచ్చింది బెర్జీలియస్. Berzelius defined a foreign substance that is going to be making the reaction to be faster without undergoing any any chemical change. అంతేగాని ఫిజికల్ చేంజ్ అని ఎవరో చెప్పలేదు, క్వాలిటేటివ్ అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ క్యాటలిస్ట్ హీట్ అవ్వచ్చు, లేదంటే కొంత మార్పు రావచ్చు. ఫిజికల్గా కెమికల్గా ఏమాత్రం మార్పు ఉండదు. వితౌట్ అండర్గోయింగ్ ఎనీ కెమికల్ చేంజ్, it is going to be making the reaction to be get faster. That is going to be called as catalyst, and this phenomenon is called as catalysis. Ee particular catalysis ki first example MnO2. మామూలుగా KClO3 potassium chlorate on its own it will be decomposes around 800 Kelvin. కానీ ఎప్పుడైతే మనకి MnO2 ఉంటుందో ఇట్స్ గోయింగ్ టు బి కమ్స్ అరౌండ్ 400 కెల్విన్. ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్పట్లేదు. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ అప్రాక్సిమేట్లీ. యాక్చువల్గా కనుక KClO3 తీసుకుంటే దాన్ని డికంపోజ్ అయ్యి ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. ఈ పర్టికులర్ డికంపోజిషన్ ఈజ్ గోయింగ్ టు బి ఆపరేటింగ్ ఎట్ హై టెంపరేచర్ అరౌండ్ 800 కెల్విన్. 673 to 873 కెల్విన్ ఎంతో నెంబర్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మనం మ్యాంగనీస్ ఆక్సైడ్ అనే కెటలిస్ట్ని వాడుతున్నామో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆపరేటింగ్ అరౌండ్ 470 కెల్విన్. అంటే ఆల్మోస్ట్ 400 కెల్విన్ టెంపరేచర్ తగ్గిపోయింది. అంటే అది ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్
KClO3 potassium chlorate, it's going to be called as catalysis. Types of catalysis. Idi based on the phases. Homogeneous catalysis, heterogeneous catalysis, homogeneous catalysis, heterogeneous catalysis. సో ఎలా చెప్పొచ్చు దీన్ని? హోమోజెనస్ కెటాలసిస్, హెటరోజెనస్ కెటాలసిస్. హోమోజెనస్ అంటే అన్నీ కూడా ఒకే ఫేజ్లో ఉన్నాయి. మనకి ఏదైతే కెటలిస్ట్ ఉందో ఆ కెటలిస్ట్ అనేది ప్లస్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అండ్ సేమ్ ఫేజ్. ఏవి సేమ్ ఫేజ్లో ఉన్నాయి? రియాక్టెంట్, ప్రొడక్ట్ అండ్ కెటలిస్ట్. ఇన్ సేమ్ ఫేజ్ అయితే కనుక అది హోమోజెనస్. ఇన్ డిఫరెంట్ ఫేజ్ అంటే అన్నీ కూడా లిక్విడ్ ఫేజ్లోనూ అన్నీ సాలిడ్ ఫేజ్లోనూ ఉంటే హోమోజెనస్. ఒకటి లిక్విడ్లో ఉండి ఇంకోటి గ్యాసెస్ స్టేట్లో ఉండి ఒకటి సాలిడ్లో ఉండి ఒక గ్యాసెస్లో ఉంటే కనుక అది హెటరోజెనస్. హోమోజెనస్ కెటాలసిస్, హెటరోజెనస్ కెటాలసిస్. హోమోజెనస్ కెటాలసిస్ అంటే అన్నీ కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి. హెటరోజెనస్ కెటాలసిస్ అంటే డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ విల్ సీ homogeneous catalysis, సేమ్ ఫేజ్. దీనికి సుక్రోజ్ హైడ్రాలసిస్. దీనికి మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? C12H22O11, ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ aqueous state. H2O in liquid state. It is going to be operated in presence of H2SO4. It is also going to be in liquid state or aqueous state, you can say. And now I am going to get C6H12O6 aqueous, C6H12O6 aqueous. This is going to be glucose. This is going to be fructose. So నేను సుక్రోజ్ అనేటటువంటి సబ్స్టెన్స్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు నాకు వస్తుంది యాసిడ్ కెటలిస్ట్. యాసిడ్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ కెటలిస్ట్. ఎప్పుడైతే ఈ యాసిడ్ కెటలిస్ట్ యాక్ట్ చేస్తుందో నాకు సుక్రోజ్ అనేది గ్లూకోజ్ కింద, ఫ్రక్టోజ్ కింద మారిపోతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సుక్రోజ్ ఈజ్ ఇన్ aqueous స్టేట్, వాటర్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్, catalyst is in liquid state and the formed substance are also in liquid state. ఇలాగా అన్నీ కూడా ఒకే రకమైన ఫేజ్లో ఉంటే దాన్ని హోమోజెనస్ కెటాలసిస్ అని. ఎస్టర్ హైడ్రాలసిస్. RCOO R prime aqueous state, H2O liquid state. Any acid can be present in aqueous state. RCOOH plus R prime OH. It is also in aqueous state. It is also in aqueous state. అంటే ఎస్టర్ హైడ్రాలసిస్ కానీ సుక్రోజ్ హైడ్రాలసిస్ కానీ ఇవన్నీ కూడా ఒకే ఫేజ్లో జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హోమోజెనస్ కెటాలసిస్. SO2 plus O2 gives rise to SO3. This is gas. This is gas. This is gas. And nitric oxide, which is also going to be gas, which is going to be a process where we are going to get sulfuric acid by lead chamber process. So ee particular process lo manaki SO2 gas, O2 gas, nitric oxide gas and SO3 formed is also gas. Ee rakamainatvanti anni reactant and products are going to be in same phase. It's going to be called as homogeneous catalysis. Tarvata heterogeneous catalysis. They are in different phase. So ikkada teeskunte ganaka 2SO2 plus O2 gives rise to 2SO3 in presence of platinum, or you can able to take V2O5 catalyst also. It's going to be a step in contact process. కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి వాడేటటువంటి ఒక స్టెప్. అండ్ N2 plus 3H2 gives rise to Ne. It's going to be Haber's process. ఇక్కడ ఏం జరుగుతుంది?
platinum solid, sulfur dioxide and oxygens are going to be gases. Whereas in N2 plus 3H2, ఇవి రెండు కూడా gases, iron అనేది solid state. So ఇది Haber's process and this is going to be Ostwald process. Nitric acid preparation, NH3 plus O2 gives rise to NO plus 6H2O. Here we can able to say they are going to be in different phase, platinum solid. And vegetable oils and H2. Vegetable oil ఏమో liquid state లో, H2 ఏమో gaseous state లో, nickel ఏమో solid state లో, vegetable ghee again solid state. ఇది మనకి vegetable ghee preparation. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి liquid state and different phases we are going to be getting the all reactants and products we can able to see along with the catalyst. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్సే జస్ట్ నేను రాశాను ఇక్కడ. సో మీ అందరికీ కూడా ఈ పర్టికులర్ హెట్రోజనస్ కెటాలిసిస్లో ఏం కనిపిస్తుంది, ఒక సాలిడ్ కెటలిస్ట్ ఉంటే మిగిలినవి గ్యాసెస్ అవుతున్నాయి, లేదంటే ఒక లిక్విడ్ ఒక గ్యాస్, ఈ రకమైన డిఫరెంట్ ఫేజెస్లో గనక ఆ కెటాలసిస్ జరిగితే ఇది హెటరోజనస్ కెటాలసిస్ అని చెప్పి పిలుస్తామన్నమాట. మెకానిజం ఆఫ్ హెటరోజనస్ కెటాలసిస్ అంటే ఈ కెటాలసిస్ ఎలా జరుగుతుంది అంటే అసలు ఆ ప్రాసెస్ సింపుల్గా బెర్జీలియస్ చెప్పడం ఏం చెప్పాడు, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆల్రెడీ కెమికల్ కైనెటిక్స్లో మనం చూసుకున్నాం, కొలిజన్ థియరీలు ఇవన్నీ కూడా కెటలిస్ట్ ఎలా యాక్టివేట్ చేస్తుంది అని చెప్పాడు, ఫాస్టింగ్ చేస్తుందని చెప్పాడు, యాక్టివేషన్ ఎనర్జీ తగ్గిస్తుందని చెప్పాడు. సో అసలు ఆ యాక్టివేషన్ ఎనర్జీ ఎలా తగ్గిస్తుంది ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అడ్జార్ప్షన్ థియరీ. What we are discussing is modern adsorption theory. So there is going to be catalyst. So first step, diffusion of gases. What is first step? Diffusion of gas reactants. సో ఇప్పుడు ఏం జరిగింది, నాకు కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి రియాక్టెంట్ ఏ అండ్ రియాక్టెంట్ బి రెండు వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ ఏ ఇక్కడ బి, అడ్జార్ప్షన్. సెకండ్ స్టెప్ వచ్చి అడ్జార్ప్షన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ ఏ అండ్ బి రియాక్ట్ అవని. So this is A and B formed the product. Product formation. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ వచ్చి డిజార్ప్షన్ ఆఫ్ ప్రొడక్ట్. Now I got AB product and last step is diffusion of product. సో ఇవి మనకి స్టెప్స్ మామూలుగా తీసుకుంటే కనుక ఫస్ట్ ఏం జరుగుతుంది, కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి రియాక్టెంట్ గ్యాసెస్. మనకి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఈజీగా హ్యాబర్స్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. నైట్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, ఈ రెండు రియాక్టెంట్స్, ఈ రెండు కూడా పరిగెట్టి పారిపోతూ ఉంటాయి. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఒక కెటలిస్ట్ కావాలి, ఐరన్ కెటలిస్ట్ తీసుకున్నాను. సో ఇది ఐరన్ కెటలిస్ట్. ఈ ఐరన్ కెటలిస్ట్ మీదకి నైట్రోజన్ గ్యాస్ని, హైడ్రోజన్ గ్యాస్ని పంపించాలి. దాన్ని ఏమంటాం, డిఫ్యూజన్ ఆఫ్ రియాక్టెంట్ గ్యాసెస్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ కెటలిస్ట్. కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి రియాక్టెంట్స్ని రెండు కూడా మనం పంపించాం. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి
అడ్జార్ప్షన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే ఎప్పుడైతే ఇవి రెండు కూడా అడ్జార్బ్ అయిపోయింది దేని మీదకి N2 అడ్జార్బ్డ్ ఆన్ ఐరన్ అండ్ H2 అడ్జార్బ్డ్ ఆన్ ఐరన్ ఆ రెండు కూడా అడ్జార్బ్ అయిపోయినాయి అడ్జార్బ్ అయిన తర్వాత దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్ సో నైట్రోజన్ హైడ్రోజన్ రెండు రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ద నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ అమోనియా సో ఆ రకంగా అమోనియా ఫామ్ అయిపోయింది అదే ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇప్పుడు ఫామ్ అయిన ప్రొడక్ట్ అనేది డిజార్ప్షన్ సో ఎప్పుడైతే మనకి ఎక్కువ అయిపోతుందో ఏమవుతుంది అదంతా కూడా డిజార్బ్ అయిపోతుంది సో అమోనియా ఫామ్ అయిపోయింది ఎక్కువ సో ఇట్ ఈస్ గెటింగ్ డిజార్బ్డ్ ఫ్రమ్ ద catalyst and now finally the diffusion of the product whatever the ammonia formed is diffusing from the higher pressure to lower pressure అందుకని catalytic surface నుంచి మనం ఏదైనా వెసల్లోకి తీసేసుకోవచ్చు ఈ రకంగా 5 steps diffusion adsorption formation of product desorption and the diffusion of products సో ఈ రకంగా 5 స్టెప్పుల్లో మనం కెటాలసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏ స్టెప్ మనకి ఈ పర్టికులర్ రెండింటిని ఏంటి catalyst ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ catalyst విల్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ ఈ రెండింటిని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ సో మనం ఏం చెప్పుకున్నాం either chemisorption or physisorption it is going to be releasing some energy that is going to be called as enthalpy of adsorption utilize to decrease activation energy సో ఏదైతే మనకి ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఉందో అంటే ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ అంటే ఏం చెప్పుకున్నాం ఏదర్ ఫిజిజార్ప్షన్ 20 to 40 kilojoules ఆర్ కెమిజార్ప్షన్ 80 to 240 kilojoules ఈ రెండు కూడా మనకి ఆ పర్టికులర్ ప్రాసెస్లో రిలీజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ ఏం చెప్పాను రియాక్టెంట్స్ అన్నీ కూడా అడ్జార్బ్ అవ్వాలి రియాక్టెంట్ అడ్జార్బ్ అయినప్పుడు కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాయి ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేది ఈ పర్టికులర్ యాక్టివేషన్ ఎనర్జీ సే ఫర్ ఎగ్జాంపుల్ 400 kilojoules ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ద యాక్టివేషన్ ఇప్పుడు ఎంథాల్పీతో ఒక 100 kilojoules వచ్చింది అంటే నెట్ వాల్యూ ఎంత కావాలి మనకి 300 kilojoules కావాలి అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్కి కావాల్సిన 400 kilojoules కాక 300 kilojoules అయిపోయింది ఎందుకని ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ సప్లిమెంటింగ్ సమ్హౌ ఫర్ ద యాక్టివేషన్ సో దట్ దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ కంప్లీట్ 400 kilojoules ఓన్లీ 300 kilojoules ఈజ్ ఎనఫ్ అందుకని ఈ యాక్టివేషన్ ఎనర్జీ తగ్గడానికి ఈ ఎంథాల్పీ అడ్జార్ప్షన్ ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పొచ్చు సెకండ్ వన్ as adsorption desorption will not involve any chemical change ఏ రకమైన కెమికల్ చేంజ్ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది కంపల్సరీ మనకి మోడిఫికేషన్ జరగకుండానే మళ్ళీ క్యాటలిస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వచ్చేస్తుంది సో క్యాటలిస్ట్ అనేది ఏ రకమైన మోడిఫికేషన్ జరగకుండా బయటకు వచ్చేస్తుంది సో దట్ వీ కెన్ సే ఇట్స్ గోయింగ్ టు బీ హ్యావింగ్ నో మోడిఫికేషన్ అందుకని మనం రెండు చెప్పొచ్చు యాక్టివేషన్ ఎనర్జీ ఎలా తగ్గుతుందో చెప్పొచ్చు ఎలా మోడిఫికేషన్ లేకుండా మనకి క్యాటలిస్ట్ బయటకు వస్తుందో చెప్పొచ్చు ఈ రెండు కూడా మోడర్న్ అడ్జార్ప్షన్ థియరీ ద్వారా మనం మెకానిజం గురించి చెప్పుకోగలిగినటువంటి విషయాలు నెక్స్ట్ వన్ ఫీచర్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఈ క్యాటలిస్ట్కి ఏ రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఉంటున్నాయి ఫస్ట్ వన్ catalytic యాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ వాట్ ఈజ్ catalytic యాక్టివిటీ catalytic యాక్టివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా catalyst ఉంటే సర్ఫేస్ మీద ఆ పర్టికులర్ ప్రాసెస్ ఫాస్ట్ అవడం KClO3 చూసాం మనం కానీ కొన్ని రియాక్షన్స్ catalyst లేకపోతే జరగదు పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే C2H4 plus H2 gives rise to C2H6 will not takes place without a catalyst. నికెల్ కానీ ప్లాటినం కానీ పెలాడియం కానీ ఇవి ఉంటేనే ఇవి పర్టికులర్గా యాక్టివిటీని చూపిస్తాయి అంటే కెటలిస్ట్ లేకుండా యాక్టివిటీ అనేది జరగటం లేదు కొన్ని చోట్ల సో అందుకోసం ఇట్స్ గోయింగ్ టు బీ షోయింగ్ ఇట్స్ యాక్టివిటీ ఆన్ ఏ పర్టికులర్ రియాక్షన్ అవి రియాక్షన్ జరగడానికి కెటలైటిక్ యాక్టివిటీని చూపిస్తున్నాయి సో దీనికి మనం కావాలంటే
యాక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ 5th to 11th గ్రూప్. దీనికి ప్రూఫ్ ఏంటంటే మనకి డి బ్లాక్లో ఉన్నటువంటి 5th గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకుంటే దాని యొక్క రియాక్టివిటీ తక్కువగా ఉంటుంది. అదే మనకి 6th గ్రూప్, 7th గ్రూప్, 8th గ్రూప్, 9th గ్రూప్ అలా తీసుకుంటా పోతే ఆ గ్రూపుల యొక్క ఏదైతే మనకి ఉందో అంటే యాక్టివిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఈథేన్ ఫార్మేషన్ మనం తీసుకుంటే కనుక పెరుగుతూ పోతుంది. పర్టికులర్లీ 7, 8, 9 షో హైయెస్ట్ యాక్టివిటీ. ఇవి మనకి హైయెస్ట్ యాక్టివిటీని చూపిస్తాయి. ద కెటలైటిక్ యాక్టివిటీ ఆఫ్ యువర్ నికెల్, ప్లాటినం, పలాడియం ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ అస్ టు గెట్ యాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజనేషన్. హైడ్రోజనేషన్ మీద మనకి యాక్టివిటీని చూపిస్తున్నాయి. ఇవి నికెల్, ప్లాటినం, పలాడియం ఎప్పుడు మనం రాస్తాం అవే 7, 8, 9 గ్రూప్కి సంబంధించింది. మామూలుగా తీసుకుంటే 5th గ్రూప్ టు 11th గ్రూప్ ఇట్ స్లోలీ ఇంక్రీజెస్. దట్స్ వాట్ యూ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ ద న్యాచురల్ ఫినామినన్ ఆఫ్ రియాక్టివిటీ. అదే మనకి 7th, 8th, 9th గ్రూపులు తీసుకుంటే హైయెస్ట్ రియాక్టివిటీ చూపిస్తాయి. అందుకోసం మనం ఎప్పుడు కూడా నికెల్, ప్లాటినం, పలాడియం అలాంగ్ విత్ హైడ్రోజన్ బికాస్ ఆఫ్ మోర్ అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ దే క్యాన్ ఏబుల్ టు అకామిడేట్ ఆల్మోస్ట్ 5,000 times more than its volume. Hydrogen can be accommodated by a nickel piece or platinum piece. It's called as occlusion. So the more amount of adsorption taking place, that's called as occlusion. So ఆ రకంగా మనం కెటలైటిక్ యాక్టివిటీని గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత సెలెక్టివిటీ. సో వాట్ ఈజ్ సెలెక్టివిటీ? మామూలుగా మనకి H2 plus O2 gives rise to H2O. N2 plus O2 gives rise to NO2. C plus O2 gives rise to CO2. అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం వేసుకున్నటువంటి రియాక్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఏ రియాక్టెంట్స్ తీసుకుంటే వాటికి సంబంధించిన ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, ఆ ప్రొడక్టే మనం తీసుకుంటున్నాం. అది జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద కెటలిస్ట్ వాట్ యు ఆర్ టేకింగ్, ద కెటలిస్ట్ వాట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ గోయింగ్ టు బి సెలెక్టింగ్ ద ప్రొడక్ట్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మింగ్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ COH2, COH2, COH2 అంటే రియాక్టెంట్స్ ఆర్ కామన్. కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్, సింథటిక్ గ్యాస్ ఆర్ వాటర్ గ్యాస్ వీ క్యాన్ కాల్ దిస్ వన్ యాజ్. ఎందుకంటే మనకి వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్లో మనం మాట్లాడుకున్నాం, అక్కడ CO plus H2 ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ వెన్ వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద రియాక్షన్ ఆఫ్ CH4 on water. We are going to be getting CO plus H2. That CO plus H2 is called as syngas. ఎందుకంటే ఇది చాలా రకమైనటువంటి హైడ్రోకార్బన్స్ని కానీ వేరు వేరు ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం సిన్గ్యాస్ అని చెప్పి పిలిచాం. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ CO plus 3H2 అంటే కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ 3 hydrogen gases we are going to be taking in presence of nickel. So now we are going to get methane, CH4 and H2O water. అంటే మనకి ఎప్పుడైతే నికెల్ క్యాటలిస్ట్ని వాడానో నాకు కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కలిసి మీథేన్ ఫామ్ చేసినాయి. అదే కాంబినేషన్ CO plus 2H2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్, ZNO, Cr2O3. సో ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే నాకు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ద మీథేన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మిథనాల్ ఆల్కహాల్. అదే నేను CO plus H2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫార్మాల్డిహైడ్. సో ఫార్మాల్డిహైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ రకంగా catalyst is going to be selecting the what product I am going to be getting. సేమ్ ఎగ్జాంపుల్ మన హైడ్రోకార్బన్స్లో కూడా చెప్పుకుంటాం. CH4 plus O2 in presence of copper I will get CH3OH. CH4 plus O2 in presence of MO2O3 I will get formaldehyde. Same we are going to take CH4 plus O2 manganese acetate, CH3COO twice, I will get formic acid. ఇక్కడ కూడా మనకి రియాక్టెంట్ సేమ్ బట్ ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద catalyst వాట్ యు ఆర్ యూజింగ్. సో ఇదంతా కూడా మనకి సెలెక్టివిటీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ethene plus oxygen in presence of palladium I will get acetaldehyde, whereas ethene plus oxygen in presence of silver I am going to get ethylene oxide. ఇదేమో acetaldehyde, ఇదేమో ethylene oxide అంటే ఎపాక్సైడ్ వస్తుందన్నమాట మనకి.
ఓకేనా. సిల్వర్ హాఫ్ ఓటుని తీసుకుంటుంది, అందుకని ఎపాక్సిడ్ వస్తుంది. అదే మనకి పెలాడియం Al2O3 తీసుకుంటే కనుక ఎసిటాల్డిహైడ్ వస్తుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సెలెక్టివిటీ. అండ్ నౌ షేప్ సెలెక్టివ్ catalysis, ZSM5. This is going to be a shape selective catalysis. They are going to be forming honeycomb-like structures. సో ఇవి ZSM5 అనేవి మనకి హనీకూమ్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. ఈ హనీకూమ్ లైక్ స్ట్రక్చర్స్ ZSM5 ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ catalyst ఫర్ ఆల్కహాల్ టు కన్వర్ట్ ఇంటూ గ్యాసోలిన్ పెట్రోల్. So by the process dehydration, ZSM5 is acting as a catalyst which is going to have honeycomb-like structures. Now alcohol on dehydration converting into mixture of hydrocarbon, that is going to be called as gasoline or petrol. So ఈ రకంగా మనకి షేప్ సెలెక్టివ్ కెటాలిసిస్, షేప్ ద్వారా కూడా మనకు కొన్ని కెటలిస్లు జరుగుతున్నాయి, కెటాలిసిస్లు. సో దానికి ఎగ్జాంపుల్ షేప్ సెలెక్టివ్ కెటాలిసిస్. నెక్స్ట్ వన్ ఎంజైమ్ కెటాలిసిస్. సో ఎంజైమ్ కెటాలిసిస్లోకి వచ్చేసరికి మనకి ద బయోకెమికల్ కెటలిస్ట్, అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రియాక్షన్స్ అన్నీ కూడా ల్యాబ్లో కెమికల్ రియాక్షన్స్. మనకి లివింగ్ ఆర్గానిజమ్స్లో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి, ఆ రియాక్షన్ని బయోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఈ బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బయోకెమికల్ రియాక్షన్ని క్యారీ చేసేటటువంటి, కెటలైజ్ చేసేటటువంటి ఏవైతే బయో కెటలిస్టులు ఉన్నాయో ఆ బయో కెటలిస్ట్ని మనం ఎంజైమ్స్ అని పిలుస్తాం. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనేషియస్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ ద ఎగ్జాంపుల్ రైబోజైమ్, RNAs. రిమైనింగ్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి ప్రోటీనేషియస్ ఇన్ నేచర్. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో. డికంపోజిషన్ ఆఫ్ యూరియా టు అమోనియా, ఇట్స్ గోయింగ్ టు బి డన్ బై యూరియేజ్. NH2 CONH2 gives rise to NH3 plus CO2, that is going to be done by using the enzyme urease. Urease అనే ఎంజైమ్ ఇది కెటలైజ్ చేస్తుంది. అలాగే కెటలేజ్, ఇట్ ఈస్ కన్వర్టింగ్ పెరాక్సైడ్ ఇంటూ వాటర్ అండ్ ఆక్సిజన్. కెటలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, పెరాక్సైడ్ని వాటర్ కింద ఆక్సిజన్ కింద డిసోసియేట్ చేస్తుంది. Fe2+ ion is oxidized to Fe3+ ion by the enzyme ఫెరాక్సిడేజ్. ఫెరాక్సిడేజ్ అనే ఎంజైము ఫెర్రస్ని ఫెర్రిక్ కింద మారుస్తుంది. తర్వాత ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ అంటే C12H22O11, ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఇన్వర్టేజ్ ఎంజైమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఇథైల్ ఆల్కహాల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి జైమేజ్ ఎంజైమ్. జైమేజ్ అనే ఎంజైమ్ మనకి ఇథనాల్ అండ్ CO2 ఈ రెండు కూడా ఫామ్ అవుతాయి. కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ టు మాల్టోజ్. స్టార్చ్, ఇట్స్ గోయింగ్ టు బి డయాస్టేజ్. యూ విల్ గెట్ ద మాల్టోజ్. నౌ దిస్ మాల్టోజ్ కెన్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ బై ద ఎంజైమ్ మాల్టేజ్. అలాగే లాక్టోజ్ will convert to glucose and galactose. The enzyme is going to be lactase. Tarvata protein, by the enzyme trypsin, it converts to amino acids. అదే ప్రోటీన్ తీసుకుని మనం పెప్సిన్ వేస్తే కనుక పెప్టోన్స్ ఆర్ స్మాల్ పెప్టైడ్స్, చిన్న చిన్న పెప్టైడ్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. లిపిడ్స్, లైపేజ్, విల్ గెట్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్. మిల్క్ కన్వర్టింగ్ ఇంటూ కర్డ్ బై యూజింగ్ లాక్టోబాసిల్లస్. ద ఎంజైమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్స్కి మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంజైమ్ కెటాలిసిస్, హైలీ స్పెసిఫిక్.
ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది? హైలీ స్పెసిఫిక్. ఎందుకంటే ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో కెటాలసిస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు సుక్రోజ్ హైడ్రాలసిస్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ డన్ బై యాసిడ్. ఆ యాసిడ్ని యాక్టివేషన్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకున్నప్పుడు అదే సుక్రేజ్ అనే ఎంజైమ్ తీసుకుని యాక్టివేషన్ ఎనర్జీ కన్వర్ట్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే 42 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఈఆర్ గోయింగ్ టు బికమ్ 6 కిలోజౌల్స్. యాసిడ్ వాడినప్పుడు 42 కిలోజౌల్స్ కాస్త ఇక్కడ 6 కిలోజౌల్స్ అయిపోతుంది. సో అంత డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ దే ఆర్ హైలీ స్పెసిఫిక్, హైలీ ఎఫిషియంట్ అండ్ హైలీ స్పెసిఫిక్. సో ఒక ఎంజైమ్ ఇప్పుడు లాక్టోజ్ ఉంది, మాల్టోజ్ ఉంది. మాల్టోజ్కి ఎంజైమ్ ఏం చెప్పాను? మాల్టేజ్. లాక్టోజ్కి ఎంజైమ్ ఏం చెప్పాను? లాక్టేజ్. కానీ రెండు కూడా డైసాకరైడ్సే. అందుకని లాక్టేజ్ వచ్చి మాల్టోజ్ని చేయలేదు, మాల్టేజ్ వచ్చి లాక్టోజ్ చేయలేదు. ఏ స్పెసిఫిక్ డైసాకరైడ్కి ఉన్నటువంటి ఎంజైమ్ ఉందో ఆ ఎంజైమ్ ఆ డైసాకరైడ్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది, కానీ వేరొక ఎంజైమ్ వేరొక సబ్స్ట్రేట్ని ఎప్పటికీ కూడా చేయలేదు. దే ఆర్ హైలీ స్పెసిఫిక్ అండ్ హైలీ ఎఫిషియంట్. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏంటి? టెంపరేచర్ అట్ విచ్ హై ఎఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్. So temperature at which high efficiency of enzyme is taking place is called as optimum temperature. Optimum pH, the pH at which usually 5 to 7. This is also going to be around some 25 to 40 degrees Celsius. After 40, protein will undergo denaturation. అందుకని చెప్పలేం కానీ 5 to 7 pH is going to be the ideal pH where we can able to get highest activity for an enzyme. It's called as optimum pH. The temperature at which enzyme will be showing the highest activity is going to be called as optimum temperature. So ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకి ఇన్హిబిటర్స్, యాక్టివేటర్స్, ఇవి ఎంజైమ్ యాక్టివిటీని డిక్రీజింగ్, ఇవి ఇంక్రీజింగ్. ఏ సబ్స్టెన్సెస్ అయితే యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాయో యాక్టివేటర్స్ అని, ఏ సబ్స్టెన్స్ అయితే డిక్రీజ్ చేస్తాయో వాటిని ఇన్హిబిటర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది హైలీ స్పెసిఫిక్. సో ఎందుకని అది హైలీ స్పెసిఫిక్? ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఆ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ వల్ల ఇది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ రియాక్షన్, డ్యూరింగ్ రియాక్షన్, ఆఫ్టర్ రియాక్షన్, ఇక్కడ అన్నీ కూడా మనం చూడొచ్చు డయాగ్రామ్స్. ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంజైమ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ యాక్టివ్ సైట్. ఎంజైమ్ అనేది ఒక యాక్టివ్ సైట్ని కలిగి ఉంటుంది. ఆ యాక్టివ్ సైట్కి రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో సబ్స్ట్రేట్ అవి వచ్చి బైండ్ అవుతాయి. బైండ్ అయినప్పుడు వచ్చినటువంటిది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది మనకి వచ్చేసింది. తర్వాత వీ క్యాన్ ఏబుల్ టు గెట్ ద న్యూ ప్రోడక్ట్. అంటే ఈ రెండు కలిసిపోయి మనకి న్యూ ప్రోడక్ట్ వచ్చినట్టు ఇక్కడ చూపించాము. ఇది ఒక రియాక్టెంట్, ఇది ఒక రియాక్టెంట్. ఈ రెండు కలిపి మనకి ఏమొచ్చింది? ప్రోడక్ట్ డైరెక్ట్గా ఇలా వచ్చిందన్నమాట. వచ్చేసిన తర్వాత ఎంజైమ్ ఎలా ఉండిపోయింది? అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోయింది. సో ఈ రకమైనటువంటి ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్ గివ్స్ రైజ్ టు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ విల్ గివ్ free enzyme plus product. సో ఈ రకమైనటువంటి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అండ్ ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? త్రూ అన్ యాక్టివ్ సైట్. బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ హైలీ స్పెసిఫిక్ యాక్టివ్ సైట్, highly specific active site, it is allowing the enzyme to get more efficiency and also going to get highly specific nature. ఇవి రెండిటికి కూడా కారణం ఏంటి? ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్. ఆ యాక్టివ్ సైట్ ఎలా డిజైన్ చేయబడి ఉంటుంది? ఇట్ విల్ బి ప్రొట్రూడింగ్ సమ్ ఫంక్షనల్ గ్రూప్స్. మనకి ఏం చెప్పుకున్నాం? ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? వాటికి ఉన్నటువంటి COO గ్రూపులు కానీ, NH2 గ్రూపులు కానీ, SH గ్రూపులు కానీ
అన్నీ కూడా యాక్టివ్ సైడ్ దగ్గర బయటకు వచ్చి ఉంటాయి. ఈ బయటకు వచ్చి ఉన్నటువంటి ఈ గ్రూపులన్నీ కూడా బైండ్ చేయడానికి ఏదైతే సబ్స్ట్రేట్ వస్తుందో స్పెసిఫిక్గా బైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దే విల్ షో కెటలైటిక్ యాక్టివిటీ. అవే పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే ఏదైతే రిక్వైర్మెంట్ అంటే డీకార్బాక్సిలేషనా, లేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్నా, లేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్నా, ఇవన్నిటినీ కూడా పెర్ఫామ్ చేసేవి కూడా ఆ పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే. సో అందుకోసం ఎంజైమ్ యొక్క ఏదైతే మనం ఇప్పుడు సబ్స్ట్రేట్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ సబ్స్ట్రేట్ యొక్క బైండింగ్ హై స్పెసిఫిక్గా ఉండడానికి, ఆ సబ్స్ట్రేట్ మీద యాక్టివిటీ హైలీ ఎఫిషియెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఆ యాక్టివ్ సైట్. ఆ యాక్టివ్ సైట్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ బై ద టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ సో దట్ దే ఆర్ గోయింగ్ టు షో హైలీ స్పెసిఫిక్ అండ్ హైలీ ఎఫిషియంట్ స్ట్రక్చర్స్ అండ్ గోయింగ్ టు బి హ్యావింగ్. అవి కెటాలసిస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నౌ విల్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? The value of equilibrium constant is changed in the presence of a catalyst in the reaction at equilibrium. Equilibrium can be reached faster. Equilibrium can be reached slower. So that is going to be taking place, not changing the value of equilibrium constant. What is equilibrium constant? Product concentration by reactant concentration. ఆ పర్టికులర్ స్టేట్లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. అది బాగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, లేట్గా వెళ్ళొచ్చు, కానీ concentration of product and concentration of reactant at equilibrium will be remain same only. That's why we can't change the value of equilibrium constant by the catalyst. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ తప్పు. Enzymes catalyze mainly biochemical reactions, correct. Coenzymes increase the catalytic activity, correct. Catalyst does not initiate the any reaction. Catalyst అనేది ఫాస్ట్ చేస్తుంది కానీ అది ఏది కూడా ఇనిషియేట్ చేయదు. Which one of the following statements is incorrect about enzyme catalysis? Enzymes are mostly proteinaceous in nature, correct. Enzymes action is specific, correct. Enzymes are denatured by ultraviolet rays and temperature because of proteins, they are going to be correct. Enzymes are least reactive at optimum temperature. Optimum temperature అంటే ఏం చెప్పాను నేను? The temperature at which enzyme will show highest activity, that's what is going to be called as optimum temperature, but they're saying enzyme is going to be least reactive, that's why it's going to be wrong. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏం చెప్పాను నేను? టెంపరేచర్ ఎక్కడైతే మనకి ఎంజైమ్ ఎక్కువ యాక్టివిటీ చూపిస్తుందో దాన్ని ఆప్టిమమ్ టెంపరేచర్ అంటాం, కానీ ఇక్కడ మనకి తక్కువ అంటున్నాడు, సో అందుకని ఆన్సర్ తప్పు. నౌ ద ఎంజైమ్ విచ్ హైడ్రోలైజ్ ట్రైగ్లిజరైడ్స్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈజ్ కాల్డ్ యాజ్. మాల్టేజ్కి మాల్టోజ్ చెప్పాను. లైపేజ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. జైమేజ్ ఈజ్ గోయింగ్ టు బి ఫర్ ఇథైల్ ఆల్కహాల్. పెప్సిన్ ఈజ్ గోయింగ్ టు బి ఫర్ ప్రోటీన్. సో లైపేజ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. According to the adsorption theory of catalysis, the speed of the reaction increases because. According to the adsorption theory of catalysis, the speed of the reaction increases because in the process of adsorption, the activation energy of the molecule becomes large. So, idemi kuda manaki correct kaadu. Adsorption produces heat which increases the speed of reaction. Idi increase cheyadu. Idi activation energy ni taggistundi. సో అడ్జార్ప్షన్ లోవర్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్. సో ఏదైతే ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఉందో అది యాక్టివేషన్ ఎనర్జీ తగ్గించడం వలన మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ పెరిగింది, అంతేగాని ఈ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ డైరెక్ట్గా వచ్చి మనకి రేట్ని రియాక్షన్ ఫాస్ట్ చేయలేదు. అందుకోసం ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సి అండ్ డి ఆర్ కన్ఫ్యూజ్. అడ్జార్ప్షన్ ప్రొడ్యూసెస్ హీట్ విచ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది యాక్చువల్గా అయితే కరెక్ట్ సెన్సే, కానీ ఇంకా డీటెయిల్గా ఇచ్చాడు. అడ్జార్ప్షన్ లోవర్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్. మనకి ఎప్పుడైనా సరే ఏం చెప్పుకుంటున్నాం? catalyst will lower the activation energy. ఆ యాక్టివేషన్ ఎనర్జీ లోవర్ చేయడం అనేది ఎంథాల్పీ వల్ల జరిగింది, కానీ ఏది కరెక్ట్ ప్రాసెస్? ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ లోవరింగ్ ద యాక్టివేషన్ ఎనర్జీ సో దట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఫాస్టర్, నాట్ బికాస్ ఆఫ్ ఎంథాల్పీ అడ్జార్ప్షన్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ ద రియాక్షన్ ఫాస్టర్. అందుకోసం ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి డి విల్ బి ద కరెక్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ కొలాయిడ్స్. సో అసలు కొలాయిడ్స్ అంటే ఏంటి? సో కొలాయిడ్స్ అంటే ఏంటి తెలియడానికి ముందు మనకి ఉన్నటువంటి మిక్సర్స్, హోమోజెనస్ మిక్సర్స్, హెట్రోజెనస్ మిక్సర్స్, ఇలా రకరకాల మిక్సర్స్ ఉన్నాయి. ఈ మిక్సర్స్ అన్నిటిని కూడా మనం మేజర్గా ట్రూ సొల్యూషన్, కొలాయిడ్ అండ్ సస్పెన్షన్ ఈ రకంగా డివైడ్ చేయొచ్చు. సో అవే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్రూ సొల్యూషన్, కొలాయిడల్ సొల్యూషన్, సస్పెన్షన్, ఈ రకంగా మూడు డిఫరెంట్ మిక్సర్స్ నేను చెప్పొచ్చు. సో దీంట్లో ఫస్ట్గా వీ క్యాన్ టేక్ ఇట్ లెస్ దాన్ 1 nm పార్టికల్ సైజుని బేస్ చేసుకుని నేను డివైడ్ చేస్తాను మేజర్గా.
సో లెస్ దాన్ 1 nm పార్టికల్ సైజ్ ఉంటే, అంటే ఏ మిక్సర్లో అయితే కనుక పార్టికల్ సైజ్ అనేది లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటుందో అటువంటి దాన్ని నేను ట్రూ సొల్యూషన్ కింద తీసుకుంటాను. ఎక్కడైతే 1 to 1000 nm 1 to 1000 nm అది కొలాయిడల్ సొల్యూషన్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 nm, అది గ్రేటర్ దాన్ 1000 nm అయితే కనుక దాన్ని సస్పెన్షన్. అంటే 1 nm కంటే తక్కువ ఉంటే దాన్నేమో ట్రూ సొల్యూషన్ అని, 1000 nm కంటే ఎక్కువ ఉంటే దాన్ని సస్పెన్షన్ లేదా ప్రెసిపిటేట్స్ అని, ఏదైతే మనకి 1 to 1000 nm మధ్యలో సైజు ఉంటుందో అటువంటి పార్టికల్ కలిగినటువంటి మిక్సర్స్ని కొలాయిడల్ సాల్ట్స్ అని మనం పిలుస్తాము. అది పార్టికల్ సైజ్. అండ్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ట్రూ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజినస్ మిక్సర్. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి, హోమోజినస్ మిక్సర్. వెరాజ్ కొలాయిడల్ సాల్ ఈజ్ హెట్రోజినస్ అండ్ సస్పెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి కొలాయిడల్, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హ్యావింగ్ ద హెట్రోజినస్. ఇది మనకి సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ విజిబిలిటీ. ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ ఆర్ నాట్ విజిబుల్. దే ఆర్ విజిబుల్ అండర్ ఏ మైక్రోస్కోప్, దే ఆర్ విజిబుల్ విత్ నేకెడ్ ఐ. సస్పెన్షన్ అంటే మనం కంటితో చూసేయచ్చు. కొలాయిడల్ సాల్ పార్టికల్స్ అంటే మైక్రోస్కోప్లో పెడితే మాత్రం చూడగలుగుతాం, ఇది ఎలా అయినా సరే చూడలేం. ఫిల్టరబిలిటీ. పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్ అండ్ పార్చ్మెంట్ పేపర్. అంటే మామూలు ఫిల్టర్ పేపర్ తీసుకున్నా, పార్చ్మెంట్ పేపర్ తీసుకున్నా, ఆ రెండిట్లోంచి కూడా ఈ పర్టికులర్ ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. వెరాజ్ పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్ బట్ నాట్ త్రూ ద పార్చ్మెంట్ పేపర్. సో రెండిట్లోంచి కూడా పార్చ్మెంట్ పేపర్లోంచి అయితే వెళ్ళలేవు, కానీ ఫిల్టర్ పేపర్లోంచి వెళ్ళిపోతాయి. ఇవి రెండిట్ల నుంచి కూడా పాస్ అవ్వలేవు, అటువంటి వాటిని సస్పెన్షన్స్. ఇవి సిస్టమ్ ఫిల్టరేషన్ బేస్ చేసుకుని. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ తీసుకుంటే ద పార్టికల్స్ డో నాట్ స్కాటర్ ద లైట్. ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ అనేవి చిన్నగా ఉన్నాయి కాబట్టి అవి ఏ రకమైన స్కాటరింగ్ చెయ్యవు. వేరాజ్ ద కొలాయిడల్ సాల్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బి స్కాటర్స్ ద లైట్. లైట్ని స్కాటర్ చేసేస్తాయి. వేరాజ్ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి స్కాటరింగ్ ద లైట్. సో ఓన్లీ కొలాయిడల్ సాల్స్ ఆర్ గోయింగ్ టు బి స్కాటరింగ్ ద లైట్. కొలాయిడల్ ప్రాపర్టీ ఇప్పుడు తీసుకుంటే కనుక డస్ నాట్ షో ఎలక్ట్రోఫోరసిస్, బ్రౌనియన్ మూమెంట్. ఏదైతే మనం స్పెషల్గా ఇప్పుడు ఈ చాప్టర్లో కొలాయిడ్స్ గురించి చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ట్రూ సొల్యూషన్స్ కానీ ఈ పర్టికులర్ సస్పెన్షన్ కానీ చూపించవు. వెరాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో బ్రౌనియన్ మూమెంట్, ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రోఆస్మాసిస్, ఇవన్నీ కూడా మనకి ఈ కొలాయిడల్ సాల్ట్స్ నుంచి చూపిస్తాయి. నేచర్ ఆఫ్ పార్టికల్స్. ద పార్టికల్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ట్రూ సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఉంటాయి. వెరాజ్ కొలాయిడల్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎయిదర్ సింగిల్ మ్యాక్రో మాలిక్యూల్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్. ఈ రకంగా చాలా చిన్న చిన్నటువంటి యాటమ్స్ కానీ, లేదంటే అగ్రిగేట్ అయిపోయినటువంటి పెద్ద పెద్ద చిన్న మాలిక్యూల్స్ కానీ, లేదంటే ఒక సింగిల్ మ్యాక్రో మాలిక్యూల్ కానీ, ఇవన్నీ కూడా మనకి కొలాయిడల్ సాల్లో ఉంటాయి. ఆల్వేస్ అగ్రిగేట్ ఆఫ్ మాలిక్యూల్ ఆర్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సస్పెన్షన్. ఇవి మనకి ఈ మూడిటికి మధ్యలో డిఫరెన్సెస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ రకమైన ఇన్ఫర్మేషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్ తెలియాలి అంటే ముందు కొలాయిడ్లో ఉండేటటువంటి రెండు కాంపోనెంట్స్ని ఏమని పిలుస్తాం. ఎలాగైతే ట్రూ సొల్యూషన్లో సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని పిలుస్తామో, ఇక్కడ కొలాయిడ్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ బై డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం. మనకి ఈ మిక్సర్ ఏ హెట్రోజినస్ మిక్సర్ అంటున్నామో ఈ హెట్రోజినస్ మిక్సర్లో మనకి డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం ఇవి రెండు ఉంటాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మైనర్ ప్రపోర్షన్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మేజర్ ప్రపోర్షన్. ఏ పర్టికులర్ కాంపోనెంట్ అయితే తక్కువగా ఉండి డిస్పర్స్ అవుతుందో అది డిస్పర్స్డ్ ఫేజ్. ఏ కాంపోనెంట్ అయితే ఎక్కువగా ఉండి ఆ కాంపోనెంట్లో వేరొక కాంపోనెంట్ డిస్పర్స్ అవుతుందో అది డిస్పర్షన్ మీడియం. ఈ రకంగా సొల్యూట్ సాల్వెంట్, డిస్పర్స్డ్ ఫేజ్ ఈజ్ గోయింగ్ టు బి సొల్యూట్,
dispersion medium is going to be solvent. ఈ రకంగా అర్థం చేసుకుంటే ఇది dispersed phase and dispersion medium అంటాం. whereas true solution is going to be called as solute and solvent. ఇక్కడ అలా అనకుండా దీన్ని dispersed phase and dispersion medium అని పిలుస్తున్నాం. ఈ రెండింటిని వేస్ చేసుకుని క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. we are going to have 3 classifications, that is state of the both dispersed phase and dispersion medium, interaction of both dispersed phase and dispersion medium, nature of dispersed phase only nature of dispersed phase. ఈ రకంగా 3 క్లాసిఫికేషన్లు ఉన్నాయి. సో దీంట్లో మొదటి క్లాసిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. బేస్డ్ ఆన్ స్టేట్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇప్పుడు డిస్పర్స్డ్ ఫేజ్ వచ్చి సాలిడ్, డిస్పర్షన్ మీడియం వచ్చి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. అంటే సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ గ్యాస్. ఆ రకంగా 3 రకాలైనటువంటి కొలాయిడ్స్ని మనం తయారు చేయవచ్చు. సెకండ్ది లిక్విడ్ డిస్పర్స్డ్ ఫేజ్ ఇన్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. అంటే లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ గ్యాస్. ఈ రకంగా 3 కొలాయిడల్ సాల్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. డిస్పర్స్డ్ ఫేజ్ గ్యాస్, డిస్పర్షన్ మీడియం సాలిడ్, లిక్విడ్. ఈ రకంగా నేను 2 ప్రిపేర్ చేయగలుగుతాను. గ్యాస్ ఇన్ గ్యాస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ హోమోజినస్ మిక్సర్. గ్యాస్ ఇన్ గ్యాస్ ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ హోమోజినస్ మిక్సర్. దే విల్ నెవర్ ఫార్మ్ హెట్రోజినస్ మిక్సర్. అందుకోసం గ్యాస్ ఇన్ గ్యాస్ విల్ నెవర్ బి కమ్స్ అండర్ కొలాయిడల్ సాల్. ఓన్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 8 types of colloidal salts based on the state of the 3. State of the 3 will have only 8 types. 8 types మాత్రమే ఉంటాయి. సో అందులో మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను టాబులర్ ఫామ్లో ఇచ్చాను. సాలిడ్ ఇన్ సాలిడ్ ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సాలిడ్ సాల్. ఎగ్జాంపుల్ కలర్డ్ గ్లాస్, జెమ్ స్టోన్స్. ఇవి మనకి ఎగ్జాంపుల్. సాలిడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్ ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సాల్. whereas example starch sol and paints. starch sol గానీ పెయింట్స్ కానీ ఇవి ఎగ్జాంపుల్ ఫర్ లిక్విడ్ ఇన్ సాల్. సాలిడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ ఏరోసాల్. ఎందుకంటే గ్యాస్ ఎక్కడైనా సరే కనుక ఉంటే దాన్ని సాల్ ఏరోసాల్ అంటాం. సో సాలిడ్ ఏరోసాల్, స్మోక్ అండ్ డస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. లిక్విడ్ ఇన్ సాలిడ్ అండ్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ as gel, జెల్లీస్, బటర్, చీజ్ ఎట్సెట్రా. ఈ బటర్ ఏదైతే ఉందో ఇది కొంచెం కాంట్రవర్షియల్. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ఎమల్షన్స్. మనకి రీసెంట్ టెక్స్ట్ బుక్లో బటర్ని ఎమల్షన్స్లో ఇచ్చాడు. సో అందుకని బటర్ని ఎమల్షన్స్లోనే పెట్టుకుందాం, జెల్స్లో కాకుండా. తర్వాత లిక్విడ్ ఇన్ లిక్విడ్ కాల్డ్ యాజ్ ఎమల్షన్, మిల్క్, కాడ్ లివర్ ఆయిల్ అండ్ బటర్. లిక్విడ్ ఇన్ గ్యాస్ కాల్డ్ యాజ్ లిక్విడ్ aerosol, mist and fog will be the example. Gas in solid, solid foam, foam rubber, sponge, fumigation, all are going to be comes under gas in solid. Gas liquid, foam, froth, cream, soap lather, whipped cream or vanishing cream. ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ఫోమ్లోకి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు బై హార్ట్ చేయాలి. సో నో అదర్ ఆప్షన్. Which of the following is a gel? Which of the following is an emulsion? Which of the following is an example for liquid in liquid? Which of the following is an example for solid in liquid? Or whipped cream is going to be having what dispersion with what dispersion medium? ఈ రకంగా మనకి క్వశ్చన్లు అన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్టికులర్ టాబులర్ ఫామ్ నుంచి. సో వీఆర్ సపోజ్ టు బై హార్ట్ దిస్ టేబుల్, నో అదర్ ఆప్షన్. నెక్స్ట్ వన్. Based on nature of interaction between dispersed phase and dispersion medium. అంటే డిస్పర్స్డ్ ఫేజ్ని డిస్పర్షన్ మీడియంని కలిపితే నాకు కొలాయిడల్ సాల్ వస్తుంది. సో ఈ వచ్చిన కొలాయిడల్ సాలు ఏ రకమైన ఇంటరాక్షన్ వల్ల వచ్చింది అనే దాని మీద బేస్ చేసుకుని మనకి 2 రకాల కొలాయిడ్స్ ఉన్నాయి. లయోఫిలిక్ సాల్స్ అండ్ లయోఫోబిక్ సాల్స్. లయోఫిలిక్, ఫిలిక్ మీన్స్ లవ్. సో ద డిస్పర్స్డ్ ఫేజ్ లవ్స్ డిస్పర్షన్ మీడియం. సో దే విల్ interact very much affinity and they will be forming lyophilic salts. Lyophilic salts, lyophobic salts. Lyophilic, lyo ante liquid, philic means love. So dispersed phase and dispersion medium will love each other. With more affinity they are going to form the salt and it is going to be called as lyophilic salt. Ante. Lyophobic, lyo means love, liquid, phobic means fear.
సో నౌ దే ఆర్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ఈచ్ అదర్, అంటే ఒకదాన్ని ఒకటి ఇష్టపడలేదు, మనం వాటి మధ్యన ఇష్టాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ దెమ్ టు ప్రిపేర్ ద సాల్ టు క్రియేట్ ఎన్ ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్. దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లయోఫోబిక్ సాల్. లయోఫిలిక్ సాల్, లయోఫోబిక్ సాల్, we are having two types based on the interaction. If interaction on their own, lyophilic. If interaction created by our, it is going to be called as lyophobic. ఈ రెండింటిని చదువుతున్నప్పుడు మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకుని ఈ పర్టికులర్ ఫీచర్స్ని గుర్తుపెట్టుకుంటే అది రిలేట్ అవుతూ ఉంటుంది. మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లయోఫిలిక్ సాల్. అండ్ గోల్డ్ సాల్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, 1 గ్రామ్ గోల్డ్ మనకి ఎలా తయారు చేస్తారు, ఆ 1 గ్రామ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, ఆ 1 గ్రామ్ ఆర్నమెంట్స్ అనేవేమో లయోఫోబిక్ సాల్స్. ఇవి 2 గుర్తుపెట్టుకుని ఇక్కడ నేను రాసినటువంటి ట్యాబులర్ ఫామ్ చూద్దాం. సో లయోఫిలిక్ సాల్స్, హై ఎఫినిటీ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ ద మీడియం. సో ఎప్పుడైతే నేను మిల్క్ పౌడర్ అంటే మిల్క్ తయారు చేయాలంటే కనుక ఏం చేస్తున్నాను, నేను మిల్క్ పౌడర్ని తీసుకుని వాటర్లో, బాయిల్డ్ వాటర్లో వేస్తే కనుక నాకు మిల్క్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిల్క్ వాటర్ ఎక్కడైనా సరే డిఫరెన్షియేషన్ కనిపిస్తుందా, అది కంపల్సరీ మిల్క్ లాగే, అంటే మనం ఏదైతే ఒరిజినల్ మిల్క్ తాగుతూ ఉంటామో అదే రకంగా మిల్క్ పౌడర్ ఇన్ హాట్ వాటర్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ మిల్క్ విత్ వెరీ మచ్ ఎఫినిటీ. మనం ఏమీ కూడా ఏం చేయక్కర్లేదు, జస్ట్ యాడ్ చేస్తే చాలు, అది మనకి ఒక కొలాయిడ్ కింద ఫామ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లయోఫిలిక్ సాల్. ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా ఆటి అంతటా అవే మనకి సాల్ని ఫామ్ చేస్తున్నాయి. సో లయోఫిలిక్. తర్వాత లయోఫోబిక్ సాల్, లీస్ట్ ఆర్ నో ఎఫినిటీ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ ద మీడియం. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ ఉంది, ఐరన్ ఉంది, నేను తీసుకెళ్ళి ఒక గోల్డ్ దాంట్లో వేసాను, అది వెంటనే లేదా వాటర్ తీసాను, డిస్పర్స్డ్ మీడియం వాటర్ కదా, వాటర్ డిస్పర్స్డ్ మీడియం. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి గోల్డ్ వేసాను, గోల్డ్ అందులో కరిగిపోతుందా, మనం చాలా ప్రాసెస్లు చేస్తే చెప్తే అది గోల్డ్ సాల్ కింద తయారవ్వదు. అంటే నో ఎఫినిటీ బిట్వీన్ ద గోల్డ్ మెటల్ అండ్ దట్ పర్టికులర్ మీడియం వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్. సో ఈ రకమైనటువంటి నో ఎఫినిటీ ఉండేటటువంటి వాటిని లయోఫోబిక్ అని, ఎప్పుడైతే ఎక్కువ ఎఫినిటీ ఉంటాయో వాటిని లయోఫిలిక్ అని మనం పిలవచ్చు. నెక్స్ట్ వెరీ స్టేబుల్. ఇప్పుడు ఇక చెప్పాను, మిల్క్ పౌడర్ని వాటర్లో వేసిన వెంటనే వచ్చిన మిల్క్కి నార్మల్ మిల్క్కి మీరైనా తేడా కనుక్కోగలరా? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బి లుకింగ్ సేమ్ ఓన్లీ ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టేబుల్. లెస్ స్టేబుల్, ఎందుకంటే ఆ 1 గ్రామ్ గోల్డ్ కొన్నాళ్ళకి ఎగిరిపోతుంది, ఎందుకంటే ఆ 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎప్పటికీ కూడా అలా ఉండదు, కొన్నాళ్ళకి అది ఎగిరిపోతూ ఉంటుంది, కాబట్టి అది లెస్ స్టేబుల్. రివర్సిబుల్. ఇప్పుడు మిల్క్ పౌడర్ ఎలా తయారు చేస్తారు, మనకి డైరీ ఫామ్లో మిల్క్ ఎక్కువగా ఉండిపోయింది అనుకోండి, ఆ మిల్క్ని తీసుకెళ్ళి హాట్ డ్రయర్స్లో పెడతారు. సో దట్ వాటర్ విచ్ ఈస్ ప్రజెంట్ విల్ బి గెట్ ఎవాపరేటెడ్, ద రిమైనింగ్ సాలిడ్ విల్ బికమ్ పౌడర్. అదే ఆ మిల్క్ పౌడర్ని మనకి ఒక ప్యాకెట్లో ఫామ్ చేసుకుని షాప్లో పెడతారు. ఎప్పుడైతే మనకు అవసరమో ఆ మిల్క్ పౌడర్ని తెచ్చుకుని మనం వాటర్ కలుపుకుని మిల్క్ చేసుకుంటున్నాం. అంటే రివర్సిబుల్. అవసరమైనప్పుడు డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్ రెండింటిని సెపరేట్ చేసేస్తున్నాను. నీకు ఎప్పుడైతే అవసరమో ఈ రెండింటిని కలిపి నేను మళ్ళీ మిల్క్ తయారు చేసుకుంటున్నాను. అంటే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం వీ కెన్ ఏబుల్ టు సెపరేట్ ఈజీలీ, వీ కెన్ ఏబుల్ టు మేక్ దెమ్ మిక్స్ ఈజీలీ. అందుకని దీన్ని రివర్సిబుల్ అంటాం. ఇర్రివర్సిబుల్, ఆ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే మళ్ళీ గ్రామ్ గోల్డ్ కావాలంటే తేవచ్చు దాని నుంచి, ఆ ఆర్నమెంట్ నుంచి ఎప్పుడూ కూడా మీరు గ్రామ్ గోల్డ్ తేలేరు. సో అంటే ఇర్రివర్సిబుల్. ఒకసారి వేసేసామంటే అక్కడి నుంచి ఆ గోల్డ్ అనేది మనకి వెనక్కి రాదు. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. కెనాట్ బీ ఈజీలీ కోయాగులేటెడ్. ఆ ఫామ్ అయిన మిల్క్ అనేది ఎప్పుడైనా సరే సెటిల్ అవ్వడం చూసారా, ఎంతసేపు వదిలినా సరే మిల్క్ లాగే ఉంటుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీలీ కోయాగులేటెడ్. క్యాన్ బీ ఈజీలీ కోయాగులేటెడ్. ఇది మనకి ఈజీగా బయటికి తీసేయగలుగుతాం, అదంతా కూడా సెటిల్ అయిపోద్ది. ఎక్కడైనా సరే ఒక లిక్విడ్లో వేస్తే ఆ గోల్డ్ అంతా కూడా పోతుంది. సో ఇది ఈజీలీ కోయాగులేటెడ్. విస్కాసిటీ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ డిస్పర్షన్ మీడియం. అంటే విస్కాసిటీ గురించి మాట్లాడుకుంటే థిక్నెస్, అంటే డిస్పర్షన్ మీడియము విస్కాసిటీ ఫామ్ అయినటువంటి లయోఫిలిక్ సాల్ యొక్క విస్కాసిటీ కంపేర్ చేస్తే విస్కాసిటీ ఆఫ్ ద లయోఫిలిక్ సాల్ ఈజ్ లెస్సర్ దాన్ దట్ ఆఫ్ ద డిస్పర్షన్ మీడియం. సో విస్కాసిటీ అనేది పాలు, నీళ్ళు, సో రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. విస్కాసిటీ సేమ్ యాజ్ దట్ ఆఫ్ dispersion medium, and surface tension is lower than that of the dispersion medium. Surface tension is same as that of.
సో లయోఫిలిక్ సాల్ట్ ఫామ్ అయిన తర్వాత దాని సర్ఫేస్ టెన్షన్ కానీ విస్కాసిటీ కానీ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే అది సర్ఫేస్ ఫినామినన్ కాబట్టి అది సెపరేట్ మ్యాటర్. సో వీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్ రిగార్డింగ్ ద లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సాల్ట్స్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా, మిల్క్. లయోఫిలిక్ సాల్ట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం? సో యూఆర్ ఆల్ గమ్, స్టార్చ్, జెలాటిన్. స్టార్చ్ సాల్, జెలాటిన్ సాల్, గమ్, ఇవన్నీ కూడా లయోఫిలిక్ సాల్ట్స్ ఈజీగా ఫామ్ అయిపోతాయి. వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి మెటల్ సాల్ అండ్ మెటల్ సల్ఫైడ్ సాల్, వీటిని మనం లయోఫోబిక్ సాల్ట్స్ కింద తీసుకుంటాం. సో ఇది based on nature of interaction between lyophilic and lyophobic, we are going to be having two types. The next, third and more important classification is going to be based on the dispersed phase particles. Dispersed phase particles అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నటువంటి క్లాసిఫికేషన్ మల్టీ మాలిక్యులర్ మ్యాక్రోమాలిక్యులర్ అసోసియేటెడ్. మల్టీ, మ్యాక్రో, అసోసియేటెడ్ ఆ పదంలోనే ఉన్నాయి. ఒక్కొక్కటి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్. సో దీన్ని నేను డిఫైన్ చేయడానికి ఏం చెప్తానంటే, మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం, 1 to 1000 nm ఈజ్ ద పార్టికల్ సైజ్. ఇవి ఒరిజినల్లీ లెస్ దాన్ 1 nm. ఈ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్ అనేవి ఒరిజినల్లీ దే ఆర్ గోయింగ్ టు బి less than 1 nm particle size. But now what is going to be happen? Because of addition of some suitable dispersion medium, this particular lesser size true solution particles are comes to aggregate with each other and they are going to be forming a colloidal range particle. అంటే ఇప్పుడు వరకు less than 1 nm particle కింద ఉన్నటువంటి ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక పెద్ద కొలాయిడల్ సైజ్ పార్టికల్స్ని ఫామ్ చేసినాయి. అందుకని ఒక కొలాయిడల్ పార్టికల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక పార్టికల్లో చాలా ఎక్కువ ట్రూ సొల్యూషన్ పార్టికల్ కనిపిస్తాయి. అందుకనే దీన్ని మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్. వాట్ ఈజ్ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్? సో దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద కొలాయిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద మెనీ పార్టికల్స్ ఇన్సైడ్. అంటే ఒరిజినల్గా అవి ట్రూ సొల్యూషన్ రేంజ్ పార్టికల్స్. ఈ ట్రూ సొల్యూషన్ రేంజ్ పార్టికల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి ఒక పెద్ద కొలాయిడల్ సైజ్ పార్టికల్స్ని ఫామ్ చేస్తున్నాయి. అందుకని దీన్ని మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సల్ఫర్ సాల్ అండ్ గోల్డ్ సాల్. వీ కెన్ సీ సల్ఫర్ సాల్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ S8. యూ కెన్ ఏబుల్ టు గెట్ ద నెంబర్ ఆల్సో. 1 కొలాయిడల్ పార్టికల్స్ కెన్ కన్సిస్టింగ్ ఆఫ్ 1000 సల్ఫర్ పార్టికల్స్. ఒక సల్ఫర్ కొలాయిడల్ సాల్ తీసుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 1000 సల్ఫర్ పార్టికల్స్ అనేవి దాంట్లో కనిపిస్తాయి. ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ మల్టీ మాలిక్యులర్. అంటే ఒక సల్ఫర్ కొలాయిడల్ పార్టికల్ తీసుకుంటే దాంట్లో 1000 సల్ఫర్ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ గోల్డ్ సాల్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ మాలిక్యులర్ కొలాయిడ్స్. అర్థమైంది కదా? ఒరిజినల్లీ దే ఆర్ ఆఫ్ లెస్ దాన్ 1 nm సైజ్, బట్ బై ద ఎడిషన్ ఆఫ్ సూటబుల్ డిస్పర్షన్ మీడియం it is going to be aggregate with each other and they are forming a colloidal salt particle. That's what is called as multi-molecular colloid. And next one, macromolecular. Originally they are of 1000 nm suspension range. ఒరిజినల్గా అవన్నీ కూడా 1000 nm కంటే పెద్దగా ఉండేటువంటి సస్పెన్షన్ రేంజ్ పార్టికల్స్. ఈ సస్పెన్షన్ రేంజ్ పార్టికల్స్ అన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఎప్పుడైతే సూటబుల్ డిస్పర్షన్ మీడియం యాడ్ చేసానో అవి కొలాయిడల్ రేంజ్ పార్టికల్స్ని ఫామ్ చేస్తున్నాయి. కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నటువంటి కొలాయిడల్ పార్టికల్స్ని ఫామ్ చేస్తున్నాయి. అందుకని వీటిని మ్యాక్రో మాలిక్యులర్ కొలాయిడ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఏవైతే మనకి స్టార్చ్ కానీ అన్ని పాలిమరిక్. సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్టార్చ్ సొల్యూషన్, ప్రోటీన్ సొల్యూషన్, న్యాచురల్ రబ్బర్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ఫర్ మ్యాక్రో మాలిక్యులర్ కొలాయిడ్స్. సో ఇవన్నీ కూడా మనకి polymerics are going to be making the salts, they are going to be comes under your macromolecular colloids. అవి 2 ఎగ్జాంపుల్స్.
తర్వాత associated colloids, also called as micelles. Is something special. At low concentration behave as electrolyte. As concentration increases, associate to form spherical shaped colloid salts which are called as micelle. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటాయి, ఒరిజినల్గా అవి లో కాన్సన్ట్రేషన్ దగ్గర ఎలక్ట్రోలైట్ కింద యాక్ట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రోలైట్ కింద యాక్ట్ చేసేటటువంటి ఈ కొలాయిడల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోగా అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతున్న కొద్దీ ఒకదానితో ఒకటి ఎసోసియేషన్, ఫస్ట్లో ఏం చెప్పాం అగ్రిగేషన్, అవన్నీ కూడా అగ్రిగేట్ అయిపోతున్నాయి. ఇక్కడేం జరుగుతున్నాయి, ఎసోసియేట్ అవుతున్నాయి. ఈ రకమైన ఎసోసియేషన్ ఆఫ్ ద స్మాలర్ ఎలక్ట్రోలైటిక్ పార్టికల్స్ టు గివ్ కొలాయిడల్ పార్టికల్స్, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ స్పెరికల్ షేప్. సో ఆ స్పెరికల్ షేప్డ్ కొలాయిడల్ పార్టికల్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద అసోసియేషన్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోలైట్స్, ఇట్స్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ మిసెల్. ఇక్కడ కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. సిఎంసి, క్రిటికల్ మిసెల్లార్ కాన్సంట్రేషన్. క్రిటికల్ micellar concentration. What is the meaning of critical micellar concentration? The concentration above which the micelle formation takes place, that is going to be called as critical micellar concentration. And దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోప్. మిసెల్స్ అంటే ఫోమ్ అంతే, అంతకు మించి ఇంకేం లే. ఓన్లీ ఫ్రోత్ ఫార్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి నథింగ్ బట్ మిసెల్ ఫార్మేషన్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీరు బట్టలు ఉతకడానికి సోప్ తీసుకున్నారు. ఫస్ట్ సోప్ని తీసుకెళ్ళి వాటర్లో రబ్ చేశారు, వెంటనే ఫోమ్ వచ్చిందా? రాలేదు. మళ్ళీ రబ్ చేశారు, రాలేదు. మూడోసారి రబ్ చేశారు, ఫోమ్ వచ్చింది. ఎందుకని? ఫస్ట్ టైం మీరు ఏదైతే సోప్ డిజాల్వ్ చేశారో అది సరిపోలేదు మిసెల్ ఫార్మేషన్కి. రెండోసారి ఏదైతే మిసెల్ ఫార్మేషన్కి సరిపోలేదు, మూడోసారి ఇప్పుడు సరిపోయింది, అందుకే ఫోమ్ వచ్చింది. సో క్రిటికల్ మిసెల్లర్ కాన్సంట్రేషన్ అంటే సింపుల్గా సోప్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద ఫోమ్ ఆఫ్టర్ మేకింగ్ ద రబ్బింగ్ ఆఫ్ సమ్ టైమ్, నాట్ ఫస్ట్ ఇన్స్టెంట్లీ. ఫస్ట్ టైం వెంటనే నాకు రాలేదు, కొంతసేపు అయిన తర్వాత మాత్రమే వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆ కాన్సంట్రేషన్ సరిపోలేదు. ఏ కాన్సంట్రేషన్ అయితే ఫోమ్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ కాన్సంట్రేషన్ని క్రిటికల్ మిసెల్లార్ కాన్సంట్రేషన్ అని చెప్పి పిలుస్తాము. సో ద మిసెల్ కాన్సంట్రేషన్ ఫర్ ద సోప్ ఈజ్ గోయింగ్ టు బి 10⁻⁻⁴ to 10⁻⁻³ mole per liter for soap. ఇంత సోపులో మనకి ఇంత సోపుగా వేస్తే కానీ మనకి ఫోమ్ రాదు. సో అందుకని సిఎంసి ఫర్ సోప్ ఈజ్ గోయింగ్ టు బి 10⁻⁻⁴ to 10⁻⁻³ mole per liter. And next one we are going to have craft temperature. So ఇది కూడా సేమ్ డెఫినేషన్, ద టెంపరేచర్ అట్ విచ్ ద మిసెల్ ఫార్మేషన్ టేకింగ్ ప్లేస్. పదాలు గుర్తుపెట్టుకోండి. సో క్రాఫ్ట్ టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బి ద టెంపరేచర్ అట్ విచ్ మిసెల్ కాన్సంట్రేషన్ టేకింగ్ ప్లేస్. ద సిఎంసి క్రిటికల్ మిసెల్లార్ కాన్సంట్రేషన్, ద కాన్సంట్రేషన్ అబవ్ విచ్ ద మిసెల్ ఫార్మేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సిఎంసి, క్రిటికల్ మిసెల్లార్ కాన్సంట్రేషన్. ఈ పర్టికులర్ దాంట్లో మనకి క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. What is soap? Sodium or potassium salt of long chain fatty acid is going to be called as soap. ఇప్పుడు సోప్ తీసుకుంటే గనక hydrophilic head, this one is going to be called as hydrophobic tile. మనం గనక
ఇప్పుడు సోప్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి హైడ్రోఫిలిక్ హెడ్, హైడ్రోఫోబిక్ టైల్ ఈ రకంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్స్ కూడా అంటే హైడ్రోఫిలిక్ హెడ్ అండ్ హైడ్రోఫోబిక్ ఈ రెండింటిని తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నాను, ఫస్ట్ సోప్ వేసాను. సోప్ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు హైడ్రోఫిలిక్ హెడ్ అంతా కూడా వాటర్ వైపు ఉండి హైడ్రోఫోబిక్ టైల్ అంతా కూడా వాటర్ నుంచి దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం సోప్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏం జరిగింది, మొత్తం హైడ్రోఫిలిక్ హెడ్స్ అన్నీ కూడా బయట వైపుకి, హైడ్రోఫోబిక్ టైల్స్ అన్నీ కూడా లోపలికి ఉండి ఒక స్పెరికల్ షేప్డ్ సాల్ని ఫామ్ చేసి దీన్నే మనం ఏం చెప్పాం, మిస్సెల్. ఇది ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది. మిస్సెల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు చెప్పాను. ఎలా జరుగుతుంది, మొదటిగా కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు హైడ్రోఫిలిక్ టైల్స్ అన్నీ కూడా హైడ్రోఫిలిక్ హెడ్స్ అన్నీ కూడా వాటర్ వైపుకు, హైడ్రోఫోబిక్ టైల్స్ అన్నీ కూడా వాటర్కి అబోవ్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెంచానో దాన్ని వాటర్లోకి వెళ్ళిందో అప్పుడు ఏమవుతుంది, హైడ్రోఫిలిక్ టైల్స్ అన్నీ కూడా హైడ్రోఫిలిక్ హెడ్స్ అన్నీ కూడా బయట వైపుకు, హైడ్రోఫోబిక్ టైల్స్ అన్నీ కూడా లోపల వైపుకు ఉండి ఒక స్పియర్ లాంటి షేప్ని ఫామ్ చేసి ఆ స్పియర్ లాంటి షేప్నే మనం మిస్సెల్ అన్నాం. ఈ మిస్సెల్ ఫార్మేషన్ అనేది క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్కి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ క్లోత్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ సమ్ గ్రీజ్. ఇక్కడ నీ క్లాత్ మీద ఒక గ్రీజ్ అనేది ఉండిపోయింది. ఇప్పుడు ఈ హైడ్రోఫోబిక్ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ పర్టికులర్ గ్రీజ్ కూడా హైడ్రోఫోబిక్, యువర్ టైల్ ఆల్సో హైడ్రోఫోబిక్. అవన్నీ కూడా ఈ హైడ్రోఫోబిక్ టైల్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ హైడ్రోఫోబిక్ టైల్స్ ఇంటరాక్ట్ అయిందో ఇప్పుడు ఫోమ్ని ఫామ్ చేసినప్పుడు ఏదైతే ఈ గ్రీజ్ ఉందో ఆ గ్రీజ్ అంతా కూడా ఏం జరుగుతుంది, ఈ హైడ్రోఫోబిక్ టైల్తో పాటు ఈ మిస్సెల్ ఫార్మ్ అయిపోయిన లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం వాటర్తో వాష్ చేస్తామో ఎలాంగ్ విత్ ద మిస్సెల్ గ్రీజ్ ఆల్సో విల్ బి గోయింగ్ అవుట్. గ్రీజ్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఎలా సోప్ క్లీన్ చేస్తుంది అంటే ద సోప్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హైడ్రోఫోబిక్ టైల్. దట్ హైడ్రోఫోబిక్ టైల్ విల్ ఇంటరాక్ట్ విత్ దట్ ఆయిల్ ఆర్ గ్రీజ్ సబ్స్టెన్స్. సో ఆ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఎప్పుడైతే మనం మిస్సెల్లోనికి ఎంటర్ అయిపోయిందో, ఎప్పుడైతే మనం వాష్ చేస్తాం వాటర్ తోటి అవి అంతా కూడా బయటికి పోతాయి. సో దట్ ఈస్ హౌ ద సోప్ ఈజ్ గోయింగ్ టు బి యూజింగ్ ఫర్ ద క్లెన్సింగ్ యాక్షన్. ఆ మిస్సెల్ ఫార్మేషన్ అనేది ఇలా జరుగుతుంది. అర్థమైంది కదా ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో దే ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ అసోసియేటెడ్ సాల్ట్స్. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. సో ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్ని ఎలా చేస్తాం మనం, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫిజికల్ మెథడ్స్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కెమికల్ మెథడ్స్. మనకి ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్ 2 రకాలుగా చేయొచ్చు. సో మొదటిగా కెమికల్ మెథడ్స్. సో కెమికల్ మెథడ్స్ తీసుకుంటే కనుక డబుల్ డికంపోజిషన్. నాలుగు మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. డబుల్ డికంపోజిషన్, హైడ్రాలసిస్, ఆక్సిడేషన్, రిడక్షన్. ఈ రకంగా 4 పదాలు ఉన్నాయి. సో ఈ 4గిట్లో కూడా మనం ఇప్పుడు తీసుకునేది ఏంటి, ఫస్ట్ది డబుల్ డికంపోజిషన్. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడం తప్పితే వేరే దారేం లేదు దీనికి. డబుల్ డికంపోజిషన్ ఏంటి ఎగ్జాంపుల్ దీనికి, AS2S3 sol, arsenic sulfide sol is going to be example for double decomposition. AS2O3 3H2S gives rise to AS2S3 sol, that is going to be an example for double decomposition. Whereas SO2 plus H2S is going to be example for oxidation. So this is going to be the oxidation sol. And next, gold sol is going to be done by using రిడక్షన్ ప్రాసెస్. రిడక్షన్ ద్వారా మనకి గోల్డ్ సాల్ అనేది ఫామ్ అవుతుంది ఈ పర్టికులర్ దాంట్లో. తర్వాత లాస్ట్గా మనకు ఉన్నది ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్.
ఈజ్ డన్ బై యూజింగ్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ ద్వారా మనకి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్వ్ వస్తుంది. ఇవన్నీ కూడా కెమికల్ మెథడ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ వీ షుడ్ బై హార్ట్. ఆర్సెనిక్ సల్ఫైడ్ సాల్వ్ ప్రిపేర్డ్ బై double decomposition. Gold salt is prepared by reduction, whereas sulfur salt prepared by oxidation. And the last one, ferric hydroxide salt prepared by hydrolysis. ఏ ప్రాసెస్ ద్వారా ఏ సాల్ట్ ప్రిపేర్ అయిందో అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈక్వేషన్ అయితే కావాల్సిందే, ఎందుకంటే వీ కెన్ ఏబుల్ టు ఆస్క్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ అండ్ వై, సో దట్ యూ హ్యావ్ టు బై హార్ట్ దెమ్. నెక్స్ట్, ఫిజికల్ మెథడ్స్. Bredig-Ox disintegration method. Bredig-Ox disintegration method. In this we are going to be preparing the metal salts. So this is going to be ice bath, surrounding one. We will be keeping the dispersion medium. Say for example, I taken gold. I applied high voltage. నేను హై వోల్టేజ్ని అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ద మెటల్ విల్ అండర్గో ఎవాపరేషన్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి గెట్ వేపరైజేషన్. So the metal which is present in between the electrodes, it will undergo electric arc at high voltage, so that the metal will get vaporization. ఈ వేపరైజ్ అయినటువంటి మెటల్ ఈ చుట్టూ ఉన్న ఐస్ బాత్ ఆ టెంపరేచర్ని తగ్గించడం వలన ఇమీడియట్లీ విల్ గెట్ అండర్గో కండెన్సేషన్. ఏదైతే ఇక్కడ వేపరైజ్ అవుతున్న మెటల్ ఉందో ఆ మెటల్ అనేది వేపర్ ఇస్ గెట్ కన్వర్టెడ్ టు లిక్విడ్ బై ప్రాసెస్ కాల్డ్ కండెన్సేషన్. కండెన్సేషన్ ద్వారా అది తక్కువకు వస్తుంది. ఆ తర్వాత ఇట్ విల్ అండర్గో డిస్పర్షన్. ఆ కండెన్స్ అయినటువంటి ఏదైతే మెటల్ లిక్విడ్ ఉందో ఆ మెటల్ లిక్విడ్ అంతా కూడా ఈ డిస్పర్షన్ మీడియం నేను ఉంచాను ఇక్కడ, దాంట్లో డిస్పర్స్ అవుతుంది. సో దట్ ఐ క్యాన్ ఏబుల్ టు ప్రిపేర్ మెటల్ సాల్వ్. సో ఇక్కడ ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి? ఫస్ట్, వేపరైజేషన్ ఆఫ్ ద మెటల్ ఇంటూ మెటల్ వేపర్. నౌ దట్ మెటల్ వేపర్ విల్ అండర్గో కండెన్సేషన్ టు గివ్ మెటల్ లిక్విడ్. Now that metal liquid will undergo dispersion and will get the metal salt. So అవన్నీ కూడా మనకి Bredig-Ox disintegration method లో చూసేటటువంటి processes. And one more method we are going to be having, peptidization. So precipitates get converted to colloids by electrolyte. ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసినప్పుడు ఒక ప్రెసిపిటేట్ అనేది కొలాయిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్వ్ ప్రెసిపిటేట్ మనం FeCl3ని యాడ్ చేసామనుకోండి, విల్ గెట్ కన్వర్టెడ్ టు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్వ్. ఎలా అంటే Fe3+ అక్యుములేట్ అవుతుంది. సో దట్ ప్రెసిపిటేట్ విల్ బి గెట్ క్లీవ్డ్. అంటే ప్రెసిపిటేట్ అంటే నథింగ్ బట్ సస్పెన్షన్స్. దే ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గ్రేటర్ దాన్ 1000 nm సైజ్. ఇప్పుడు ఏదైతే నేను ఒక అయాన్ యాడ్ చేసానో ఆ అయాన్నే పెప్టైజింగ్ ఏజెంట్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ పెప్టైజింగ్ ఏజెంట్. ఈ పెప్టైజింగ్ ఏజెంట్ని యాడ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ప్రెసిపిటేట్లో ఉన్నటువంటి పార్టికల్ సైజుని కాస్త తగ్గించి కొలాయిడల్ సైజుకి తీసుకొస్తాం. ఆ కొలాయిడల్ సైజుకి వచ్చినటువంటి ప్రాసెస్నే మనం పెప్టైజేషన్ అంటాం. ఏదైతే వాడుతున్నామో దాన్ని పెప్టైజింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. సో ఈ పెప్టైజింగ్ ఏజెంట్ వల్ల మనకి ప్రెసిపిటేట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ సాల్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద పెప్టైజేషన్ ప్రాసెస్, ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఇప్పుడు ప్యూరిఫికేషన్. ఏదైతే నాకు కొలాయిడల్ పార్టికల్స్ వచ్చినాయో కంపల్సరీ వాట్ ఇంప్యూరిటీస్ విల్ బి మెయిన్లీ?
ఎలక్ట్రోలైట్స్ అంటే ట్రూ సొల్యూషన్ పార్టికల్స్. సో ఏదైనా సరే మనం ప్రాసెస్ తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా మనకి ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, లేదంటే ఎలక్ట్రోలైట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్యూరిటీస్ ఆర్ మెయిన్లీ ద ఎలక్ట్రోలైట్స్. సో ఎలక్ట్రోలైట్స్ని కొలాయిడ్స్ని ఇప్పుడు సపరేట్ చేయాలి. ఆ సెపరేట్ చేయడానికి ఏదైతే ప్రాసెసెస్ వాడతామో వాటిని మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డయాలసిస్, ఎలక్ట్రోడయాలసిస్, అల్ట్రా ఫిల్ట్రేషన్. ఫస్ట్ డయాలసిస్. ఈ డయాలసిస్ అనే ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది మనకి? జనరల్గా హ్యూమన్ కిడ్నీలో జరుగుతూ ఉంటుంది డయాలసిస్. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి semi-permeable membrane. It can be made by parchment paper or it can be made by cellophane membrane. సో cellophane membrane కానీ పార్చ్మెంట్ పేపర్ కానీ ఏదైనా దాన్ని వాడి మనం ఒక శాక్ని తయారు చేసాం. ఈ శాక్లో నేను colloid and also I am going to be having the true solution. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను దేంట్లో పెట్టాను? వాటర్లో పెట్టాను. సో ఇప్పుడు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది? అది సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ గోయింగ్ టు బి అలవింగ్ ఓన్లీ ఫ్యూ, ఇట్ విల్ నాట్ అలౌ ఫ్యూ. అంటే సెలెక్టివ్లీ పెర్మియబుల్ అంటే అవి కొన్నిటిని మాత్రమే అలౌ చేస్తుంది, కొన్నిటిని అలౌ చేయలేదు. అది ఆల్రెడీ నేను ఇందాక ప్రాపర్టీస్లో చెప్పుకున్నాం. ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ క్యాన్ ఏబుల్ టు పాస్ త్రూ ద ట్రూ ఫిల్టర్ పేపర్ యాజ్ వెల్ as సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, whereas colloidal particles will pass through the filter paper but not pass through the parchment paper. సో అదే ప్రాసెస్ని ఇక్కడ వాడుతున్నా నేను. ఎప్పుడైతే ఈ శాక్ని తీసుకెళ్ళి పెట్టానో ఎలక్ట్రోలైట్స్ ఆర్ వాట్ ఇంప్యూరిటీస్ ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ విల్ మూవ్ త్రూ the parchment paper and they will be coming into the solution. So what I can able to get? Pure colloidal particles will be inside. So ఈ రకంగా సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ పార్చ్మెంట్ పేపర్ ఆర్ సెల్లోఫేన్ మెంబ్రేన్ వాడుకుని ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ మాత్రమే బయటకు వస్తాయి, కొలాయిడల్ పార్టికల్స్ అన్ని కూడా లోపల ఉండిపోతాయి. సో దట్ ఐ కెన్ ఏబుల్ టు గెట్ ప్యూర్ కొలాయిడ్. సో అది కానీ ఈ పర్టికులర్ డయాలసిస్ ఏదైతే ఉందో ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఎలక్ట్రోడయాలసిస్. సో ఎలక్ట్రోడయాలసిస్కి దీనికి తేడా ఏంటి అంటే జస్ట్ ద సేమ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి టేకింగ్ ప్లేస్, బట్ వీఆర్ అప్లయింగ్ సో ఎలక్ట్రోడ్స్ని అప్లై చేసాం. ఒక పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ని అప్లై చేసాం. సో దట్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ టు బి ఫాస్టర్. సో ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బట్ ఓన్లీ ద థింగ్ ఎలక్ట్రోలైట్స్ వీఆర్ సెపరేటింగ్ ఇట్. దట్స్ వై వీ కెన్ ఏబుల్ టు మేక్ ద ప్రాసెస్ ఫాస్టర్ బై యూజింగ్ ద ఎలక్ట్రిసిటీ. దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ as ఎలక్ట్రోడయాలసిస్. ఇది సెకండ్ ప్రాసెస్. థర్డ్ వన్ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మెయిన్ విషయం, నార్మల్ ఫిల్టర్ పేపర్ తీసుకుంటే ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఏం జరుగుతుంది? ట్రూ సొల్యూషన్ అండ్ యువర్ కొలాయిడల్ పార్టికల్స్ రెండూ కూడా దాని ద్వారా పాస్ అయిపోతాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ షుడ్ బి. సో అందుకోసం ఫిల్టర్ పేపర్ని కొంచెం మాడిఫై చేస్తాను. కొలోడియన్, ఇట్స్ గోయింగ్ టు బి 4% nitrocellulose in alcohol ether mixture. సో ఇది ఆల్కహాల్ ఈథర్ మిక్చర్లో కొలోడియన్ అనే సొల్యూషన్ తీసుకుంటాను. ఈ కొలోడియన్ అనేది విల్ డిక్రీజ్ పోర్ సైజ్ ఆఫ్ ఫిల్టర్ పేపర్. ఎలాగా? ఇట్ విల్ బి ఇంప్రెగ్నేటెడ్. ఈ పదం వాడాడు కాబట్టి నేను వాడుతున్నాను. ఇంప్రెగ్నేటెడ్ ఇన్ ద పోర్స్ అంటే మామూలుగా ఒక ఫిల్టర్ పేపర్ తీసుకున్నప్పుడు దానికి ఒక 10 to 20 mm సైజ్ పోర్ సైజ్ ఉందనుకుందాం. అంటే అంతే కదా ఫిల్టర్ పేపర్ అంటే. ఏదైనా ఒక వాటర్ వేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ పైన ఉండిపోతే వాటర్ అంతా పైకి వెళ్ళిపోతుంది. అదే కదా ఫిల్టర్ పేపర్ అంటే. ఎలాగా?
డస్ట్ పార్టికల్ సైజ్ పెద్దది ఉంటుంది. ఇసుక శాండ్ పార్టికల్ విల్ హ్యావ్ మోర్ సైజ్, వెరాజ్ వాటర్ విల్ హ్యావ్ లెస్సర్ సైజ్. అందుకని వాటర్ అనేది ఈ క్లాత్లో ఉన్నటువంటి పోర్స్లోంచి వెళ్ళిపోగలుగుతుంది, అదే సిలికా ఇసుక అనేది వెళ్ళలేదు. సో అదే రకంగా ఇప్పుడు ఫిల్టర్ పేపర్ తీసుకున్న ఫిల్టర్ పేపర్లో పోర్ సైజ్ అనేది ఇట్ క్యాన్ ఏబుల్ టు అలౌ కొలాయిడల్ పార్టికల్స్ యాజ్ వెల్ యాజ్ ట్రూ సొల్యూషన్. కానీ నాకేం కావాలి ఇప్పుడు? ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ వెళ్ళిపోవాలి, కొలాయిడ్స్ మాత్రం పైన ఉండిపోవాలి. అందుకని నేనేం చేశాను, ఈ ఫిల్టర్ పేపర్ని తీసుకుని ఈ ఫిల్టర్ పేపర్కి కొలోడియన్ అంటే 4% నైట్రోసెల్యులోజ్ ఇన్ ఆల్కహాల్ వాటర్ మిక్స్, ఆల్కహాల్ ఈథర్ మిక్సర్ ఇట్ ఈస్ కెప్ట్. ఇప్పుడు ఏమైంది, ఈ ఫిల్టర్ పేపర్లో ఉన్న అన్ని పోర్స్లోకి కూడా ఈ కొలోడియన్ అనేది వెళ్ళి చేరిపోయింది. సో దట్ ఏమైంది, ఆ సైజ్ ఆఫ్ ద పోర్ ఈజ్ డిక్రీజ్డ్. పోర్ సైజ్ ఇస్ గోయింగ్ టు బి డిక్రీజ్డ్. ఆ సైజు పోర్ తగ్గిన తర్వాత అప్పుడు నేను తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఫిల్టర్ పేపర్ వెట్ అయిందో అది డెలికేట్ అయిపోతుంది. సో ఆ డెలికేట్ అయిపోయిన దాన్ని హార్డెన్ చేయడం కోసం ఇంకొకటి వాడే నేను, ఫార్మాల్డిహైడ్. సో వాట్ ఫార్మాల్డిహైడ్ విల్ డూ, విల్ హార్డెన్ ద పేపర్. ఈ ఫిల్టర్ పేపర్ ఏదైతే ఉందో ఇప్పుడు అల్ట్రా ఫిల్టర్ పేపర్ అంటాను, ఎందుకంటే ఇంతకు ముందున్న పోర్ సైజ్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గింది, అల్ట్రా పోర్ సైజ్. సో బికాస్ ఆఫ్ అల్ట్రా పోర్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రా ఫిల్టర్ పేపర్. దిస్ అల్ట్రా ఫిల్టర్ పేపర్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్ ఫర్ మేకింగ్ ద సెపరేషన్ ఆఫ్ యువర్ కొలాయిడల్ పార్టికల్స్ ఫ్రమ్ ద ట్రూ సొల్యూషన్ పార్టికల్స్. దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్ట్రా ఫిల్ట్రేషన్. ఈ పదాలు మట్టుకు మనం గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్గా ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ కొలోడియన్, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, ఈ రకమైన క్వశ్చన్ రావచ్చు, అందుకోసం ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్. కొలాయిడ్స్ యొక్క ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ కొలిగేటివ్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ కొలిగేటివ్ ప్రాపర్టీ? The properties which depending upon only size of the particles, not depending upon the nature of particles. అంటే ఏదైతే ప్రాపర్టీ సైజ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందో, లేదంటే నెంబర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందో, ఏవైతే ప్రాపర్టీ దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వదో. ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకున్నాం సొల్యూషన్స్ లెసన్స్లో. సో వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఐ గివెన్? షుగర్ ఈజ్ గోయింగ్ టు బి స్వీట్ ఇన్ టేస్ట్. షుగర్ అనేది వాటర్లో వేస్తే స్వీట్గా ఉంటుంది, సాల్ట్ అనేది సాల్టీగా ఉంటుంది. సో ఇది ఏంటి? నేచర్. కానీ ఏ ప్రాపర్టీ అయితే షుగర్ వేసినా సాల్ట్ వేసినా ఒకే రకంగా చూపిస్తుందో అటువంటి ప్రాపర్టీని కొలిగేటివ్ ప్రాపర్టీ అంటాం. సో ద కొలిగేటివ్ ప్రాపర్టీస్ వాట్ వి డిస్కస్డ్: RLVP, relative lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point, osmotic pressure, pi. ఇవి నాలుగిటిని కూడా మనం సొల్యూషన్ లెసన్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ కొలిగేటివ్ ప్రాపర్టీస్ని తీసుకున్నప్పుడు వేర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద కొలాయిడల్ పార్టికల్స్ ఆల్సో విల్ షో కొలిగేటివ్ ప్రాపర్టీ. ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా కొలాయిడల్ పార్టికల్స్ కూడా చూపిస్తాయి. ఈ పర్టికులర్ కొలాయిడల్ పార్టికల్స్ చూపిస్తున్న కొలిగేటివ్ ప్రాపర్టీస్కి magnitude of true solution and colloid. అంటే ఏదైతే ఇప్పుడు నేను కొలిగేటివ్ ప్రాపర్టీ అంటున్నానో ఈ కొలిగేటివ్ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు ట్రూ సొల్యూషన్కి కొలిగేటివ్ ప్రాపర్టీ, కొలాయిడల్ సొల్యూషన్స్కి ఈ కొలిగేటివ్ ప్రాపర్టీ తీసుకుంటే దేనికి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ట్రూ సొల్యూషన్ విల్ బి మోర్. ఎందుకని? 1 mole ట్రూ సొల్యూషన్, 1 mole కొలాయిడల్ పార్టికల్, ఈ రెండు తీసుకుంటే ఏం జరుగుతుంది? 1 mole ట్రూ సొల్యూషన్ విల్ హ్యావ్ సమ్ 1 lakh particles, whereas if you are going to collide will have only 1000 particles. ఎందుకంటే 1 to 1000 nm is going to be colloidal particle size, whereas true solution will have less than 1 nm. అంటే 1 lakh particle ట్రూ సొల్యూషన్స్ ఉంటే మనకి లెస్ దాన్ 1 lakh పార్టికల్స్ ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది 1 to 1000 nm. సో మేబీ 100 పార్టికల్సే ఉండొచ్చు, 100,000 పార్టికల్స్. సో వీఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద ఛాన్స్ టు హ్యావ్ మోర్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ ద ట్రూ సొల్యూషన్స్ కంపేర్డ్ టు యువర్ దిస్ పర్టిక్యులర్ colloidal particles, because of size of the colloidal particle is bigger than
ట్రూ సొల్యూషన్. నెక్స్ట్ వన్, ఆప్టికల్ ప్రాపర్టీస్. సో ఆప్టికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి టిండాల్ ఎఫెక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ as Tyndall effect. So what is Tyndall effect? The scattering of light by the colloidal particles is called as Tyndall effect. సో ఈ టిండాల్ ఎఫెక్ట్ని కనుక్కున్నది ఫారడే, కానీ నేమ్ గివెన్ బై ఫారడే టు దిస్ ఎఫెక్ట్ ఈజ్ టిండాల్ ఎఫెక్ట్. ఎందుకంటే టిండాల్ అనే సైంటిస్ట్ దీన్ని ముందే ఆల్రెడీ ఒకసారి చేశాడు కాబట్టి అతని రెస్పెక్ట్ కోసం ఫారడే టిండాల్ ఎఫెక్ట్ ఇచ్చాడు. ఈ టిండాల్ ఎఫెక్ట్ని చూపించాలి, ఒక పర్టికులర్ పార్టికల్ టిండాల్ ఎఫెక్ట్ని చూపించాలి అంటే గనక రెండు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్, డయామీటర్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్ నాట్ వెరీ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. అంటే ఈ టిండాల్ ఎఫెక్ట్ని చూడడం కోసం ఏ లైట్ని అయితే నేను వాడుతున్నానో ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఈ పార్టికల్ యొక్క డయామీటర్ కంటే తక్కువ ఉండకూడదు. ద డయామీటర్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ నాట్ వెరీ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉండాలి, ఈ పార్టికల్ సైజ్ అనేది తక్కువగా ఉండాలి, అప్పుడు మనకి టిండాల్ ఎఫెక్ట్ కనిపించదు. ఎప్పుడైతే ఇది ఈ లైట్ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉంటుందో అప్పుడు మాత్రమే టిండాల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈజ్ నాట్ వెరీ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ యొక్క వేవ్ లెంత్ కంటే నాట్ వెరీ స్మాలర్ అయినప్పుడు మాత్రమే నాకు ఈ పర్టికులర్ టిండాల్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం డిఫర్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. ఏదైతే మనం కొలాయిడల్ సాల్ట్ ప్రిపేర్ చేసామో దాంట్లో ఉన్న డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే డిఫరెన్స్ ఉండాలి. తక్కువ డిఫరెన్స్ ఉంటే కనుక నాకు ఈ టిండాల్ ఎఫెక్ట్ కనిపించదు. అసలు ఈ టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు లైట్ ఇక్కడి నుంచి వేసే నేను ఇక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? నాకు డైరెక్ట్గా లైట్ కనిపించాలి, కానీ కనిపించదు. ఎందుకని కనిపించదు? ఇక్కడున్న కొలాయిడల్ పార్టికల్ అనేది ఇటువైపుకి 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 స్కాటర్ చేసేసింది. ఎక్కడైతే లైట్ పార్టికల్స్ ఉన్నాయో ఈ లైట్ పార్టికల్స్ అనేవి కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఈ లైట్ని ఇలా స్కాటర్ చేసేసింది. అలా స్కాటరింగ్ చేసేయడం వలన నాకు ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్కి ఈ లైట్ కనిపించకుండా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో అంటే ఇక్కడి నుంచో ఎప్పుడొకప్పుడు కనిపిస్తుంది. సో ఈ రకంగా నాకు స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ గోయింగ్ టు బి డన్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ టిండాల్ ఎఫెక్ట్. సో దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై ద స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్. నార్మల్గా స్కై అనేది కలర్లెస్ వైట్ కలర్లో ఉంటుంది, కానీ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకని అంటే కనుక మనకి స్కైకి మధ్యలో బోల్డ్ అన్ని డస్ట్ పార్టికల్స్ ఉండి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ లైట్ని స్కాటర్ చేసేయడం వలన నాకు బ్లూ కలర్లో అపియరెన్స్ కనిపిస్తుంది. సో ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కెన్ వీ లొకేట్ కొలాయిడల్ పార్టికల్స్? కొలాయిడల్ పార్టికల్స్ లొకేట్ చేయగలుగుతామా? ఎస్, వీ క్యాన్ లొకేట్. కెన్ వీ మెజర్? వీ కాంట్. బికాస్ ఎందుకని అంటే కనుక ఈ కొలాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడా స్టార్స్లా కనిపిస్తాయి. నేను మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఇవన్నీ కూడా స్టార్స్లా అంటే బ్లింక్ అవుతూ ఉంటాయి. అందుకని నేను లొకేట్ చేయగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్గా సైజ్ ఎంత, ఎగ్జాక్ట్గా దాని షేప్ ఏంటి చెప్పాలంటే అవ్వదు. ఎందుకని అంటే అవి స్టార్స్లా కనిపిస్తాయి. అంటే గ్లోయింగ్, అంటే మినుగుడు పురుగులు ఉంటాయి కదా, గ్లో అవుతూ ఉంటాయి. అక్కడ గ్లో అవుతున్నట్టు తెలుస్తుంది, కానీ అక్కడ ఎక్కడ ఉంది ఏంటో మనకు తెలియదు. అన్లెస్ ఇట్ ఈస్ గ్లోయింగ్ వీ కాంట్ సే దట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ద ఫైర్ ఫ్లై. సో ఆ రకంగా ఇక్కడ కూడా మైక్రోస్కోప్లో నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు కొలాయిడల్ పార్టికల్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది తెలుస్తుంది, కానీ అది ఎంత సైజు ఉంది, ఏ షేప్లో ఉంది తెలియదు. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఈ పర్టికులర్ టిండాల్ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని జిగ్మాండి యాజ్ ద సైంటిస్ట్ కన్స్ట్రక్టెడ్ అల్ట్రా మైక్రోస్కోప్. జిగ్మాండి యాజ్ కన్స్ట్రక్టెడ్ ద అల్ట్రా మైక్రోస్కోప్. ఈ రకమైన పాయింట్స్ అన్నీ కూడా టిండాల్ ఎఫెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ కొలాయిడ్స్లో థర్డ్ వన్ కైనెటిక్ ప్రాపర్టీ. సో ఇన్ దిస్ బ్రౌనియన్ మూమెంట్, కైనెటిక్ ప్రాపర్టీలో మనం ఇంపార్టెంట్గా చెప్పుకునేది బ్రౌనియన్ మూమెంట్. వాట్ ఈస్ బ్రౌనియన్ మూమెంట్? ద కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ కంటిన్యూస్ మోషన్. ఈ కొలాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా మూవ్ అవుతానే ఉంటాయి.
ఆ కంటిన్యూస్ ర్యాండమ్ మోషన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ Brownian మూమెంట్. ద Brownian మూమెంట్ ఈజ్ గోయింగ్ టు బి బికాజ్ ఆఫ్ స్టిర్రింగ్ ఎఫెక్ట్. ఎందుకని ఇది ఎప్పుడూ కూడా ఒక కొలాయిడల్ పార్టికల్ ఇంకో కొలాయిడల్ పార్టికల్తో ఎప్పుడూ కూడా కొట్టుకుంటూనే ఉంటాయి. అలాగే డిస్పర్షన్ ఫేజ్తో కూడా కొట్టుకుంటూ ఉంటాయి, డిస్పర్షన్ మీడియంతో కూడా కొట్టుకుంటూ ఉంటాయి. అలా కొట్టుకుంటూ ఉండడం వలన దే విల్ హ్యావ్ స్టిర్రింగ్ ఎఫెక్ట్. ఎప్పుడైనా మనం ఒక స్పూన్తో తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అందులో ఉన్న సొల్యూషన్ పార్టికల్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా. పంచదార కలపడానికి కానీ సాల్ట్ కలపడానికి కానీ మనం స్పూన్ తీసుకుని తిప్పుతూ ఉంటాం. తిప్పినప్పుడు ఏమవుతాయి, అందులో ఉన్నటువంటి సొల్యూషన్ పార్టికల్స్, సాల్యూట్ పార్టికల్స్, సాల్వెంట్ పార్టికల్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అందుకని ఈ పర్టికులర్ కొలాయిడల్ పార్టికల్స్ కూడా బికాజ్ ఆఫ్ స్టిర్రింగ్ ఎఫెక్ట్ దే ఆర్ గోయింగ్ టు బి కీప్ ఆన్ మూవింగ్. సో దట్ కీప్ ఆన్ మూవింగ్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ Brownian మూమెంట్. ఇది ఒక షేప్ ఇచ్చాం, ఏ షేప్ కావాలితే ఆ షేప్లో మీకు నచ్చినట్టు షేప్లో తీసుకోవచ్చు. అది జిగ్జాగ్ మోషన్. సింపుల్గా చెప్పాలంటే ర్యాండమ్ మూమెంట్. ఏ మూమెంట్ అయినా ఉండొచ్చు, దాన్నే Brownian మూమెంట్ అంటాం. సో దిస్ Brownian మూమెంట్ ఈజ్ ఓన్లీ ఎక్స్ప్లైన్స్ స్టెబిలిటీ ఆఫ్ ద సాల్. మన కొలాయిడల్ పార్టికల్ స్టేబుల్గా ఉండడానికి కారణం ఏంటి, Brownian మూమెంట్ మాత్రమే. ద Brownian మూమెంట్ విల్ ఎక్స్ప్లైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సాల్. స్టెబిలిటీ ఆఫ్ ద సాల్ ఈజ్ ఎక్స్ప్లైన్డ్ బై Brownian మూమెంట్. ఎప్పుడైతే Brownian మూమెంట్ లేకుండా అరెస్ట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా యువర్ కొలాయిడ్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ సెటిల్డ్ డౌన్. సో కోయాగులేషన్ విల్ టేక్స్ ప్లేస్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బికాజ్ ఆఫ్ ద Brownian మూమెంట్ ఓన్లీ ద కొలాయిడల్ పార్టికల్స్ ఆర్ స్టేబుల్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. సో హియర్ వీ క్యాన్ ఏబుల్ టు గెట్ charge on colloids, and also we can able to discuss about the electrophoresis. We can also discuss about the electroosmosis. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేది. ఫస్ట్ ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. ఆరిజిన్ ఆఫ్ ఛార్జ్. అసలు ఒక కొలాయిడల్ పార్టికల్ మీద ఛార్జ్ ఎలా వస్తుంది? మేబీ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రాన్, or by preferential adsorption of ion. అయాన్ యొక్క ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ వల్ల రావచ్చు, లేదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బికాజ్ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉండడం వలన ఈ ఛార్జ్ రావచ్చు, లేదంటే ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ వల్ల రావచ్చు. ఎందుకంటే అయాన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఏదో ఒక అయాన్ ఈ కొలాయిడల్ పార్టికల్ మీద అడ్జార్బ్ అవడం వలన మనకి ఛార్జ్ రావచ్చు. సో ఈ రకంగా ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ని ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ ఆఫ్ అయాన్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఐ విల్ బి గివింగ్ సమ్ ఎగ్జాంపుల్. Ki plus AgNO3 will give AgI sol and KNO3 ions are going to be present. AgI sol ప్రిపేర్ చేయాలంటే నేను Ki plus AgNO3 తీసుకోవాలి. ఈ రెండు కలిసి AgI సాల్ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ AgI సాల్ క్యాన్ ఏబుల్ టు గెట్ పాజిటివ్ ఛార్జ్, క్యాన్ ఏబుల్ టు గెట్ నెగిటివ్ ఛార్జ్. ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, ఎప్పుడు నెగిటివ్ వస్తుంది అది తెలుసుకోవడం కోసం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎక్సెస్ Ki, now what are the ions which are left over? K plus NO3 minus. ఇంకేం అయాన్స్ ఉండిపోయినాయి నాకు ఇక్కడ? AgI సాల్ ఫామ్ అయిపోయింది, నాకు K ప్లస్ అయాన్ ఉంది, NO3 మైనస్ అయాన్ ఉంది కామన్. దీంతో పాటు ఇంకేముంది, ఎక్సెస్ Ki తీసుకున్నాను, అందుకని Ag ప్లస్ ఉండదు, కానీ ఐ కెన్ హ్యావ్ I మైనస్ అయాన్. ఇప్పుడు నాకు AgI సాల్తో పాటు K ప్లస్ అయాన్, NO3 మైనస్ అయాన్, I మైనస్ అయాన్, ఈ మూడు కూడా ఉన్నాయి. ఈ మూడు అయాన్లో ఈ పర్టికులర్ AgI సాల్ మీద ఏ అయాన్ అయితే అడ్జార్బ్ అవుతుందో ఆ ఛార్జ్ అనేది ఆ సాల్కి వస్తుంది. ఇప్పుడు ఏ అయాన్ అడ్జార్బ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏం ఛాన్స్ ఉన్నాయంటే ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్. విచ్ వన్ విల్ బి ప్రిఫరెన్షియల్లీ అడ్జార్బ్ విచ్ ఈజ్ ఇన్ కామన్. నా AgIతో కామన్గా ఉన్న అయాన్ ఏది ఎక్కువ ఉంది? ఇప్పుడు K ప్లస్ నాట్ కామన్, NO3 మైనస్ నాట్ కామన్, I మైనస్ ఈజ్ కామన్. సో
it will be adsorbing I minus on this. So what the charge I will get now? Negatively charged salt. Negatively charged salt, I am going to be getting it. So excess Ki తీసుకున్నప్పుడు నాకు నెగిటివ్ ఛార్జ్ సాల్వ్ వచ్చింది. ఇప్పుడు నేను AgNO3 is going to be excess Ki I have taken. Now I am going to be having AgI sol is formed. Along with this one, I can have K plus ion, NO3 minus ion, and along with this one, I am going to get Ag plus ion. ఇప్పుడు నాకు ఏది ఉంది? ఎక్సెస్ AgNO3 తీసుకున్నాను కాబట్టి నాకు మీడియంలో నాకు మూడిట్లో Ag ప్లస్ అయాను, NO3 మైనస్ అయాన్, K ప్లస్. ఈ మూడిట్లో ఏది ప్రిఫరెన్షియల్ అడ్జార్బ్? Ag ప్లస్, విచ్ ఈస్ గోయింగ్ టు బి కామన్. సో నౌ it will be accumulating Ag plus on its surface, so that I am going to be getting the positively charged salt. So ఏ రకంగా ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ జరుగుతుంది? That ions which are going to be present excess in that salt, among them which is going to be common in that salt which is prepared is going to be preferentially adsorbing, and it is going to be causing the charge for the salt. So that I can have positively charged salt, negatively charged salt. This is the way I can able to prepare it. And one more example they given in the textbook is ferric chloride with boiled water is going to give ferric hydroxide salt, and it is going to be having the accumulation. I will get positive salt. ఎందుకంటే బాయిలింగ్ వాటర్లో FeCl3తో కలిసినప్పుడు ఓన్లీ నాకు ఏ అయాన్స్ ఉన్నాయి? Fe3+ అయాన్స్ ఉన్నాయి. సో ఆ Fe3+ అయాన్స్ మాత్రమే అక్యూములేట్ అవుతాయి. అక్యూములేట్ అయ్యి నాకు పాజిటివ్లీ చార్జ్డ్ సాల్ట్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ FeCl3 విత్ ఆల్కలీ లైక్ NaOH, ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సాల్ట్ ఫామ్ అవుతుంది. దీని మీద నాకు OH మైనస్ అనేది ఫామ్ అయ్యి నెగిటివ్ సాల్ట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఏ అయాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయో ఆ అయాన్స్ అడ్జార్బ్ అవడం వలన, అంటే ఫెర్రిక్ క్లోరైడ్ ఇన్ బాయిలింగ్ వాటర్ విల్ గివ్ పాజిటివ్లీ చార్జ్డ్ సాల్ట్ బికాస్ ఆఫ్ ది అక్యుములేషన్ ఆఫ్ Fe3+ అయాన్. whereas FeCl3 in alkaline medium will form the ferric hydroxide salt, which is going to accumulate the OH minus ions to give negatively charged salts. ఈ రకంగా పాజిటివ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి బేసిక్ ఎగ్జాంపుల్స్ పాజిటివ్ సాల్ట్స్కి మెటల్ హైడ్రాక్సైడ్ సాల్ట్, నెగిటివ్ సాల్ట్స్కి మెటల్ అండ్ మెటల్ సల్ఫైడ్ సాల్ట్స్. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా టాబులర్ ఫామ్ ఉంది, హిమోగ్లోబిన్, ఇయోసిన్, ఎసిడిక్ డైస్, బేసిక్ డైస్ ఇవన్నీ ఇచ్చాడు. సో దాన్ని మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్లో మెటల్ హైడ్రాక్సైడ్ సాల్ట్స్ ఇస్తే అవి పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. మెటల్స్ అండ్ మెటల్ సల్ఫైడ్ సాల్ట్స్ ఇస్తే కనుక అవి నెగిటివ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ రకమైనటువంటి సాల్ట్స్ని తీసుకున్నప్పుడు మనకి ఆ సాల్ట్స్లో ఏమైతే ఇంకొక టాపిక్ ఎల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్. Say for example AgI accumulated with I minus ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు నాకు ఇంకా ఏమున్నాయి అయాన్స్? ఇక్కడ K ప్లస్ NO3 మైనస్ ఉన్నాయి. ఈ I మైనస్ అనేది నెక్స్ట్ ఇమీడియట్గా క్యాన్ ఏబుల్ టు హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ అక్యుములేటింగ్ K ప్లస్, isn't it? Now this is what is going to be taking place after the one is going to be preferentially adsorbed. ఆల్రెడీ I మైనస్ ప్రిఫరెన్షియల్గా అడ్జార్బ్ అయిపోయింది. ఆ అడ్జార్బ్ అయిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి అయాన్స్లో కూడా కొన్ని కౌంటర్ అయాన్స్ ఉంటాయి. ఆ కౌంటర్ అయాన్స్ అని ఈ I మైనస్ మీద అడ్జార్బ్ అవుతుంది. సో దట్ ఐ కెన్ ఏబుల్ టు సీ టూ లేయర్స్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. సో ద ఫస్ట్ లేయర్ is going to be called as fixed layer. The second one is going to be called as diffused layer.
So like this, two layers of charges are existing on a colloidal particle. So this existence of two layers is going to be called as Helmholtz electric double layer. ఇలాగా రెండు లేయర్స్ ఎగ్జిస్ట్ అవడాన్ని మనం హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అని చెప్పి పిలుస్తాం. ఈ హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్లో ఉన్నటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి, కానీ వాటి యొక్క ఛార్జ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ద ఛార్జ్ డిఫరెన్స్ విల్ క్రియేట్ పొటెన్షియల్. సో దట్ పొటెన్షియల్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ జీటా పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోకైనెటిక్ పొటెన్షియల్. దీన్ని ఏమని పిలుస్తాం మనం? ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్స్, వన్ డిఫ్యూజ్డ్ లేయర్, వన్ fixed layer. It is going to be generating some potential. That potential is going to be called as zeta potential or electrokinetic potential. ఈ రకంగా మనం ఈ పర్టికులర్ పొటెన్షియల్ డెఫినేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రోఫోరసిస్. ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఏంటి? ద మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది ఏదైనా కావచ్చు. The movement of particles under the influence of electricity is called as electrophoresis. మన colloidal particles కూడా charge ఉన్నాయి కాబట్టి, because of applying the electricity they can move towards one of the electrode. So that movement of colloidal particle towards one of the electrode is called as electrophoresis. అంటే ఏదైతే మనం ఎలక్ట్రిసిటీని అప్లై చేస్తున్నామో ఆ ఎలక్ట్రిసిటీని అప్లై చేయడం వలన ఈ పర్టికులర్ కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఏదో ఒక ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్నటువంటి ఎలక్ట్రోడ్ ప్రాసెస్నే ఎలక్ట్రోఫోరసిస్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మొదటగా కొలాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో బికాజ్ ఆఫ్ దేర్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ వైపుకి మూవ్ అయినాయి. సో పాజిటివ్ వైపుకి మూవ్ అయితే దీన్ని ఎనఫోరసిస్ అని, నెగిటివ్ వైపుకి మూవ్ అయితే కెటఫోరసిస్ అని చెప్పి పిలవచ్చు మనం. సో ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ని మనం ఎలక్ట్రోఫోరసిస్ అని చెప్పి పిలవచ్చు. ఇంకొక పదం ఎలక్ట్రో ఆస్మాసిస్. ఇందాక ఏదైతే ఉందో ఇక్కడ ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ పెట్టినప్పుడు ఎలక్ట్రోఫోరసిసే, కానీ ఒక సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ పెట్టినప్పుడు ఓన్లీ dispersion medium will move through this one. అంటే యాక్చువల్గా అయితే కొలాయిడల్ పార్టికల్స్ అన్నీ మూవ్ అవ్వాలి, కానీ బికాజ్ ఆఫ్ సెమీ పెరిమిబుల్ మెంబ్రేన్ వాట్ ఐ కెప్ట్ ఇన్ బిట్వీన్, సో ఏమవుతుంది, ఓన్లీ ఇట్ విల్ అలౌ డిస్పర్షన్ మీడియం టు మూవ్, dispersed phase particles will be stays there. So that process is called as electroosmosis. Through semi-permeable membrane, where electricity is applied, only the movement of dispersion medium is called as electroosmosis. Movement of both dispersed medium, dispersion phase, because of the electricity, it's called as electrophoresis. Only the movement of dispersion medium is called as electroosmosis. ఈ రెండు డెఫినేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోఫోరసిస్. ఈ ఎలక్ట్రోఫోరసిస్కి అప్లికేషన్స్ ఏంటి? సో వీ కెన్ ఏబుల్ టు డిటర్మిన్ ద చార్జ్ ఆఫ్ కొలాయిడ్స్, వెదర్ దే ఆర్ పాజిటివ్లీ చార్జ్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ బై యూజింగ్ ఎలక్ట్రోఫోరసిస్. అదే మాట్లాడుతున్నాం మనం. బై అబ్జర్వింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, it is possible to know the sign of charge on the particle, so that we can able to say with this moving positive electrode they are negatively charged, and moving toward the positively charged they are going to, sorry, negatively charged one we will say positively charged solve. So ఆ మూమెంట్ ని బట్టి నేను ఛార్జ్ చెప్పొచ్చు. ఎలక్ట్రోఫోరసిస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు మెజర్ ద రేట్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ సాల్ పార్టికల్స్. ఎందుకంటే అక్కడ మనం మెజర్ చేయొచ్చు ఫాస్ట్నెస్ కూడా. ఏ మిక్సర్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఎలక్ట్రోఫోరసిస్ బికాస్ డిఫరెంట్ కొలాయిడల్ పార్టికల్స్ ఇన్ ఏ మిక్సర్ మైగ్రేట్ విత్ ద డిఫరెంట్ రేట్స్. సో కొలాయిడల్ పార్టికల్స్ ఎప్పుడైనా మిక్స్ అయిపోతే వాటిని సపరేట్ చేయడానికి కూడా మనం ఎలక్ట్రోఫోరసిస్ని అప్లికై చేయొచ్చు. నెక్స్ట్ వన్, కోయాగ్యులేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లాక్యులేషన్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రెసిపిటేషన్. The settling down of colloidal particles, the settling down of colloidal particles is called as precipitation, coagulation, ఫ్లాక్యులేషన్. ఈ పర్టికులర్ సెటిలింగ్ డౌన్ ప్రాపర్టీ అంటే ఇందాక ఏదైతే చెప్పుకున్నామో బ్రౌనియన్ మూమెంట్, ద ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టెబిలిటీ. ఎప్పుడైతే ఈ ర్యాండమ్ మూమెంట్ ఆగిపోయి
అవి సెటిల్ అయిపోవడం మొదలు పెడతాయో ఆ సెటిల్ అయిపోయేటటువంటి ప్రాపర్టీనే కోయాగ్యులేషన్, ఫ్లాక్యులేషన్, ప్రెసిపిటేషన్ అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడు నాకు కోయాగ్యులేషన్ జరుగుతుంది, ఎప్పుడు ఫ్లాక్యులేషన్ జరుగుతుంది, ఎప్పుడు ఈ పర్టికులర్ కోయాగ్యులేషన్ ఆర్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ ద కొలాయిడ్స్ విల్ బీ టేకింగ్ ప్లేస్. నాకు టోటల్గా 5 ప్రాసెస్ ఆర్ దేర్. బై ప్రొలాంగ్డ్ ఎలక్ట్రోఫోరసిస్, ఏదైతే మనం ఛార్జ్ తెలుసుకోవడానికో లేదంటే సెపరేట్ చేయడానికో ఎలక్ట్రోఫోరసిస్ వాడితే ఓకే, లేదంటే ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ ఎలక్ట్రోఫోరసిస్, ఎక్కువసేపు ఎలక్ట్రోఫోరసిస్ చేస్తూ ఉంటే ఆ ఎలక్ట్రోఫోరసిస్ కంటిన్యూస్గా చేయడం వలన మనకి ఎప్పుడైతే ఈ సెటిలింగ్ డౌన్ అంటే ఒకవైపుకే మూవ్ అయిపోతాయి, సో దట్ వీఆర్ గోయింగ్ టు బి లూజింగ్ ద Brownian movement, so that it is going to result in the coagulation. Second one, by mixing two oppositely charged salts. ఒక పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఒక నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఈ రెండింటిని కలిపి వేసే నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఫైట్ చేసుకోవడం మానేసి రెండు సెటిల్ అయిపోతాయి, ప్రెసిపిటేషన్ అయిపోతాయి, సో దట్ వీ కెన్ ఏబుల్ టు గెట్ కోయాగులేషన్ బై మిక్సింగ్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ సాల్ట్స్. థర్డ్ వన్, బై బాయిలింగ్. బాయిలింగ్ చేస్తే ఏమవుతుంది, డిస్పర్షన్ మీడియం అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎవాపరేట్ అయిపోతే డిస్పర్స్డ్ ఫేజ్ మాత్రమే ఉంటుంది, సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లూజింగ్ ఇట్స్ స్టెబిలిటీ అండ్ విల్ గెట్ కోయాగులేట్. బై పెర్సిస్టెంట్ డయాలసిస్, ఏదైతే ప్యూరిఫికేషన్ కోసం వాడుతున్నామో ఆ ప్రాసెస్ని కంటిన్యూస్ చేస్తే మొత్తం ఎలక్ట్రోలైట్స్ అన్నీ పోయినాయి అనుకోండి, ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షనే ఉండదు. ప్రిఫరెన్షియల్ అడ్జార్ప్షన్ లేకపోతే ఆ అయానికి ఏ ఛార్జ్ ఉండదు, ఏ ఛార్జ్ లేకపోతే ఆ పర్టికులర్ కొలాయిడ్ విల్ బీ నాట్ ఏబుల్ టు బీ స్టేబుల్, సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కోయాగులేటెడ్. బై ద ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎప్పుడైనా దేనైనా కోయాగులేట్ చేయాలంటే ఒక ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం ద్వారా నేను కోయాగులేషన్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ కోయాగులేషన్ని మనం ఎలక్ట్రోలైట్ ఎడిషన్ అంటే ఒక ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ ఛార్జ్ని మనం న్యూట్రలైజ్ చేస్తున్నాం, సో దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ కోయాగులేట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బై ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇన్ దిస్ రిగార్డ్ వీఆర్ హ్యావింగ్ ద రూల్ కాల్డ్ హార్డీ-స్కల్జ్ రూల్. హార్డీ-స్కల్జ్ రూల్ అని ఉంది. సో హార్డీ-స్కల్జ్ రూల్ ఏం చెప్తుంది, కోయాగులేటింగ్ పవర్ ఆర్ ఫ్లాక్యులేటింగ్ పవర్ is directly proportional to charge of ion. సో చార్జ్ ఆఫ్ అయాన్ అనేది ఈ పర్టికులర్ పవర్ని డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే ఏది ఎఫిషియంట్ కోయాగులెంట్ ఫర్ ఏ పర్టికులర్ కొలాయిడ్ అనే చెప్పేది ఏంటి, ఏది ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. సో అందుకోసం ఇందా చెప్పాను, పాజిటివ్ ఛార్జ్ సాల్వ్, నెగిటివ్ ఛార్జ్ సాల్వ్ మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనం ఈ పర్టికులర్ దాన్ని చెప్పగలుగుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్, for a negative solve, now what is going to be having, Al3 plus will have greater than, Mg2 plus will have greater than Na plus. ఎందుకంటే power is more, that's why its coagulating power is more. Charge is more, power is more. For a positive solve, FeCN6 4 minus, PO4 3 minus, SO4 2 minus, Cl minus. So charge of the ion is going to be more, its flocculating power is more, that is only called as హార్డీ-స్కల్జ్ రూల్. హార్డీ-స్కల్జ్ రూల్ ఏం చెప్తుంది, ఏ అయాన్కి ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో ఆ అయాన్కి ఫ్లాక్యులేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో అదే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి హార్డీ-స్కల్జ్ రూల్. సో దీనికి మనకు తెలియాల్సింది ఏంటి, గివెన్ సాల్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దెన్ వీ కెన్ డిసైడ్ వెదర్ వీ క్యాన్ ఏబుల్ టు యూజ్ పాజిటివ్ అయాన్ ఆర్ నెగిటివ్ అయాన్. అది ఇక్కడ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కోయాగులేషన్ వాల్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లాక్యులేటింగ్ పవర్. సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పేయచ్చు. సో ఫ్లాక్యులేటింగ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లాక్యులేటింగ్ వాల్యూ ఆర్ కోయాగులేషన్ వాల్యూ. డెఫినేషన్ ఇచ్చాడు, ఏంటి డెఫినేషన్, ఇట్ ఈస్ ద మిల్లీమోల్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ టు కోయాగులేట్ 1 liter ఆఫ్ కొలాయిడల్ సాల్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోయాగులేషన్ వాల్యూ. అంటే 1 లీటర్ సాల్ తీసుకున్నప్పుడు ఎన్ని మిల్లీమోల్స్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే అది కోయాగులేట్ అవుతుందో ఆ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ మిల్లీమోల్స్ని నేను కోయాగులేషన్ వాల్యూ అని చెప్పి పిలుస్తాను. దట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లాక్యులేటింగ్ పవర్. ఏ అయానికైనా ఫ్లాక్యులేటింగ్ పవర్ ఎక్కువ ఉంది అంటే దానికి కోయాగులేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది, దేనికైనా ఫ్లాక్యులేటింగ్ పవర్
వాల్యూ తక్కువ ఉంటే దాని కోయాగులేషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇన్ దిస్ రిగార్డ్. యాజ్ వీఆర్ హ్యావింగ్ నౌ సేయింగ్ the coagulation chance are there, the next part is protection of colloid. So classification చెప్పినప్పుడే చెప్పుకున్నాం. Lyophilic salts are more stable, lyophobic salts are less stable. అందుకోసం లయోఫిలిక్ సాల్ట్స్ ఎప్పుడు కూడా షీట్ లాగా, అంటే లయోఫోబిక్ లయోఫిలిక్ తేడా ఏంటంటే ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండదని చెప్పాం. ఇంటరాక్షన్ వల్ల కొలాయిడల్ పార్టికల్ చుట్టూ ఈ డిస్పర్షన్ మీడియం అనేది ఒక షీత్ని ఫామ్ చేసేస్తుంది. అందుకని ఇది ఎప్పుడూ కూడా కోయాగులేట్ అవ్వదు. ఏ అయాన్ని యాడ్ చేసినా సరే అది స్టేబుల్గా ఉంటుంది. అదే లయోఫోబిక్ వచ్చేసరికి అటువంటి షీత్ ఏమీ మనం చూడలేము. అందుకోసం ఈజీగా అయాన్ని అట్రాక్ట్ చేసేసి కోయాగులేట్ అయిపోతుంది. అందుకోసం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద లయోఫోబిక్ సాల్ట్స్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? బై యాడింగ్ లయోఫిలిక్ సాల్ట్. అంటే ఈ లయోఫోబిక్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో, మెటల్స్ కానీ మెటల్ సల్ఫైడ్స్ కానీ, ఇవన్నిటినీ కూడా మనం లయోఫిలిక్ సాల్ట్స్ అంటే గమ్ము కానీ స్టార్చ్ కానీ జెలాటిన్ కానీ వేసినప్పుడు ఈ పర్టికులర్ లయోఫోబిక్ సాల్ట్స్ కూడా లయోఫిలిక్ సాల్ట్స్ లాగా సాల్వెంట్ని ఫామ్ చేసేసుకుని చుట్టూ అవి కొయాగులేట్ అవ్వకుండా కొంతవరకు స్టేబుల్గా ఉంటాయి. సో అటువంటి దాన్ని మనం ప్రొటెక్టింగ్ పవర్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ కొలాయిడ్స్ కెన్ బి డన్ బై యూజింగ్ ఎడిషన్ ఆఫ్ లయోఫిలిక్ సాల్ట్ టు లయోఫోబిక్ సాల్ట్. ఈ ప్రొటెక్షన్ పవర్ ఈజ్ గోయింగ్ టు బి ఎస్టిమేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ నెంబర్. It is going to be estimated in terms of gold number. Always remember, protection power is inversely proportional to gold number. ఏదైనా ఒక దానికి గోల్డ్ నెంబర్ ఎక్కువ ఉంది అంటే దాని ప్రొటెక్షన్ పవర్ తక్కువ. దేనికైనా గోల్డ్ నెంబర్ ఎక్కువ ఉంది అంటే తక్కువ ఉంది అంటే కనుక దాని ప్రొటెక్షన్ పవర్ ఎక్కువ. అది మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ డెఫినేషన్ ఇచ్చాడు, ఒకసారి చూడండి ఇక్కడ. గోల్డ్ నెంబర్ ఈజ్ అ నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ డ్రై లయోఫిలిక్ కొలాయిడ్. అంటే ఏదైతే మనం లయోఫిలిక్ కొలాయిడ్ని యాడ్ చేస్తున్నామో ఏంటది? నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ డ్రై లయోఫిలిక్ కొలాయిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద కోయాగులేషన్ ఆఫ్ 10 ml ఆఫ్ స్టాండర్డ్ గోల్డ్ సాల్. స్టాండర్డ్ గోల్డ్ సాల్ ఈజ్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ లయోఫోబిక్ సాల్. 10 grams గోల్డ్ సాల్ని తీసుకుంటాను నేను. ఆ 10 grams స్టాండర్డ్ గోల్డ్ సాల్కి ఎన్ని మిల్లీగ్రాముల లయోఫిలిక్ కొలాయిడ్ వేస్తే అది కొయాగులేట్ అవ్వకుండా ఉంటుందో ఆ పర్టికులర్ మిల్లీగ్రామ్స్నే నేను గోల్డ్ నెంబర్ అంటాను. ఎప్పుడు కొయాగులేట్ అవుతుంది? ఐ విల్ బి యాడింగ్ 10 ml ఆఫ్ స్టాండర్డ్ గోల్డ్ సాల్. సో 1 ml ఆఫ్ 10% NaCl. ఇది నేను ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నాను. 1 ml ఆఫ్ 10% NaCl యాడ్ చేసి గోల్డ్ సాల్ యొక్క కొయాగులేషన్ జరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నాను. ఎన్ని మిల్లీగ్రాముల లయోఫిలిక్ సాల్ యాడ్ చేస్తే ఈ 10 ml ఆఫ్ గోల్డ్ సాల్ యొక్క కొయాగులేషన్ జరగకుండా ఉంటుందో ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ నేను గోల్డ్ నెంబర్ అని చెప్పి పిలుస్తాను. సో అది మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రొటెక్షన్ పవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ కొలాయిడ్స్. And next we are going to be having one more colloid type is emulsions. What are emulsions? Liquid in liquid is going to be called as emulsion. In this emulsions we are going to be having the water in dispersed oil. Ante water in oil type lo cheptanu. Oil dispersed in water is going to be called as oil in water type. Oil in water type, water in oil type. Example, butter and cream is example for water in oil, and milk and vanishing cream is going to be example for oil in water. సో ఈ రకంగా మనకి ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఉన్నాయి. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్. ఈ ఎమల్షన్స్ ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో అవి స్టేబుల్గా ఉండకపోవచ్చు. ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు బి యాడింగ్ సర్టెన్ ఏజెంట్స్ టు దిస్ ఎమల్షన్స్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్. సో ఇవి కూడా మనకి వేరువేరుగా ఉంటాయి. ఆయిల్ ఇన్ వాటర్ అండ్ వాటర్ ఇన్ ఆయిల్ వీ క్యాన్ ఏబుల్ టు గెట్ ఇట్ బై proteins and heavy metal salts are going to be added and gum is going to be added. ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్. సో దే ఆర్ గోయింగ్ టు బి గివింగ్ ప్రొటెక్టివ్ లేయర్ నాట్ టు గెట్. సో గమ్స్, న్యాచురల్ అండ్ సింథటిక్ సోప్స్ ఆర్ ప్రోటీన్స్, ఇది అన్నీ కూడా మనకి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ కింద పనిచేస్తాయి. సో ఈ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అనేవి ఏం చేస్తాయి? ఎమల్షన్స్ అనేవి డీస్టెబిలైజ్ అయిపోకుండా కాపాడుతాయి. సో వీటిని మనం ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అని చెప్పి పిలుస్తాం.
నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమల్షన్స్. ఏ ప్రాపర్టీస్ అయితే మనం కొలాయిడ్స్కి చూసుకున్నామో, అంటే ఇందాక మాట్లాడుకున్నాం జనరల్గా, అవన్నీ కూడా ఎమల్షన్స్ కూడా వర్తిస్తాయి. ద పార్టికల్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్ ఆర్ గ్లోబ్యూల్స్ విచ్ ఆర్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ద పార్టికల్స్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్. డిస్పర్స్డ్ ఫేజ్ కంటే కూడా ఇవి లార్జర్గా ఉంటాయి. ద గ్లోబ్యూల్స్ షో టిండాల్ ఎఫెక్ట్ అండ్ బ్రౌనియన్ మోషన్. ఈ రెండు కూడా చూపిస్తాయి. ద గ్లోబ్యూల్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ హెన్స్ మైగ్రేట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. So moreover, they got coagulated in the electrolytes containing divalent or trivalent cations are added. So ఏదైతే ఇందాక coagulation గురించి మాట్లాడుకున్నామో, addition of electrolyte, it is also going to be showing by emulsions. Emulsions అనేవి వాటర్ ఇన్ ఆయిల్, ఆయిల్ ఇన్ వాటర్, ఇవి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ యాడ్ చేయడం ద్వారా స్టెబిలిటీని వస్తాయి. ఈ ఎమల్షన్స్ కూడా మనకి బ్రౌనియన్ మూమెంటు, టిండాల్ ఎఫెక్టు, కోయాగ్యులేషను అన్నీ కూడా చూడవచ్చు. So differences between the two emulsions, oil in water, water in oil. So oil is dispersed phase and water is dispersion medium, whereas water is dispersed phase and oil is dispersion medium. And water is added, it will be miscible with the emulsion, but if oil is added, it will not be miscible. Ikkada manaki oil is acting as dispersed phase and water is acting as dispersion medium kabatti em jarugutundante ikkada వాటర్ యాడ్ చేసినప్పుడు అది మిసిబుల్ అయిపోతుంది, వెరాజ్ ఆయిల్ యాడ్ చేసినప్పుడు మిసిబుల్ అవ్వదు. ఇక్కడ రివర్స్, ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇట్ విల్ నాట్ బి మిసిబుల్ అండ్ ఆయిల్ ఈజ్ యాడెడ్ ఇట్ విల్ బి మిసిబుల్. సో బికాస్ ఆఫ్ డిస్పర్స్డ్ మీడియం విచ్ వన్ దట్ ఈస్ గోయింగ్ టు బి మిసిబుల్, విచ్ ఈస్ గోయింగ్ టు బి డిస్పర్స్డ్ వే దట్ ఈస్ నాట్ మిసిబుల్. అండ్ ఎడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ మేక్ ద ఎమల్షన్ కండక్టింగ్. ఒక చిన్న ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తే కనుక ఆ ఎమల్షన్ అనేది కండక్షన్ చూపిస్తుంది. ఎడిషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ కండక్టింగ్ పవర్. ఇక్కడ వాటర్ ఇన్ ఆయిల్ కాబట్టి, అది వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి అది యాక్టింగ్ యాజ్ ఎ ఎలక్ట్రోలైట్ ఫర్ సమ్ టైమ్ యాజ్ వీఆర్ యాడింగ్ ద ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ షోన్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయిల్ అనేది డిస్పర్షన్ మీడియం ఎక్కువ ప్రపోర్షన్ ఉంది, అందుకని ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినా సరే ఏ రకమైన మార్పు నేను కనిపెట్టలేను. వాటర్ ఈజ్ కంటిన్యూస్ ఫేజ్, ఆయిల్ ఈజ్ కంటిన్యూస్ ఫేజ్ ఇన్ దిస్. అండ్ బేసిక్ మెటల్ సల్ఫేట్స్, వాటర్ సాల్యుబుల్ ఆల్కలీ మెటల్ సోప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎమల్సిఫైయర్స్. ఇందా చెప్పాను కదా డిఫరెంట్ ఉంటుందని. ఇక్కడ మెటల్ సల్ఫేట్స్ని, వాటర్ సాల్యుబుల్ ఆల్కలీ మెటల్ సోప్స్ని ఎమల్సిఫైయర్స్ కింద వాడతాం. ఇక్కడ హెవీ మెటల్ జింక్, అల్యూమినియం, ఐరన్, ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ అన్ ఎమల్సిఫైయర్స్. సోప్సే కానీ ఆ సోపులు ఫామ్ అయింది వేరు, ఈ సోపులు ఫామ్ అయింది వేరు. సో దట్స్ వాట్ యూ కెన్ హ్యావ్ ద డిఫరెన్స్ బిట్వీన్ emulsions of oil water and water oil. And applications we are taking: metallurgical process, the concentration of ore by the froth flotation method. Froth flotation ante foam, what is going to get froth forming, అంటే ఏ మెటల్ ఓర్ అయితే మనకి ఫ్రోత్ని ఫామ్ చేస్తుందో ఆ ఓర్ ఆ పర్టికులర్ మెటల్లోకి వచ్చేస్తుంది. సో దాన్ని తీసుకెళ్ళి నేను సపరేట్ చేసేసుకుంటాను. సో అందులో మనం వాడేది ఎమల్షన్స్నే, పౌడర్డ్ ఓర్ విత్ ఆయిల్ ఎమల్షన్. అండ్ నెక్స్ట్, యాజ్ emulsified we are going to be getting used the building roads without the necessity of melting the asphalt. So adi particular substance మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని మనం roads, building roads without the necessity of melting the asphalt. Milk, which is an important constituent of our diet, is also going to be an emulsion. So ఇవన్నీ కూడా మనకి emulsions తాలూకా applications. Several oily drugs are prepared from the emulsions only in the form of, and oil in water emulsion, we are going to have soap, washing clothes, crockery, ivanni kuda manaki oil in water emulsions. And digestion of fats is going to be having the emulsification. Ivanni kuda applications of emulsions. And we can able to come to know certain other examples. Coatral precipitator. సో జనరల్గా మనకి చిమ్నీస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ చిమ్నీస్. సో దాంట్లో ఏం జరుగుతుంది, అవి వచ్చేటటువంటి ఏవైతే పాయిజనస్ ఎఫ్లూయెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేచర్లోకి వదిలేస్తాయి. ఈ పర్టికులర్ దాంట్లో స్మోక్ మెయిన్. మనకి ఈ స్మోక్తో పాటు మనకి మిగిలినటువంటి పాయిజనస్ గ్యాసెస్ కూడా బయటకు వచ్చేస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగకుండా ఉండడం కోసం మనం కోట్రల్ ప్రెసిపిటేటర్ ఈస్ గోయింగ్ టు బి కెప్ట్ అట్ చిమ్నీస్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, 30,000 volts అనేది ఇస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ మచ్ వోల్టేజ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ దేర్, ఇట్ విల్ బి కోయాగ్యులేటింగ్ ఆల్ ద కొలాయిడల్ గ్యాసెస్ పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్, సో దట్ ఓన్లీ స్మోక్ విల్ బి రిలీజ్డ్. ఆ రకంగా మనం కోట్రల్ ప్రెసిపిటేటర్స్ని వాడతాం.
అలాగే స్కై ఈజ్ గోయింగ్ టు బి బ్లూ ఇన్ కలర్ బికాజ్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, అది ఒక అప్లికేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా డెల్టా ఫార్మేషన్, రివరు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, రివర్ ఈజ్ గోయింగ్ టు బి కన్సిడర్ యాజ్ క్లే పార్టికల్ ఇన్ వాటర్, ఇది ఒక కొలాయిడ్ కింద తీసుకుంటాం. సి ఏముంటుంది, బోల్డ్ అని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. డెల్టా అంటే తెలుసు కదా ఫస్ట్ అందరికీ, ఎప్పుడైతే ఒక నది ఒక సముద్రంలో కలుస్తుందో అక్కడ ఒక బేర్ ల్యాండ్ ఫామ్ అవుతుంది, దాన్నే డెల్టా అంటాం. సో ఈ డెల్టా అనేది ఎలా ఫామ్ అవుతుందని చెప్తున్నాడు, ద రివర్ వాటర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్లే పార్టికల్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్ కొలాయిడ్. నవ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సీ వాటర్. సీ వాటర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఎలక్ట్రోలైట్స్. ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ కొలాయిడ్ని కోయాగులేట్ చేసేస్తున్నాయి. ఆ కోయాగులేటెడ్ పార్టే మనకి ఒక బేర్ ల్యాండ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ డెల్టా. సో డెల్టాని ఫామ్ చేయడానికి ఆ రకంగా మనకి ఈ కోయాగులేషన్ని ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాడు. ఇలా కాకుండా ఇందా చెప్పిన ఫ్రోత్ ఫ్లోటేషన్ కానీ, లేదంటే మనకి ఉన్నటువంటి బ్లడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కొలాయిడ్, అండ్ మిల్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, అండ్ సో మెనీ అల్వాస్ ఆర్ ఫార్మ్డ్ బై కొలాయిడ్స్ ఓన్లీ. ఇవన్నీ కూడా మనకి నిత్యం చూసేటువంటి కొలాయిడల్ పార్టికల్స్. ఇవి మనం అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ ఓన్లీ, సర్ఫేస్ కెమిస్ట్రీ. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి చాలా చాలా అప్లికేషన్స్. నౌ విల్ గో ఫర్ ద క్వశ్చన్స్. ఏ కొలాయిడల్ సిస్టమ్ హ్యాస్ పార్టికల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సైజ్. ఆల్రెడీ ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ అన్నాను. సో దాన్నే ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు. సో 1000 నానోమీటర్ is nothing but 10⁻⁻6 meter, 1 nm అంటే 10⁻⁹ meter, so that it is going to be 10⁻⁶ meters to 10⁻⁹ meters. Measuring zeta potential is useful in determining which property of colloidal solution. Zeta potential కి viscosity సంబంధం లేదు, solubility సంబంధం లేదు, stability of the colloidal particles, size of the colloidal particles. సో మనకి జీటా పొటెన్షియల్ ఉంది అంటే కనుక ఛార్జ్ ఉందని, ఛార్జ్ ఉంటే స్టేబుల్గా ఉందని, ఛార్జ్ లేకపోతే అది సెటిల్ అయిపోయింది అని అర్థం. సో వీ కెన్ ఏబుల్ టు సే ద స్టెబిలిటీ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ బై మెజరింగ్ ద జీటా పొటెన్షియల్ ఆఫ్ గివెన్ కొలాయిడ్. నెక్స్ట్ వన్, విచ్ మిక్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్ solutions will lead to the formation of negatively charged sol. So now 50 ml, 50 ml, nothing is excess, we will not get it. 50 ml, 50 ml, 1.5, 1 molar, 1.5 molar, chance is there. 50 ml, 1 molar, 50 ml, 2 molar, chances is there. 50 ml, 2 molar, 50 ml, no chance, because we have to get negatively charged sol. That's why Ki should be more. Excess Ki కదా చెప్పుకున్నా నేను. ఇప్పుడు నాకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి నేను. 1.5 మోలార్ Ka, 2 మోలార్ Ka, రెండు ఎక్సెస్సే ఉన్నాయి. కానీ ఏంటి ఇక్కడ తీసుకోవాలి, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ప్రజెంట్ అయితే కనుక ఏం జరుగుతుందని చెప్పాం, కోయాగ్యులేషన్. అందుకని రెండు ఎక్సెస్లు ఇచ్చినప్పుడు లార్జ్ ఎక్సెస్ తీసుకుంటే కోయాగ్యులేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి లిటిల్ ఎక్సెస్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అంటే 1.5 మోలార్, 2 మోలార్, విచ్ ఈజ్ గోయింగ్ టు బి లిటిల్ ఎక్సెస్ కంపేర్ టు 1 మోలార్. 1.5 మోలార్ ఈజ్ లిటిల్ ఎక్సెస్, 2 మోలార్ ఈజ్ లార్జ్ ఎక్సెస్. దట్స్ వై ఏది బెటర్ మనకి, లిటిల్ ఎక్సెస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి బెటర్, నాట్ ద లార్జ్ ఎక్సెస్. అందుకోసం B will be the answer for this question. అర్థమైంది కదా. ఇది ఎప్పుడైతే మనం ఎక్సెస్ అనేది కరెక్టే, కానీ ఎక్కువ ఎక్సెస్ తీసుకుంటే ఏమవుతుంది, అగైన్ విల్ హ్యావ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్, విల్ కాజ్ ద కోయాగ్యులేషన్. అందుకని ఎక్కువ ఎక్సెస్ ఉండేదానికంటే కూడా తక్కువ ఎక్సెస్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి బెటర్. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ డస్ ద కోయాగ్యులేటింగ్ పవర్ ఆఫ్ ఎన్ అయాన్ ఈజ్ డిపెండింగ్. The magnitude of the charge on the ion alone, size of the ion alone, both magnitude and sign of the charge on the ion. It's going to be better the sign of the alone కాదు, both charge and sign రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. అదే చెప్పుకున్నాం Al3+ గ్రేటర్ దాన్ Mg2+, అది ఏం దేనికి పనిచేస్తుంది, నెగిటివ్లీ సాల్వ్కి. అదే పాజిటివ్ ఛార్జ్ సాల్వ్ తీసుకుంటే Cl- SO4 2-, అంటే ఛార్జ్ ఇంపార్టెంటే, సైన్ ఇంపార్టెంటే, రెండు ఇంపార్టెంట్. కాబట్టి మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అనలేము, ఓన్లీ సైన్ అనలేము, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. నౌ ద కోయాగ్యులేషన్ వాల్యూ ఇన్ millimoles per liter ఫర్ ద ఎలక్ట్రోలైట్స్ యూజ్డ్ ఫర్ ద కోయాగ్యులేషన్ ఆఫ్ As2S3 ఆర్ గివెన్ బిలో.
NaCl 52, BaCl2 0.69, 0.22. The correct order of their coagulating power. ఇందాక చెప్పాను కదా, ఫ్లాక్యులేటింగ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లాక్యులేటింగ్ వాల్యూ. సో ఫ్లాక్యులేటింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంది? దానికి 0.22, 0.69, 52. సో మనకి ఇక్కడ 0.22 ఇచ్చాడు కాబట్టి ఇది స్మాలెస్ట్. 0.69 ఇది కూడా 0.52 అయి ఉంటుంది. సో 0.69, 0.52. అందుకని 3 ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ సో ఇలా అయితే మనకి 3 2 గ్రేటర్ దాన్ 1 వస్తుంది. సో అందుకని దీని ఆన్సర్ వచ్చి 3 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 1. ఎందుకంటే ఫ్లాక్యులేటింగ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లాక్యులేటింగ్ వాల్యూ. సో దట్ వీ గివెన్ ద వాల్యూ 0.22, 0.69, 52. సో దాని ప్రకారం ఈ రకమైనటువంటి రిలేషన్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫాగ్ ఈజ్ ఏ కొలాయిడల్ సొల్యూషన్ ఆఫ్. చెప్పాను కదా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, నో అదర్ ఆప్షన్. ఇట్స్ గోయింగ్ టు బి లిక్విడ్ ఇన్ గ్యాస్. నేను ఇక్కడ చూసి అక్కడ పెడుతున్నాను నేను. సో వీఆర్ సపోజ్ టు బై హార్ట్ ద టేబుల్ వాట్ వీ గివెన్, which is going to be gel, which is going to be emulsion, which is going to be fog, what is going to be example for it. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నో అదర్ ఆప్షన్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ చార్జ్ ఆన్ ద కొలాయిడల్ పార్టికల్స్? ఎలక్ట్రో ఆస్మాసిస్ నేను చెప్పాను ఆల్రెడీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ ద చార్జ్. టిండాల్ ఎఫెక్ట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి చార్జ్ బేస్, ఈస్ గోయింగ్ టు బి ఆప్టికల్ ప్రాపర్టీ. కోయాగులేషన్ చార్జ్ డిపెండెంట్, ఎలక్ట్రోఫారెసిస్ చార్జ్ డిపెండెంట్. దట్స్ వై ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి Tyndall effect. Tyndall effect is an optical property, not a electrical property. The protecting power of lyophilic colloidal salt is expressed in terms of gold number. So already indaga directly definition cheptunnam. Which one of the following forms micelles in aqueous solution above certain concentration? So adi particular ga manaki micelle formation eppudu cheptunnam, soaps gaani detergent gaani. So dodecyl trimethyl ammonium chloride is going to be example for cationic detergent, that is going to be forming the glucose, urea, pyridinium chloride anni kuda manaki salts in form cheyu. So that we can take directly the example first one. Position of non-polar and polar part in micelle. Polar at outer surface, non-polar at inner surface. Adega cheptunnam micelle formation. Micelle formation is taking place. Lyophilic is going to be towards the particular water what you are going to take, and hydrophobic part is going to be inside. అదే చెప్తున్నాడు, polar at outer surface but non-polar at inner surface. ఆ రకంగానే మిసిల్ ఫామ్ అవుతుంది. Which one of the following method is commonly used method for the destruction of colloid? Destruction of colloid అంటే మనకి coagulate చేయడం. Dialysis is purification. Condensation is going to be one of the step in preparation. Filtration by animal membrane is also going to be purification. Addition of electrolyte is going to be the coagulation method. One of the coagulation method is addition of electrolyte to that particular colloid. At the critical micelle concentration, the surfactant molecules associate. First answer, dissociate, decompose, becomes completely soluble. Cheppam kada associated colloids, they are going to be micelles. Next one, the ability of anion to bring about coagulation of a given colloid depends upon both magnitude. Indaka adina question malli adigutunnadu. When a few typical solutes are separated by a particular selective membrane, such as protein particles, blood corpuscles, this process is called as. So identi transpiration ante manaki plants lo kanipistundi. Endosmosis ante through semi-permeable membrane. So dialysis is going to be having selectively permeable. We will be saying something is going to be inside, something will be get out, and diffusion is going to be comes to gases. That's why the answer is going to be dialysis. So ఇది మన సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నీట్ తాలూకా ప్రిపరేషన్. అండ్ ఈ పర్టికులర్ దాని గురించి కూడా డిపిపి అప్లోడ్ చేస్తాను. సో మీ అందరూ కూడా దాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.